Title. Right. సరేనా మనమైతే కాస్టింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. టెక్నిక్స్ అండ్ ప్రాసెస్ ఆఫ్ కాస్ట్ అసైన్మెంట్ ఈజ్ కాల్డ్ as కాస్టింగ్. సరే, ఆ టెక్నిక్స్ ఏంటో అవి ఎలా చేయాలనేది మనం గ్రాడ్యువల్గా తెలుసుకుందాం. అంటే కలెక్టింగ్ ద కాస్ట్ ఇన్ఫర్మేషన్ అని, క్లాసిఫైయింగ్ అని, సమ్మరైజింగ్ అని, ఎలకేటింగ్ అని, ఇంటర్ప్రిటేటింగ్ ద రీజన్స్ అని కొన్ని రీజన్స్ ఉంటాయి. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్, మొత్తం 6 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నిటిని మనం కాస్ట్ షీట్ రాయటానికి ముందు రాద్దాం. ఇప్పుడే రాస్తే అసలు ఆ క్లాసిఫికేషన్ అవి ఏం అర్థం కావు, మనం మెల్లమెల్లగా నేర్చుకుందాం. ఓకేనా? మరి కాస్టింగ్ ఇప్పుడు ఒక షర్ట్ లేదంటే ఒక వాటర్ బాటిల్ ఏదో ఉంది, మరి దానికి ఎంత కాస్ట్ అయిందని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ కాస్టింగ్. కాస్టింగ్ చేస్తే ఏం తెలుస్తుందన్నా? కాస్ట్. మరి కాస్టింగ్ చేయాలంటే మనకేం కావాలన్నా? కాస్ట్ అకౌంటింగ్. ఏం కావాలరా? కాస్ట్ అకౌంటింగ్. నాన్న కాస్ట్ అకౌంటింగ్ వేరు, కాస్ట్ అకౌంటెన్సీ వేరు. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ అంటే మన వాళ్ళు ఏమి ఇచ్చారు? ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్. నాన్న అకౌంటింగ్ ఫర్ కాస్ట్ అంటే యువర్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్. అంటే యూ స్టార్టింగ్ విచ్ బిగిన్స్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. Nana, it begins with recording of income and expenditure and ends with preparation of periodical statement. ఏంటి నాన్న periodical statement అంటే? బ్యాలెన్స్ షీట్. ఏంటదిరా? బ్యాలెన్స్ షీట్. అంటే ఇక్కడ కూడా ఏంటి నాన్న? కాస్ట్ అకౌంటింగ్. యు ఆర్ అకౌంటింగ్ ఫర్ ఏ కాస్ట్ which starts with recording and ends with preparation of balance sheet. సార్ కాస్టింగ్లో బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి నాన్న. ఓకేనా? there will be a costing profit and loss account and then costing balance sheet. సార్ మరి మాకు ఎలా ఉంటుంది? CMA ఇంటర్లో కూడా లేదు అది. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం అనేది CMA ఇంటర్లో కూడా లేదు. ఈవెన్ అట్ యాజ్ వెల్ యాజ్ CMA ఫైనల్లో కూడా లేదు. సో బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇన్ అవర్ సిలబస్. ఓకేనా? బట్ ఇట్ స్టార్ట్స్ విత్ నానా రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ ఎండ్స్ విత్ నానా ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. అంటే ఇప్పుడు నువ్వు కాస్టింగ్ చేయాలంటే నీకు ఏం తెలిసి ఉండాలి? కాస్ట్ అకౌంటింగ్. కాస్టింగ్ చేయాలంటే ఏం తెలియాలి నాన్న? కాస్ట్ అకౌంటింగ్. సో మన కాస్టింగ్ చేయాలంటే టెక్నిక్ ప్రాసెస్ కావాలి కదా, దాని అన్నిటికీ ఏం కావాలి నాన్న? డేటా. సో ఇట్స్ ఆ ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్. ద ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్ which begins నాన్న అకౌంటింగ్లో ఏంటి నాన్న ఫస్ట్ స్టెప్? which begins with recording ఆఫ్ కాస్ట్ ఐటమ్స్ అని రాయొచ్చు, లేదా వాళ్ళు ఏమి ఇచ్చారు మన వాళ్ళు? రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ ends with preparation of periodical statement. Ends with preparation of periodical statement. అంటే ఏంటన్నా? ఇట్ స్టార్ట్స్ విత్ రికార్డింగ్ అండ్ ఎండ్స్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా? మరి ఇప్పుడు అకౌంట్స్ చేయాలి అంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా? ఇప్పుడు మీరు అకౌంట్స్ ఉన్నారు నాన్న, మీకు రూల్స్ ఉన్నాయి. ఏంటది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మీకు కొన్ని రూల్స్ ఉన్నాయా? మళ్ళీ వాటితో పాటు కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి మీకు. దెర్ ఆర్ అరౌండ్ 31 అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ ప్రజెంట్ టుడే. అకౌంటింగ్ స్టాండర్డ్ 1 డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్. AS2 ఇన్వెంటరీస్. AS3 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. నన్ను ఇవన్నీ మీకు CMA ఇంటర్లో ఉంటాయిరా. అంటే మీకు CMA ఫౌండేషన్ లెవెల్లో మన అకౌంట్స్లో కంపెనీ అకౌంట్స్ లేదు నాకు గుర్తున్నంత వరకు అయితే. సో కంపెనీ అకౌంట్స్ లేకపోవడం వల్ల మీకు అది అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే కొత్తగా అనిపిస్తుంది. అరే మనం క్రికెట్ ఆడుతున్నావురా, ఓకే రైట్, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఏదో ఆడుతున్నాం అనుకుందాం, ఇది పిచ్ అనుకుందాం. ఓకేనా? బౌలర్ ఒకవేళ బాల్ తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వేసాడు అనుకోండి, అది ఏమవుతుంది? నో బాల్ అవుతుంది. అంటే ఒకవేళ ఆ పిచ్ ట్రాక్ మీద కాకుండా బయట పడితే దాన్ని ఏమిస్తున్నారు? నో బాల్. లేదా బ్యాట్స్మెన్ ఇక్కడ నుంచున్నాడు అనుకోండి, ఇక్కడ ఏముంటుంది? వైడ్ లైన్లు 2 ఉంటాయి. ఒకటేమో పాపింగ్ క్రేజ్, ఒకటేమో వైట్ క్రేజ్ ఉంటుంది. ఆ వైట్ మీదగా వెళ్తే బాల్ ఏమవుతుంది? వైట్ బాల్, ఎక్స్ట్రా బాల్ అవుతుంది. సో ఇవన్నీ ఎవరు చెప్పారు నాన్న?
రూల్ బుక్ ఒకటి ఉంది, ఎంసీసీ రూల్ బుక్ ఒకటి ఉంది క్రికెట్ ఆడటానికి. అలా అకౌంట్స్ని ప్రిపేర్ చేయడానికి కూడా దెర్ ఈస్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. మరి కాస్టింగ్లో కూడా అకౌంట్స్ చేస్తున్నాగా, మరి కాస్టింగ్లో కూడా రూల్స్ రెగ్యులేషన్స్ సైన్స్ ఇవన్నీ ఉండాలి కదా నాన్న. మన కాస్టింగ్లో దేర్ ఆర్ 24 కాస్ట్ అకౌంటింగ్స్, 24 స్టాండర్డ్స్ రా. సరే ఇవన్నీ మేము నేర్చుకోవాలి, చచ్చినట్టు నేర్చుకోవాలి. ఇక్కడ కాదులే, బట్ ఫ్యూచర్లో ఈ మైక్రోసాఫ్ట్ ఎగ్జామ్ అవసరమైన నాటికి పనికి రాదా. రైట్. వీళ్ళు సిఎస్ అని వచ్చింది చా. ఇదిగోండి మన వాళ్ళు వచ్చేసారు చూసారా. సో రఫ్లీ దేర్ ఆర్ 24 కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. నాన్న అకౌంట్స్ని కంట్రోల్ చేస్తుంది ఎవరంటే, యాక్చువల్గా ఇప్పుడు ఆ స్టోరీ అంత పెద్ద స్టోరీ ఎందుకులే కానివ్వండి, ఆ కంప్లీట్ స్టోరీ అంతా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉన్నాయని చెప్తున్నాను కదా ఫైనాన్షియల్ అకౌంట్స్లో. దాన్ని ఐసిఐ కంట్రోల్ చేస్తుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. నిజం చెప్పాలంటే ఎన్ఎఫ్ఆర్ఏ అని ఒకటి ఉంటుంది, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అని. వాళ్ళు చేయాలి, బట్ కంట్రోల్ మొత్తం ఐసిఐకి ఇచ్చారు విత్ రిగార్డ్స్ టు ఫైనాన్షియల్ అకౌంట్స్. మరి కాస్ట్ అకౌంట్స్కి ఒక బాడీ ఉందిగా, ఏం బాడీ అది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఎన్ని ఫిలాసఫీస్ ఇచ్చారో చూడండి. CA1 క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్, CS 24 ఏంటది నాన్న? ట్రీట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ కాస్ట్ స్టేట్మెంట్. అంటే రెవెన్యూని కాస్ట్ అకౌంట్స్లో ఎలా చూపించాలి. ఓకే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ కాస్ట్ షీట్. నెక్స్ట్ మన లాస్ట్ థర్డ్ చాప్టర్ ఉంది కదా, దాన్ని కాస్ట్ షీట్ అంటాం. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంప్లాయీస్ ఎలా, లేబర్ ఎలా, కాస్ట్ ఎలా, ఇదంతా ఉంటుందిరా. ఓకేనా, ఈ కనీసం అట్లీస్ట్ ఈ పేర్లన్నా తెలియాలి మనకి. దెర్ ఇస్ కాస్ట్ ఆడిట్ అని మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అక్కడ మీరు ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకేనా, రైట్. సరే అక్కడ దాకా వెళ్ళటానికి ముందు అసలు కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటో చూద్దాం. చూడండి నాన్న, కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఇట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నాన్న కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు చేస్తాం నాన్న? టు డూ కాస్టింగ్. మన దగ్గర రికార్డ్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నీ ఉంటే మనం ఏం చేయొచ్చు నాన్న, ఒక ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అయిందో కనుక్కోవచ్చు. ఒక ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అయిందో కనుక్కుంటే దాన్ని ఏమంటాం? కాస్టింగ్. ఓకేనా, అయిన కాస్ట్ని ఏమంటాం? కాస్ట్. అయిన ఎక్స్పెన్స్ని ఏమంటాం? కాస్ట్. ఎంత అయిందో తెలుసుకునేదాన్ని కాస్టింగ్. కాస్టింగ్ చేయాలంటే ఏం కావాలి? కాస్ట్ అకౌంటింగ్. ఓకేనా, రైట్. ఇట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ కాస్టింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ టు ద సైన్స్, ఆర్ట్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కాస్ట్ కంట్రోల్. అరే నాన్న, కాస్ట్ కంట్రోల్ అంటారా, reducing cost without losing quality, and the ascertainment of profitability and use of managerial decision making. నాన్న అసలు మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడేది డెసిషన్స్కి ఫైనాన్షియల్ అకౌంట్స్ కాదు, కాస్ట్ అకౌంట్స్. ఎందుకు నాన్న? ఒక ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పెట్టాలో తెలిస్తేనే కదా వాడికి ఎంత ప్రాఫిట్స్ వచ్చేది అనేది డిటర్మైన్ అయ్యేది. ఒక కంపెనీ ఫార్చ్యూన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రాఫిట్స్. దేని మీద? ప్రాఫిట్స్. ఇప్పుడు మరి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్. ఎలా వస్తాయి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్. మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత పెట్టాలో ఎలా తెలుస్తుంది? ముందు కాస్ట్ తెలిస్తే. ఏం తెలియాలి నాన్న? కాస్ట్. అంటే ఒక కంపెనీలో క్రూషియల్ రోల్ దేనిది నాన్న? కాస్టింగ్. ఎవరిది నాన్న? కాస్టింగ్. మరి మనం వర్క్స్ సరిగా చేస్తున్నామా చేయటం లేదా అని చెప్పేది ఎవరు? అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్. ఇప్పుడు మీకు అర్థమైందా నాన్న? 2 అకౌంట్స్లు ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. ఏంటవి? కాస్ట్ అకౌంట్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్. ఫైనాన్షియల్ అకౌంట్స్ అంటే ఏంటవి? ఐటమ్స్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ నేచర్. ఓకేనా, మనీ. ఓకే, దెన్ వాట్ అబౌట్ కాస్ట్ నానా? అకౌంట్స్ రిగార్డింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ గుడ్ ఆర్ an ఆర్టికల్. ఓకేనా, రైట్. అండ్ అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ యూజ్డ్ ఫర్ మేనేజీరియల్ డెసిషన్ మేకింగ్. సో దీనిలోనే ఏముంటాయని చెప్తున్నాను నాన్న నేను కాస్ట్ అకౌంటెన్సీలో? ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంట్రా? రూల్స్. ఏముంటాయి నాన్న? రూల్స్, రెగ్యులేషన్స్, సైన్స్, ఆర్ట్, ఎవ్రీథింగ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో దట్ ఏమవుతుంది నాన్న, మనం కాస్ట్ కంట్రోల్ చేయొచ్చు, ప్రాఫిట్ అసర్టైన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్
ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్. ఓకేనా, రైట్. ఈ పాయింట్ కూడా రాసుకోండి. అరే అసలు అర్థమైందారా కాస్టింగ్ అంటే ఏంటో? ఏంటి నాన్న కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? సారీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటే ఏంటి? కాస్టింగ్ చేయడానికి అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, స్టాండర్డ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి నాన్న? కాస్ట్ అకౌంటెన్సీ. ఓకేనా, ఏముంటాయి? కాస్ట్ అకౌంటెన్సీ. మరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కదా, ఎంత కాస్ట్ పడిందో ఏం జరిగిందో తెలుసుకోవటానికి, దాన్ని ఏమంటాం? కాస్ట్ అకౌంటింగ్. మరి ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని యూజ్ చేసుకొని ఒక ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అయిందో చెప్తే దాన్ని ఏమంటాం? కాస్టింగ్. మరి ఒక ప్రోడక్ట్కి ఎంత ఖర్చు పెట్టామో తెలిస్తే దాన్ని ఏమనాలి? కాస్ట్. అంతేనా? మీకు అర్థమైందారా? సో కాస్ట్ అకౌంటెన్సీ ఇలా మనం రాయాలంటే మీరు ఇలా రాసుకోవచ్చు. సో ఇది దిస్ ఈజ్ అండ్ హోల్ కాస్ట్ అకౌంటెన్సీ. ఇదంతా ఏమవుతుంది నాన్న? కాస్ట్ అకౌంటెన్సీ. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, రూల్స్, రెగ్యులేషన్, స్టాండర్డ్స్, ఎవ్రీథింగ్. ఓకేనా? ఇప్పుడు దీనిలో ఒక పార్ట్ ఏంటి నాన్న? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయటం. దాన్ని ఏమనాలి? కాస్ట్ అకౌంటింగ్. ఏమనాలరా? కాస్ట్ అకౌంటింగ్. ఈ కాస్ట్ అకౌంటింగ్లో ఒక పార్ట్ ఏంటది నాన్న? కాస్టింగ్. ఏంటదిరా? కాస్టింగ్. ఈ కాస్టింగ్లో ఒక పార్ట్ ఏంటది నాన్న? కాస్ట్. అర్థమైందారా? సో ఓవరాల్గా చూస్తే కాస్ట్ అకౌంటెన్సీ దానిలో ఏముంటాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కాస్టింగ్. ఓకేనా? మరి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్. మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్స్. రాయాలి అసలు ఈ బ్యాచ్లో ఎందుకున్నారు సార్? సరే, మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ నానా కాస్ట్ అకౌంటింగ్. మరి ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని వాడుకుని మనం ఒక గూడ్ కాస్ట్ ఫైండ్ చేస్తే దాన్ని ఏమనాలి? కాస్టింగ్. ఓకేనా? మనం ఆ గూడ్కి పెట్టిన ఖర్చుని ఏమనాలి నాన్న? కాస్ట్. అది ఇప్పుడు అర్థమైందారా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవా? మీకు రోషిని అండ్ నిఖిల్ ఉన్నారు ఇద్దరు? ఓకేనా? సో అందుకోసమే ఇన్నిసార్లు అడుగుతున్నాను. ఇవి జస్ట్ ఇంట్రడక్షన్ లెవెలేనా? ఇది కూడా ఒకసారి నోట్ చేసేయండి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో. మన డయాగ్రామ్ మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ నేను అర్థం చేసుకొని ట్రై చేయండి. కాస్ట్ తెలియాలంటే ఏం చేయాలి? కాస్టింగ్. కాస్టింగ్ చేయాలంటే మనకేం కావాలి? కాస్ట్ అకౌంటింగ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కడ ఉన్నాయి? కాస్ట్ అకౌంటెన్సీ. అది అయిపోయిందారా?
అరే నేను కాస్ట్ అనా కాస్ట్ సరిగ్గా అడగలేదు. కాస్ట్ ప్రైస్ అవుట్పుట్ డిటర్మినేషన్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. టాపిక్ 1 టాపిక్ 2లా లేవా ఇక్కడ? సరే అన్ని క్వశ్చన్లు చెప్పుకుందాం. అన్ని క్వశ్చన్లు చెప్పుకున్న తర్వాత అక్కడికి వెళ్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ నాన్న యూనిట్. కాస్ట్ యూనిట్ ఏనా? ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ టైమ్ ఇన్ రిలేషన్ టు విచ్ కాస్ట్ మే బి అసర్టైన్డ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్. నాన్న ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్. అరే కాస్ట్ అనేది యూనిట్ వైజ్ కనుక్కోవటం అనమాట. అరే కాస్ట్ ఉందిరా, ఇప్పుడు నార్మల్గా ఏం తీసుకుంటాం? ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్, ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ దీనికి ఎంత కాస్ట్ ఇంకర్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. 1 పెన్, ఒక పెన్ దానికి ఎంత ఇంకర్ అవుతుందో చేయొచ్చు. లేదా ఒక మొబైల్. ఇవన్నీ ఏంటి నాన్న? కాస్ట్ యూనిట్స్. ఈ జ్యూస్ కానివ్వండి, ఈ పెన్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, వీటన్నిటిని ఏమంటాం? యూనిట్స్. ఏమంటాం? యూనిట్స్. దానికి మనం కాస్ట్ కనుక్కుంటే ఏమవుతుందన్నా? కాస్ట్ యూనిట్స్. ఓకేనా? లేదా షర్ట్. ఓకే సరే ఒక నిమిషం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు చూడండి నాన్న, సిమెంట్ ఉందిరా, సిమెంట్ ఏ బేసిస్లో చెప్తాం? మెట్రిక్ టన్ లేదా టన్. ఓకేనా? మెట్రిక్ టన్ అంటే నాన్న ఇట్ ఈస్ రఫ్లీ 1000 కిలోమీటర్ 1000 కేజెస్. రైట్. ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇన్ టైమ్ ఇన్ రిలేషన్ టు విచ్ కాస్ట్ మే బి ఎక్స్ప్రెస్డ్. ఓకే రైట్. ఇటు చూడండి నాన్న, సిమెంట్ ఎలా చెప్తాం నాన్న? ఇన్ టర్మ్స్ ఆఫ్ మెట్రిక్ టన్స్, లేదా ఎలా చెప్పొచ్చు? కేజెస్. కేజెస్లో కూడా చెప్తుంటాం కదా, 40 కేజీలు బస్తా, 50 కేజీలు బస్తా అని. సో అలా అయినా చెప్పొచ్చు, మెట్రిక్ టన్. ఓకేనా? రైట్. కెమికల్స్. కెమికల్స్ ఎలా చెప్తాం? లీటర్స్. ఎలా చెప్తాం నాన్న? లీటర్స్. నాన్న గ్యాలన్ అంటే డ్రమ్ములు ఉంటాయి చూడండి, డ్రమ్స్. ఇలా ఒక డ్రమ్ ఉండి ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే గ్యాలన్ అంటాం. ఓకేనా? కిలోగ్రామ్స్లో చెప్పొచ్చు, లేదా టన్. టన్ అంటే ఎంత నాన్న? 1000 కేజెస్. అలా అయినా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ నాన్న, పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ అంటే నాన్న ఎలక్ట్రిసిటీ. దాన్ని మనం ఎలా చెప్తాం? మనం యూనిట్స్ అంటాం. నార్మల్ భాషలో యూనిట్స్ అంటాం. దాన్ని కిలో వాట్ పర్ అవర్ అనాలి. అంటే ఒక అవర్కి ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసింది, అనే దాన్ని ఏమంటాం నాన్న? కిలో వాట్ అవర్. ఓకేనా? ఇప్పుడు చూడండి రా, ఒక్కొక్క దానికి మనం ఒక్కొక్క యూనిట్ చెప్తున్నామా చెప్పలేదా? రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ ఉన్నాయి నాన్న. షర్ట్ అనేది ఉంది, ఒక షర్ట్. దానికి ఏమవుతుంది నాన్న? కాస్ట్ యూనిట్ మీటర్స్. ఏమవుతుంది నాన్న? మీటర్స్ క్యూబిక్ మీటర్స్ ఆర్ స్క్వేర్ మీటర్స్. ఓకేనా? తెలుసు కదా స్క్వేర్ మీటర్స్ అంటే ఏంటి? 1 మీటర్ ఉందనుకోండి, అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని సైడ్లు ఎలా ఉండాలి నాన్న? 1 మీటర్ స్క్వేర్లా ఉండాలి. ఓకేనా? దాన్ని ఏమంటాం? స్క్వేర్ మీటర్. ఓకేనా? రైట్. మొబైల్స్ ఉన్నాయి అనుకోండి, ఎలా చెప్తాం? 1 మొబైల్, సింగిల్ మొబైల్. ఓకేనా? రైట్. ప్యాడీ ఉంది, ప్యాడీ అంటే రైస్. ఇవి ఎలా చెప్తాం నాన్న? టన్సేగా. ఇన్ని టన్స్ అయినాయి, అన్ని టన్స్ అయినాయి అని. గ్రౌండ్ నట్స్ టన్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంకా వాటర్, లీటర్స్. ఎలా చెప్తాం నాన్న? లీటర్స్. లేదా గ్యాలన్ అంటే పెద్ద డ్రమ్స్లో తీసుకొస్తారు చూడండి, వాటిని ఏమంటాం? గ్యాలన్స్. ఓకేనా? రైట్. నాన్న కాస్ట్ యూనిట్స్ ఆర్ యూజువల్లీ ద యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్. లైక్ నాన్న కాస్ట్ యూనిట్స్ ఎలా ఉంటాయిరా? నెంబర్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎలా ఉండొచ్చు నాన్న? నెంబర్, లేదా వెయిట్, లేదా ఏరియా, లేదా వాల్యూమ్, లేదా లెంత్. 1 మీటర్ అంటే లెంతే కదరా. లేదా టైమ్ అండ్ వాల్యూ. ఏ ఫ్యూ టిపికల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాస్ట్ యూనిట్స్ ఆర్ గివెన్ బిలో. ఒకసారి చూడండి, ప్రొఫెషనల్ సర్వీసెస్. అరే నేనే కాసేపు లాయర్ అనుకుందాం రా, సిఏ అనుకుందాం, లేదా లాయర్ అనుకుందాం. ఓకేనా? దర్ ఇస్ ఎ గ్రేట్ లాయర్ కాల్డ్ రామ్ జెఠ్మలానీ ఇన్ ఇండియా. ఓకే, ఎల్ఎల్బి అంటే బ్యాచులర్ ఆఫ్ లాయర్ కాదురా, అది లీగం లెర్క్లస్ బార్క్లస్ ఏదో ఉంటుంది అనమాట. అది లాటిన్ వర్డ్ ఎల్ఎల్బి అనేది. రైట్. దెర్ ఆర్ ఫ్యూ లాయర్స్ ఇన్ హై కోర్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. 10 lakhs to 20 lakhs per hour. సుప్రీంకోర్టులో లాయర్ అయ్యామంటే దిశ తిరిగిపోయినట్టే. ఒక కేసు వస్తే చాలు,
ఎంత తీసుకుంటారు అనుకుంటున్నారు సుప్రీంకోర్టు లాయర్స్ రఫ్లీ 10 lakhs to 20 lakhs. మొన్న ఈ మధ్య మీకు గుర్తుందా, సడన్గా ఏపీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పెడతాం అని చెప్పి ఆపేశారు. మీరు ఇప్పుడు అది ఫస్ట్ ఇయర్లో ఉన్నోళ్ళ సెకండ్ ఇయర్లో ఉన్నారా, 10th క్లాస్లో ఉన్నారా, లేకపోతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా, వాళ్ళు పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ సడన్గా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టు అదే కొంచెం వెనక్కి పోస్ట్ పోన్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జామ్స్ని అయితే క్యాన్సిల్ చేశారు. గుర్తేమన్నా ఉందా అది? మొన్న ఈ మధ్యరా ఒక 1 year 2 years గుర్తులేదు నాకు. అది రఫ్లీ 2021లో. అరే అరే మీకు ఫస్ట్ పాస్ మార్క్స్ వేసి పాస్ చేసి తర్వాత బెటర్మెంట్ పెట్టారు చూడండి ఒక ఇయర్ మీ సీనియర్స్కా. అరే మీరు ఫస్ట్ ఇయర్ రాశారా? 2 years రాసేసారు, ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసేసారు. ఓకే, మీరు అప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఏమైంది, జరిగింది ఎగ్జామ్ పాస్ చేసేసారు కదా. యాక్చువల్గా అప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టడానికే ప్లాన్ చేశారు. బట్ ఏమైందంటే కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుతో ఏం చెప్పించారంటే జడ్జిమెంట్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేసేయాల్సిందే, ఎందుకంటే పిల్లల లైఫ్తో ఆడుకునేది కాదు ఇది. అంతకుముందు మోడీ ఏం చేశాడంటే సిబిఎస్ఈ ఐసిఎస్ఈను తీసేశాడు, ఎగ్జామ్స్ వదిలే పాస్ చేసేయండి అని. బట్ వాట్ దిస్ ఏపీ స్టేట్ బోర్డ్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇస్ దే ట్రయింగ్ టు కండక్ట్ ఎగ్జామ్స్. సో అంతకుముందు కొంతమంది ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దానిలో దేర్ లాయర్స్ దే ఆర్ రఫ్లీ చార్జింగ్ 50 lakhs to 60 lakhs per hour. And there is a person called Ram Jetmalani where he used to charge 1 crore per hour. చెప్పండి రా, ఈ ఎల్ఎల్బి అనేది ప్రొఫెషనల్ సర్వీసెసా కాదా? సో ప్రొఫెషనల్ సర్వీస్లో కాస్ట్ యూనిట్ ఏంటన్నా పర్ అవర్. ఏంటదిరా? పర్ అవర్. ఇప్పుడు రేపు డాక్టర్లే ఉన్నారా, డాక్టర్లు ఏం చేస్తుంటారు, సర్జరీకి టైం క్యాలిక్యులేట్ చేస్తారు 1 hours 2 hours అని. సో సర్జరీకి 20 lakhs, రఫ్లీ ఒక 40 minutesకి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారా? 20 lakhs. ఓకేనా, రైట్. ఇప్పుడు మన వాళ్ళే ఉన్నారా సిఏలో లేదా సిఎంఏలో, కాస్ట్ ఆడిట్లో లేదంటే మామూలు ఆడిట్లో ఎవడో ఒకటి చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు నాన్న, 1 month ఏమో చేస్తారు ఆడిట్. ఆ 1 monthకి ఎంత తీసుకుంటారు నాన్న? రఫ్లీ 5 lakhs 6 lakhs ఏదో తీసుకుంటారు. సో ఇప్పుడు అంతా మనం ఎలా చెప్తున్నాం నాన్న, పర్ అవర్ లేదా పర్ మంత్. ఓకేనా, మంత్ మొత్తం ప్రొఫెషనల్ సర్వీసెస్ ఎవరు కాబట్టి దాన్ని ఎలా చెప్పుకుంటాం నాన్న, పర్ అవర్. ఇది చూడండి, ప్రొఫెషనల్ సర్వీసెస్ చార్జబుల్ అవర్. ఓకేనా, ఒక అవర్ వాడు వచ్చి చేయటం వల్ల ఎంత. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎలా నాన్న, ఎన్రోల్డ్ స్టూడెంట్స్. ఎడ్యుకేషన్లో కాస్ట్ యూనిట్స్ ఎవరు నాన్న, మీరే. ఒక్కొక్క స్టూడెంట్కి ఎంత నాన్న మీ ఫీజు? మన వద్దులేండి, మన ఫీజులు మనకి ఎందుకులే కానీ. ఎడ్యుకేషన్ ఓకే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అదే వాళ్ళు ఏం చేస్తుంటారంటే దుర్మార్గులు బిజినెస్ స్కూల్లో చదువుతున్నారు. బిజినెస్ స్కూల్లో చదివేశారు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్. వీళ్ళు చెప్తూ ఉంటారు పర్ స్టూడెంట్ పర్ ఇయర్. పర్ స్టూడెంట్ ఒక్కొక్క స్టూడెంట్కి సంవత్సరానికి దే ఆర్ చార్జింగ్ రఫ్లీ 3 lakhs to 5 lakhs. బిజినెస్ స్కూల్ అంటే నాన్న అక్కడ ఎంబీఏలు, ఎంకామ్లు, ఎంసీఏలు అలాంటి పీజీ కోర్సెస్ ఉంటాయి, లేదా డిగ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి, బీబీఏ, బీసీఏ, నెక్స్ట్ బీకామ్ ఇలాంటివి కూడా ఉంటాయి. అక్కడ చదివితే ఏంటంటే మీకు దిస్ టు డెవలప్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్, స్పోర్ట్స్లో కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్లో కానివ్వండి, ఒక కంపెనీలో వర్క్ చేయడానికి మీకు కావాల్సిన గ్రూప్ డిస్కషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నీ వాళ్ళే డెవలప్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక 5 లక్షలు కడితే 2 ఏళ్ళు అక్కడ చదివితే సంవత్సరానికి 5 లక్షలు కట్టి 2 years చదివామనుకోండి, వాళ్ళు ఏదో ఒక జాబ్ ఇప్పిస్తారా, డిలైటో లేదా ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంటర్వ్యూలకు తీసుకొచ్చి. అంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాయి బిజినెస్ స్కూల్స్కి, ఎంబీఏస్ని సెలెక్ట్ చేసుకో. ఆ సినిమా ఏదన్నా చూసారా? సరే నేను అది చూపిస్తాను అండి. నా ఫ్రెండ్స్ చదివిన కాలేజ్ చూస్తాను. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. అది అబౌట్ అస్ ప్రోగ్రామ్ చూడండి. వాళ్ళు పీజీడిఎం అంటే నన్ను దిట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ విత్ ఎంబీఏ. చూడండి వాళ్ళు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళ కంపెనీస్ చూడండి ఎవరెవరు ఉంటున్నారు. టాటా, ఇది మైక్ లేదా తేడా ఉందా ఈరోజు. అమెజాన్, క్యూర్ ఫిట్, విప్రో, ఎస్ఎన్పి గ్లోబల్, ఐటీసీ, కాగ్నిజెంట్, కేపీఎంజీ,
డిలైట్ కూడా ఉండాలి ఎక్కడెక్కడ. వాళ్ళ చూడండి డిలైట్, అమెజాన్. మా ఫ్రెండ్కి ఎక్కడ వచ్చిందంటే వీడి దీనిలోనే కదా చదివింది, హీ గాట్ ఇన్ డిలైట్. డిలైట్ అంటే అది డిలైట్ అంటే మొత్తం సిఏ ఫార్మ్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్ గురించి చేసే 4 పెద్ద కంపెనీస్ ఉన్నాయి. దానిలో ఒకటి డిలైట్, ఇంకొకటి కేపిఎంజీ. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, కేపిఎంజీ, డిలైట్, ఈవై అండ్ పీడబ్ల్యూసి. ఇవి 4 బిగ్ 4 ఫార్మ్స్ అంటారు అనమాట. ఇప్పుడు మన సిఏ చదువుతున్న మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆర్టికల్షిప్ అక్కడే చేయాలనుకుంటారు. మీరు కూడా చేయొచ్చు అక్కడ కాస్టింగ్కి సంబంధించి కూడా. బట్ మీకు ఒక మంచి ర్యాంక్ వస్తే సిఎంఏ ఇంటర్లో అక్కడికప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే, అక్కడ చేస్తే ఏమవుతుందంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ అబౌటస్, ప్రోగ్రామ్స్, ఎలిజిబిలిటీ, రిక్రూటర్స్. వీళ్ళు ఏం పిక్చర్స్ ఇవ్వలేదురా, కాలేజ్ చాలా బాగుంటుంది. ఇది ఇంకా ఒక చిన్న బ్లాకే. నేను వెళ్ళాను లోపలికి, చూడండి. సో ఎంట్రన్స్, దీని లోపలికి నన్ను తీసుకెళ్తాను. వాళ్ళు చెప్పిన అబద్ధాలు 1, 2 కాదు. మా రిలేటివ్ అని అలా చేయరు బయట వాళ్ళని. ఇదో చూడండి, ఇంకా చాలానే ఉన్నాయి అవి. ఆ క్యాంపస్ అంతా అంటే ఆ చుట్టుపక్కల కానివ్వండి, ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, గ్రౌండ్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి. ఇది క్యాంటీన్. ఎక్కువగా ఇక్కడే ఎక్కువ ఉంటారు అనమాట. చాలా బాగుంది రా. రఫ్లీ ఒక 5 lakhs అంతా తీసుకుంటారు వీళ్ళు. 5 lakhs తీసుకుంటారు. ఇదేమో ఆడిటోరియం, అంటే మీటింగ్స్ అవి ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. క్లాసెస్ ఎందుకంటే ఇప్పుడే కదా క్యాంటీన్ అని చెప్తున్నాను. నేను ఇక్కడే కూర్చున్నాను చాలాసేపు ఆ రోజు. ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ. రైట్, మొత్తం ఏసీ క్లాసెస్, వెనక ప్రొజెక్టర్ అన్నీ. 5 lakhs రా ఫీజు ఇయర్కి. ఏంటి కోచింగే, మళ్ళీ హాస్టల్ ఇంకొక 1 lakh 2 lakhs ఇయర్కి. రైట్, ఇప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు నాన్న, పర్ స్టూడెంట్ పర్ ఇయర్. అంటే బిజినెస్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా చెప్తున్నాం నాన్న, ఎన్రోల్డ్ స్టూడెంట్ అంటే మన దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్, వాడి ఫీజు ఎంత, ఒక 3 lakhs 4 lakhs. ఓకే, దట్స్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ యూనిట్. అంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మనం ఎంత మనీ కనెక్ట్ చేయాలి, ఒక స్టూడెంట్కి మనం ఎంత ఎక్స్పెన్స్ పెడుతున్నాం అని చెప్పేది ఏంటది నాన్న, కాస్ట్ యూనిట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఆడిట్ ఫామ్. ఆడిట్ ఫామ్ అంటే సిఏ ఫామ్స్ నాన్న. ఇవి ఏంటైనా సిఏ ఫామ్స్. ఇప్పుడు సిఏ ఫామ్స్లో ఉండేది ఎవరు నాన్న, ప్రాక్టీసింగ్ సిఎస్ఆర్, ప్రాక్టీసింగ్ సిఎంఎస్, లేదా ప్రాక్టీసింగ్ సిఎస్. ఇప్పుడు ఆడిట్ ఫామ్ అంటే అది సిఎస్ ఆడిట్ ఫామ్ అయి ఉండొచ్చు, సిఎంఎస్ అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు వీళ్ళందరూ ప్రొఫెషనల్సా కాదా? ప్రొఫెషనల్స్ ఎలా చార్జ్ చేస్తారు నాన్న, చార్జబుల్ అవర్. ఎలా నాన్న, చార్జబుల్ అవర్. అదే పర్ అవర్ అని చెప్పుకోవచ్చు, చార్జబుల్ అవర్. లేదు ఒక్కొక్క దాన్ని నాన్న, ఒక్కొక్క కంపెనీని మనం ఆడిట్ చేస్తే దాన్ని ఆడిట్ ఫైల్ అంటాం. ఏమంటాం రా, ఆడిట్ ఫైల్. అది ఎంత పెద్ద కంపెనీ అయినా కానివ్వండి, అది టాటా లాంటి పెద్ద కంపెనీ కానివ్వండి, లేదంటే మొన్న మధ్య వచ్చే చిన్న చిన్న కంపెనీలు అయినా తీసుకోండి, ఒక 100 crores టర్నోవర్ ఉన్న కంపెనీస్ అయినా తీసుకోండి. ఎవరికి చేసినా దాన్ని ఏమంటాం నాన్న, ఆడిట్ ఫైల్. అంటే క్లయింట్. ఇప్పుడు ఇందాక మనం లాయర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఇప్పుడు క్లయింట్ దగ్గర నుంచి ఇంత ఫీజు తీసుకున్నామంటాం కూడా, ఇప్పుడు పర్ క్లయింట్ అని చెప్పుకోవచ్చుగా. ప్రొఫెషనల్ ఫీజెస్ పర్ అవర్ ఉంది నాన్న. మనం ఇంకేం చెప్పుకోవచ్చు, పర్ క్లయింట్. అంటే ఒక్కొక్క క్లయింట్కి ఎంతెంత చార్జ్ చేస్తున్నామని. ఎస్సా నోనా. మరి అలాగే ఇక్కడ ఆడిట్ ఫామ్ కూడా ఏం చేయొచ్చు నాన్న, చార్జబుల్ పర్ అవర్ ఆర్ ఆడిట్ ఫైల్. అంటే ఒక కంపెనీ ఆడిట్. ఏంటది నాన్న, ఒక కంపెనీ ఆడిట్ లేదా ఒక ఇండివిజువల్ ఆడిట్. ఇప్పుడు మీరే ఉన్నారా ఇండివిజువల్స్, నెలకు సంవత్సరానికి ఒక 2 కోట్ల ఆదాయం ఉందనుకోండి, మీకు కూడా ఆడిట్ చేయాల్సిందే. ఓకే, ఆ పర్టికులర్ దాన్ని ఏమంటాం నాన్న, ఆడిట్ ఫైల్. ఓకేనా, రైట్. అర్థమైందారా? ఆడిట్ ఫామ్లో ఏముంటాయి నాన్న, చార్జబుల్ అవర్ లేదా ఆడిట్ ఫైల్. ఓకే, నెక్స్ట్ ఆటోమొబైల్స్. ఆటోమొబైల్స్ ఏంటదిరా, కార్స్, బైక్స్, ఇవన్నీ కాస్ట్ పర్ బైక్, కాస్ట్ పర్ కార్. ఓకేనా, సో అందుకే చూడండి ఆటోమొబైల్ అంటే ఏముందో, నెంబర్ ఆఫ్ వెహికల్స్. నెక్స్ట్ నాన్న హోటల్. రైట్, ఇక్కడైతే వజ్రం ఉన్నట్టుంది మన దగ్గర. వజ్రం ఉంది మన గుంటూరులో. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ వెల్కమ్.
వెల్కమ్ లేదనుకుంటా, ఈ లేదనుకుంటా దాని పక్కన. దిస్ ఈస్ అన్ ఐటీసీ అండర్టేకింగ్ నాన్న. ఇండియన్ టొబాకో కంపెనీస్ లిమిటెడ్ ఉంది కదా, ఐటీసీ వాళ్ళకి చాలా హోటల్స్ ఉన్నాయి, టాటా వాళ్ళకి కూడా ఉన్నాయి తాజ్ హోటల్స్ ఇవన్నీ. ఓకేనా. నాకు మన వాళ్ళు చెప్పినంత వరకు, అంటే మోహన్ సార్ వాళ్ళు చెప్తారు కదా మాకు అప్పుడప్పుడు, ఈ ఐటీసీ వెల్కమ్ హోటల్ దే ఆర్ చార్జింగ్ 7,500 పర్ డే. ఒక డేకి వెళ్తే ఎంత చార్జ్ చేస్తున్నారు నాన్న? 7,500. అదే వజ్రం అయితే రఫ్లీ 3,600 పర్ డే అంట. అందుకే ఈ రేట్లు తెలుసు నాకు, లేదంటే ఇప్పుడు ఓలానో ఓయోనో ఏదో ఒకటి ఓపెన్ చేసి రేట్లు చూడాల్సి వచ్చేది. అంటే పర్ డేకి ఎంత కాస్ట్ పడుతుంది నాన్న? 3,600 లేదా 7,500. అంటే ఇప్పుడు మనం హోటల్స్కి ఎలా చెప్తున్నాం నాన్న? రూమ్, అదే పర్ డే అంటే ఎంటైర్ హోటల్ నాదేనా లేకపోతే రూమేనా? రూమ్ పర్ డే. ఏంటది నాన్న? రూమ్ పర్ డే. ఒక రూమ్కి 1 డేకి ఎంత చార్జ్ చేస్తున్నారు నాన్న? వజ్రం అయితే 3,600, ఐటీసీ వాళ్ళు అయితే 7,500. రైట్, చూడండి అదే ఉంది కదా ఇక్కడ, హోటల్ రూమ్ పర్ డే. ఓకేనా. నెక్స్ట్ హాస్పిటల్. అరే నేనే ఉన్నాను రా, హాస్పిటల్కి వెళ్ళాను. సో నేను చెప్పాను కిడ్నీలో స్టోన్ ఒకటి తీయించానని. రైట్, హాస్పిటల్ సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయాక నన్ను ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఒక రూమ్ ఇస్తారు. ఎవరికి ఇస్తున్నారు? పేషెంట్. డేకి ఎంత చార్జ్ చేశారు నాన్న? రఫ్లీ దే చార్జ్ మీ 2,500 పర్ డే. ఇట్ ఇంక్లూడ్స్ డాక్టర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో. పేషెంట్ పర్ డే. ఏంటది నాన్న? పేషెంట్ పర్ డే. నేను అక్కడ ఒక రోజు ఆ రూమ్లో ఉన్నందుకు నా దగ్గర ఎంత చార్జ్ చేశారు? 2,500. అది ఇద్దరు పేషెంట్లు ఉంటే 5,000. ఓకేనా. రైట్. నెక్స్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్. అరే నాన్న, గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు వెయిటే కదరా మెజర్ చేసేది. ఓకేనా. ఏం మెజర్ చేస్తారు నాన్న? వెయిట్. దాన్ని టన్ పర్ కిలోమీటర్, అంటే ఒక కిలోమీటర్. ఇక్కడ ఇదేమనుకుందాం అంటే, కాసేపు మన బిజినెస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఇన్ గుంటూరు. ఓకేనా. మన గూడ్స్ ఎక్కడికి చేరాలంటే నాన్న వైజాగ్. ఎక్కడికి వెళ్ళాలరా? వైజాగ్. ఇప్పుడు నేనేం చేస్తాను? ఏదో ఒక కార్ ఉంటుంది, ఆ కార్ కాదు సారీ, బస్సు ఉంటుంది. ఆ బస్సులో నా గూడ్స్ అన్నిటినీ ఇన్బిల్డ్ చేసి దాన్ని ఎక్కడికి వెళ్ళమంటాను? విజయవాడ. ఓకేనా. అరే ఇప్పుడు వాడు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాడా లేదా? ఓకేనా. మరి బస్సు ఒకటే ప్లెయిన్గా వెళ్తుందా? దానిలో వెయిట్ ఉందా? వెయిట్ ఉంది. వెయిటెడ్ బస్సు వెళ్తుంది అంటే ఎంత నాన్న? టన్స్. ఎంత? టన్ పర్ కిలోమీటర్. అర్థమవుతుందా నాన్న? అంటే ఒక టన్నుని ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడానికి నాన్న నాకు రఫ్లీ ఒక 20,000 చార్జ్ చేశాడు. ఎంత? 20,000. వీడు ఎంత తీసుకెళ్ళాడంటే నాన్న 2 tons తీసుకెళ్ళాడు, 200 kgs తీసుకెళ్ళాడు. ఎన్ని కిలోమీటర్స్ తీసుకెళ్ళాడు నాన్న? గుంటూరు నుంచి వైజాగ్ ఒక 100 కిలోమీటర్స్ అనుకో. మరి పెద్ద పెద్ద నెంబర్లు ఎంతలే కానీ 500 కిలోమీటర్స్. ఎంత? సరే 500 కిలోమీటర్స్. అంటే వాడు ఒక్కొక్క కిలోమీటర్ని ఎంత తీసుకున్నట్టు నాన్న? 2,000 డివైడెడ్ బై 500 ఈక్వల్స్ టు నాన్న 4. ఎంత? 4. అరే వీడు తీసుకెళ్తుంది 500 కిలోమీటర్స్. నార్మల్ బస్నా లేకపోతే టన్స్నా? టన్స్ని. 10 కిలోమీటర్స్. ఎంత వెళ్ళారు? 500 టన్ కిలోమీటర్. అంటే ఒక్కొక్క కిలోమీటర్కి ఎంత పడింది నాన్న మనకి? 4 రూపీస్. ఎంత? అదెంత? ఒక టన్కి. అంటే 2 tonsకి ఎంత పడుతున్నట్టు నాన్న? 8 రూపీస్. 2 into 4 ఎంత? 8 రూపీస్. 4 కదా అది? 4. 500. ఓకే 40 రూపీస్ పర్ టన్. అంటే ఒక 2 tons తీసుకెళ్తానికి ఎంత నాన్న? 80 రూపీస్ పర్ టన్. 80 రూపీస్. ఓకేనా నాన్న? వెయిట్ 40 రూపీస్ పర్ టన్ కిలోమీటర్. అరే వాడు జస్ట్ కిలోమీటర్ వెళ్తున్నాడా లేకపోతే వెయిట్ని తీసుకుని వెళ్తున్నాడా? వెయిట్ తీసుకుని వెళ్తున్నాడు. ఓకేనా. రైట్, అది విషయం. టన్ పర్ కిలోమీటర్. ఓకే. నెక్స్ట్ నాన్న పాసింజర్ అంటే ఏముంది నాన్న? పాసింజర్ పర్ కిలోమీటర్. మనం ఉన్నాంరా, బస్ ఎక్కాం, మనల్ని ఏమంటారు? పాసింజర్. నేను ఇక్కడ నుంచి నాన్న ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ ప్రకారం ఈరోజు రఫ్లీ దే ఆర్ చార్జింగ్ 2 రూపీస్ పర్ కిలోమీటర్. ఎంతరా? 2 రూపీస్ పర్ కిలోమీటర్. ఇఫ్ ఇట్ ఈస్ సూపర్ డిలక్స్. అదే డిలక్స్ ఏదో ఉంటాయి చూడండి, కామెడీగా ఉంటాయి బస్సులు, పేరుకే డిలక్స్ కానీ మొత్తం అంత చండాలంగా ఉంటుంది. వాటిలో అయితే దే ఆర్ చార్జింగ్ 2 రూపీస్. అదే దేర్ ఆర్ సమ్ ఫ్యూ అదర్ బస్సెస్. ఏదో ఒక బస్సెస్, ఇదే బస్సు అనుకోండి, కింద ఉండేద్దాం. నార్మల్ పాసింజర్ బస్సెస్ ఉంటాయి కదా,
వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారు నాన్న? రఫ్లీ 1.2 రూపీస్ పర్ కిలోమీటర్ పర్ ప్యాసింజర్. కిలోమీటర్కి 1.2 ఎవరికి? ప్యాసింజర్కి. ఓకేనా? టన్కి కిలోమీటర్కి 400 రూపీస్, 40 రూపీస్ ఎవరికి? టన్ కిలోమీటర్కి. ఎంత నాన్న? టన్ వేజెస్కి, అదే సారీ టన్ కేజెస్కి. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏమో వెయిట్కి రా, మరి ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్లోనేమో ప్యాసింజర్స్కి. ఓకేనా? రైట్, అది నాన్న కాస్ట్ యూనిట్స్ అండి. ఏమన్నా అరే ఇక్కడ ఒకసారి చూడండి, మనం వెయిట్ గురించి మాట్లాడుకుంటున్నాం, లీటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఏరియా గురించి మాట్లాడుకుంటున్నాం, వాల్యూమ్ అంటే అమౌంట్ ఓకేనా గురించి మాట్లాడుతున్నాం, లెంత్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం, టైమ్ పర్ హవర్ గురించి కూడా మాట్లాడుతున్నాం. అంటే కాస్ట్ యూనిట్ అంటే జస్ట్ నెంబర్ ఉండాలా? ఏదైనా ఉండొచ్చా? ఏదైనా ఉండొచ్చు. రైట్, అరే ఇప్పుడు ఒక 4 ఏసీలు పెట్టాంరా మీ క్లాస్లో, దాని నుంచి అయ్యే కాస్ట్ ఎలా చెప్తాం? పర్ క్లాస్. ఎలా చెప్తాం నాన్న? పర్ క్లాస్. ఓకే, అరే మీరు ఎగ్జాంపుల్స్ లాగా ఏమన్నా రాస్తున్నారు అసలు? నేను నీట్గా ఏం రాయలేదుగా. మిస్టేక్. నాన్న కాస్ట్ యూనిట్ అంటే ఏంటంటే ఎంతకి? ఇట్ ఈస్ యూనిట్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. అంటే ఒక ప్రోడక్ట్ ఏదో ఉంది, దానిలో యూనిట్. మన దగ్గర రైస్ ఉంది, దాంట్లో కేజెస్ ఏమవుతాయి నాన్న? యూనిట్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. సర్వీస్ ఆర్ టైమ్ ఇన్ రిలేషన్ టు విచ్ కాస్ట్ మే బి ఎసర్టైన్. అంటే కాస్ట్ పర్ యూనిట్ అనొచ్చాను ఏందండి? ఎస్ నోనా? రైట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్న కాస్ట్ యూనిట్. కాస్ట్ యూనిట్ ఎలా ఉండొచ్చు? నెంబర్ ఉండొచ్చు, ఏరియాలో ఉండొచ్చు, సైజులో ఉండొచ్చు, టైంలో ఉండొచ్చు, లేదంటే వాల్యూమ్లో అయినా ఉండొచ్చు. రైట్, అరే నా ఈ క్వశ్చన్ అర్థమైందా? మీకు మా ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్కడ నాగిపోయారా? అరే అర్థం అవుతుందా? అరే మీరు ఈ సబ్జెక్ట్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవ్వాలరా. రైట్, సరే ఒకసారి ఆ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న ఫాస్ట్గా. నెక్స్ట్ మనం కాస్ట్ ఆబ్జెక్టివ్ స్టార్ట్. అసలు కాస్టింగ్ అనే కాన్సెప్ట్ కాసేపు వదిలేసేయండిలే కానీ, ఓకేనా? కాసేపు ఒకసారి ఆలోచించండి, ఫ్యూచర్ అనేది ఏం చేద్దాం అనుకుంటున్నారు. డెఫినెట్గా మన దగ్గర 3 ఆప్షన్స్ ఉంటాయి. సిఎంఏ అయిపోయిన తర్వాత ఏముండొచ్చు? మీరు జాబ్కి వెళ్ళిపోవచ్చు, ఓకేనా? లేదా యూ కెన్ గో ఫర్ ప్రాక్టీస్, ఓకే? లేదు ఇంకెక్కడికి వెళ్ళొచ్చు నాన్న? యూ కెన్ డూ బిజినెస్, ఓకేనా? నాన్న బిజినెస్ చేద్దాం అనుకుందాం కాసేపు. ఎందుకంటే జాబ్ చేసిన వచ్చే శాలరీయే, ప్రాక్టీస్ చేసిన వచ్చే శాలరీ. ఎందుకంటే ప్రాక్టీస్లో క్లయింట్స్ భయపెడతారు మనల్ని. ఎందుకంటే మాకు నచ్చినట్టు మీరు చేయకపోతే, మీరు కాకపోతే వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంటూ ఉంటారు. సో మరి ఒకళ్ళ కింద ఉండటం కన్నా మనం ఏం చేసుకోవటం బెస్ట్ నాన్న? బిజినెస్. సో బిజినెస్ అనేది చేద్దాం, ఓకేనా? నాన్న ఇప్పుడు బిజినెస్ చేస్తున్నానంటే నాకేం కావాలి? బిజినెస్ చేస్తే నాకేం కావాలి? ఏం కావాలి? గూడ్స్ అండ్ సర్వీసెస్. అదే బిజినెస్ చేయడానికి ఏం కావాలని అడగట్లేదు, బిజినెస్ ఎందుకు చేస్తున్నాను అసలు? ఐ వాంట్ ప్రాఫిట్స్. ఏం కావాలి నాన్న? ప్రాఫిట్స్. నాకేం కావాలి? ప్రాఫిట్స్ కావాలి. సో కాస్టింగ్ అనేదాన్ని మనం పక్కన పెడితే కాసేపు మనం బిజినెస్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ప్రాఫిట్స్. అదే ప్రాఫిట్స్ తక్కువ కావాలా ఎక్కువ కావాలా? ఎక్కువ కావాలి. సో ప్రాఫిట్స్ ఏం కావాలి నాన్న? ఎక్కువ కావాలి. సో ప్రాఫిట్ షుడ్ బి మ్యాక్సిమం. నాన్న ప్రాఫిట్స్ మ్యాక్సిమంగా ఉండాలంటే నేను హై ప్రైస్ కాస్ట్ చేశాను అనుకోండి. ఒకవేళ నా గుడ్ హై ప్రైస్ పెట్టాను నాన్న, మరి ఎవరన్నా కన్జ్యూమ్ చేస్తారా? కన్జ్యూమ్ చేయరా? కన్జ్యూమ్ చెయ్యరు. హై ప్రైస్ పెట్టాను అనుకోండి హై ప్రాఫిట్స్ కోసం, నాట్ ఏ గుడ్ థింగ్. ఇప్పుడు ప్రాఫిట్స్ మ్యాక్సిమం కావాలి, హై ప్రైస్ పెట్టొచ్చా? ఇప్పుడు ఒక 1000 రూపాయలు పడే షర్ట్ని 10,000 పెట్టాను అనుకో, ఎవడన్నా కొంటాడా? కొనడు. అంటే నేను హై ప్రైస్ పెట్టకూడదు ప్రాఫిట్స్ రావాలంటే. నేనేం చేయాలి? కాస్ట్ని తగ్గించుకోవాలి. ఏం చేయాలి నాన్న? కాస్ట్ని తగ్గించాలి. సో దట్ నా ప్రాఫిట్స్ ఏమవుతాయి? ఎక్కువ అవుతాయి. అరే ఫర్ ఎగ్జాంపుల్ నా లూయిస్ ఫిలిప్పి షర్ట్ ఉందిరా, అదొక 1500 రూపీస్ అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఈ 1500 రూపీస్ నాకేంటి? సెల్లింగ్ ప్రైస్. కంపెనీకి ఏంటి నాన్న? అది సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుందిరా? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఎలా వస్తుందన్నా? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్.
ఇప్పుడు కాస్ట్ ఒక 1200 ఉందనుకో, ప్రాఫిట్ ఏమవుతుంది 300. కాస్ట్ ఒక 1000 అయింది అనుకోండి, ప్రాఫిట్ ఎంత 500. కాస్ట్ ఒక 800 అయింది అనుకోండి, ప్రాఫిట్ ఎంత 700. అర్థమవుతుందా? అంటే నేను ఏం కంట్రోల్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ని మారుస్తూ ఉంటే నేను నా బిజినెస్ బాగా సర్వైవ్ అవుతుందా, లేకపోతే కాస్ట్ కంట్రోల్ చేసుకోవటం బెస్టా? కాస్ట్ కంట్రోల్ చేయటం బెస్ట్. అంటే కాస్ట్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ కాస్ట్ అంటే ఏంటో తెలియాలి మనకి. కాస్ట్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ మనకి కాస్ట్ అంటే ఏంటో తెలియాలిగా. అసలు కాస్ట్ అంటే నానా కాస్ట్. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. కాస్ట్ అంటే ద అమౌంట్ ఇంకర్డ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ గుడ్. అంటే నాన్న ఫర్ ప్రొడక్షన్ అంటే రా మెటీరియల్ అవుట్పుట్ అయ్యేదాకా, రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్ అయ్యేదాకా అయ్యే ఖర్చు అంతా కాస్టే. అండ్ అరే ఈ షర్ట్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? లూయిస్ ఫిలిప్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మరి అక్కడ దాకా ఉండేదే కాస్టా, లేకపోతే ఇక్కడ షోరూమ్ ఉంది మనకి లక్ష్మీపురంలో, ఇక్కడ దాకా వచ్చేది కూడా కాస్టేనా? ఇక్కడ దాకా వచ్చేది కూడా కాస్టే. లక్ష్మీపురం చేరేదాకా ఏమవుతుంది అన్నది కాస్టే. అంటే ద అమౌంట్ ఇంకర్డ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ గుడ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ గుడ్ ఆర్ సర్వీస్. Of a good or service is called as nana costing. Service is called as nana cost. Is called cost. నన్ను అర్థమైందారా కాస్ట్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ అసలు ఒకసారి స్టోరీ వినండి. అరే ఇది కొంచెం కొత్త సబ్జెక్ట్ అని మీరు ఏం ఫీల్ అవ్వద్దు, అసలు చాలా రియలిస్టిక్గా చెప్తాను. అంటే అసలు మనం డే టు డే లైఫ్ ఎగ్జాంపుల్సే తీసుకుందాం, ఓకేనా? నో ప్రాబ్లం. అసలు కాస్టింగ్ అనే దాని సంగతి పక్కన పెడితే, మనం మన ఫ్యూచర్ కోసం బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉండాలి? మ్యాక్సిమం. ప్రాఫిట్స్ మ్యాక్సిమం రావాలంటే హై ప్రైసెస్ పెట్టాను అనుకోండి, కస్టమర్ ఊరుకోడు. కాబట్టి నేనేం పెట్టాలి? లో ప్రైసెస్. సో ప్రైసెస్ అలాగే ఉండాలి, బట్ మై కాస్ట్ షుడ్ బి రిడ్యూస్. కాస్ట్ తగ్గాలంటే ఎలాగో నేర్చుకుందాం. బట్ అసలు ఫస్ట్ కాస్ట్ అంటే ఏంటో తెలియాలిగా. ఏంటి కాస్ట్ అంటే? అమౌంట్ ఇంకర్డ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ గుడ్ ఆర్ సర్వీస్ ఈజ్ కాల్డ్ యాజ్ నానా కాస్ట్. సో అంటే నా లూయిస్ ఫిలిప్ షర్ట్ని తీసుకుంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ లక్ష్మీపురంలో ఉన్న షోరూమ్కి వచ్చేదాకా అయ్యే కాస్ట్ మొత్తం కలిపితే దాన్ని ఏమంటాం నాన్న? కాస్ట్. ఓకేనా? రైట్. ఆర్ సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ద అమౌంట్, ద నోషనల్. ఇక్కడ ఉంచారు చూడండి మీ వాళ్ళు డెఫినేషన్. ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ ఆర్ నోషనల్ incurred on ఆర్ attributable to ఏ స్పెసిఫైడ్ ఆర్టికల్ ఆర్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ యాక్టివిటీ. అది గూడ్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు. నన్ను యాక్టివిటీ అంటే ఏంటి? సర్వీస్. ప్రొడక్ట్ ఆర్ ఆర్టికల్ అంటే గూడ్స్. ఓకేనా? లేదా సింపుల్గా ఇలా అయినా చెప్పుకోవచ్చు డెఫినేషన్. సో మీ ఇష్టం ఏది గుర్తుపెట్టుకుంటారంటే అది గుర్తుపెట్టుకోండి. ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, నేను రాసింది అదే కదా. ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ద అమౌంట్ ఇంకర్డ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ గుడ్ ఆర్ సర్వీస్ ఈస్ కాల్డ్ యాజ్ నానా ఈస్ కాల్డ్ కాస్ట్. రైట్. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ వుడెన్ చైర్ ఈస్ ద అమౌంట్ ఇంకర్డ్ ఆన్ ఎలిమెంట్స్ లైక్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్. సరే, ఆ అదర్ ఎక్స్పెన్సెస్కి, మెటీరియల్ కాస్ట్కి, లేబర్ కాస్ట్కి వెళ్ళడానికి ముందు మనం ఇంకొక డెఫినేషన్ నేర్చుకుందాం. ఓకేనా? అరే నాన్న, నేనే బిజినెస్ స్టార్ట్ చేశాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేశాను? షర్ట్స్ బిజినెస్. ఆల్రెడీ నేను ఏం స్టార్ట్ చేశాను నాన్న? షర్ట్ బిజినెస్. ఇప్పుడు నా కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యింది? కాస్ట్ డెఫినేషన్ తెలిసింది. నా కాస్ట్ ఎంత ఇంకర్ అయింది ఎలా తెలుస్తుంది నాన్న? బై స్టడీయింగ్ కాస్టింగ్. సో ఇప్పుడు అర్థమైందిరా కాస్టింగ్ అనేది ఎందుకు వచ్చిందో. ఇప్పుడు అకౌంట్స్ ఉంది నాన్న, ఎందుకు? టు నో వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ బిజినెస్. అవునా? నెక్స్ట్ నాన్న, ఇప్పుడు కాస్ట్ ఎంత అయ్యింది, అమౌంట్ ఎంత ఇంకర్ అయ్యాను అని తెలియటానికి నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి కదా. దాన్ని ఏమంటాను నాన్న? కాస్టింగ్. ఓకేనా? ఇట్ ఈస్ ద, మనలో ఏం డెఫినేషన్ ఇచ్చారు? టెక్నిక్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్. ఇట్ ఈస్ ద టెక్నిక్ అండ్ ప్రాసెస్ ascertaining the cost. It is the technique and process of ascertaining the cost అని ఇచ్చారా, కాస్ట్ అసర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అని ఇచ్చారా.
ఇట్ ఈస్ ద టెక్నిక్ ఆర్ అండ్ ప్రాసెస్ ఆఫ్ అసర్టైనింగ్ కాస్ట్. అసలు ఆ టెక్నిక్ అండ్ ప్రాసెస్ అంటే ఏంటో చూద్దాం. చూడటానికి ముందు దీన్ని సింపుల్గా ఏమనుకుందాం, కాస్ట్ అసర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ కాస్టింగ్. అంటే ఒక షర్ట్ ఉంది, దాని కాస్ట్ ఎంత పడిందో తెలుసుకుంటున్నాం. బెంచ్ ఉంది, ఆ బెంచ్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యామో తెలుసుకుంటే కాస్టింగ్. ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత, ఏం బాటిల్ ఇది, టప్పర్ వేరా, నార్మల్ మిల్టన్, ఓకే, ఈ మిల్టన్ బాటిల్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారు, ఎంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయ్యింది అని తెలుసుకోవటాన్ని మనం ఏమంటాం నాన్న, కాస్టింగ్. సో కాస్ట్ అసర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అంటే కాస్ట్ని తెలుసుకుంటున్నాం, ఓకేనా. అసర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ కాస్టింగ్. కాస్ట్ అసర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ కాస్టింగ్. అరే నాన్న అర్థమైందిరా మీ ఇద్దరికి? ఎస్ సార్. నీకు మా రోషిని ఫాలో అవుతున్నారా? అంటే నాన్న నా షర్ట్కి ఎంత కాస్ట్ అయ్యిందో నేను తెలుసుకుంటే దాన్ని ఏమనాలి, కాస్టింగ్. ఇంకా అయిన అమౌంట్ని ఏమంటాం, కాస్ట్, ఓకేనా. కాస్టింగ్ అంటే ఏంటి, తెలుసుకోవటాన్ని కాస్టింగ్ అంటాం, అయిన అమౌంట్ని ఏమంటాం, కాస్ట్, ఓకే, రైట్. ఇక టెక్నిక్ అండ్ ప్రాసెస్లో 2 ways ఉంటాయి నాన్న. ఆ టెక్నిక్ అండ్ ప్రాసెస్ ఫస్ట్ ఏం చేయాలంటే నాన్న, కలెక్టింగ్ ద కాస్ట్ ఇన్ఫర్మేషన్, కలెక్టింగ్ ద టోటల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్. సరే ఇవన్నీ రాయటానికి ముందు నోట్స్ రాయండి. ఓపెన్ చేయండి కాస్టింగ్ బుక్స్, పెట్టండి కొత్త బుక్. సరే ఇక్కడ దాకా నోట్ చేయండి, మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం, ఓకేనా. అరే కాస్ట్ అంటే ఏంటి నాన్న, అమౌంట్ ఇంకర్డ్. కాస్టింగ్ అంటే ఏంటి నాన్న, ఎంత ఇంకర్ అయ్యామో తెలుసుకోవటం. మరి తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది, బై మెయింటైనింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం ఏమంటాం నాన్న, కాస్ట్ అకౌంటింగ్. చూడండి కావాలంటే, ప్రాసెస్ ఆఫ్ అకౌంటింగ్ ఫర్ కాస్ట్ విచ్ స్టార్ట్స్ విత్ నాన్న రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఎండ్స్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్, ఓకేనా. పీరియాడికల్ స్టేట్మెంట్స్ అంటే ఏంట్రా, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అరే మీ అకౌంట్స్లో ఎలా అయితే ఉన్నాయో మన కాస్టింగ్లో కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అకౌంట్స్లో ఏంటంటే అవి ఫైనాన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇదేమో కాస్ట్ అకౌంట్స్, అంటే ఒక గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ వరకే ఉంటుంది, ఓకేనా, రైట్. మరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ ఉండాలి కదా. ఆ ఉండే పాలసీస్ని ఏమంటాం నాన్న, కాస్ట్ అకౌంటెన్సీ. సరే ఇది ఇంత ఫాస్ట్గా వద్దులే కానివ్వండి, టెక్నిక్ అండ్ ప్రాసెస్ చెప్పుకొని మెల్లమెల్లగా వెళ్దాం, ఓకేనా. కంగారు పడద్దు ఈ పర్టికులర్ చాప్టర్ వరకు, ఓకేనా, రైట్. సరే మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం. నాకు మళ్ళీ ఇప్పుడు అన్నిటినీ కలిపి ఒక గూడ్గా, అంటే ఎంటైర్ షర్ట్స్ని కలిపి ఒక సెంటర్గా, సర్వీసెస్ని ఒక సెంటర్గా, ప్రొడక్షన్ ఒక సెంటర్గా చేసేస్తారు. చూడండి చెప్తాను. కాస్ట్ సెంటర్స్ ఆర్ ద కలెక్టింగ్ ప్లేసెస్ ఫర్ కాస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, అది డిఫరెంట్ ప్రాసెస్ని దాటాలి. అంటే రా మెటీరియల్ కావాలా, వర్క్ జరగాల, మ్యానుఫ్యాక్చరింగ్ జరగాల, దాని మీద పెయింటింగ్ వర్క్లో ఉంటాయి చూడండి, ఇక్కడ నేమ్స్ అవి రాస్తారు చూడండి, అవన్నీ జరగాల. ఇవన్నీ జరిగే ప్లేస్ని కాస్ట్ సెంటర్ అంటాం అనమాట. అంటే కాస్ట్ సెంటర్ అంటే ఒక ప్లేస్. ఎందుకు ఆ ప్లేస్ అనేది, టు ఎలకేట్ కాస్ట్, ఓకే. ఫర్ కాస్ట్ అకౌంటింగ్ పర్పస్ డిపార్ట్మెంట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ కాస్ట్ సెంటర్స్. నేను యాక్చువల్గా ఒకసారి కాస్ట్ డెఫినేషన్ ఏంటి చెప్తాను, కంప్లీట్ చేద్దాం. కాస్ట్ అకౌంటెన్సీ మనం చెప్పుకునే 3 చాప్టర్కి పెద్ద పేరు కాస్ట్ అకౌంటెన్సీ అని, రైట్. నన్ను ఒకసారి చూడండి రా, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్. ఏంటవి నాన్న, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా. అంటే కాస్ట్లో ఏమి ఇంక్లూడ్ అయ్యాయి నాన్న, ప్రొడక్షన్ ఇంక్లూడ్ అయ్యింది, డిస్ట్రిబ్యూషన్ ఇంక్లూడ్ అయ్యింది. అంటే దేర్ ఆర్ 2 సర్వీసెస్. ఏంటది, ప్రొడక్షన్. నెక్స్ట్ ఏంటది నాన్న, డిస్ట్రిబ్యూషన్. అరే నాన్న మరి ప్రొడక్షన్ని మెయింటైన్ చేయడానికి ఒకరు కావాలా, డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ఒకరు కావాలా. మొత్తం మన కాస్టింగ్లో 3 హెడ్స్ ఉంటాయి అన్నమాట, ఓకే. దీన్ని ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్, అదే డిపార్ట్మెంటల్ వైజ్ క్లాసిఫికేషన్ అంటాం. అంటే ఒక కంపెనీకి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏంటవి, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్. ఏంటది నాన్న, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, అడ్మినిస్ట్రేషన్. సార్ మరి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మీరు థర్డ్ దిగేసారు, మరి ఇక్కడ 2 ఉన్నాయి కదా అంటే నాన్న, అడ్మినిస్ట్రేషన్ ఒక 2 వేస్లో హెల్ప్ అవుతుంది. ఒకటి ప్రొడక్షన్లోకి, అడ్మినిస్ట్రేషన్లో వర్క్స్ జరుగుతాయి కదా, వాటిని మనం 2 వేస్గా క్లాసిఫై చేయొచ్చు. ఒకటేమో ప్రొడక్షన్ కోసం అడ్మినిస్ట్రేషన్ చేయటం, అడ్మినిస్ట్రేషన్ అంటే తెలుసు కదరా, పరిపాలన అనమాట, ఓకేనా. లైక్ మరి డిస్ట్రిబ్యూషన్ కోసం కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా. సో ఈ ప్రొడక్షన్లో ఏముంటుందంటే అడ్మినిస్ట్రేషన్ గురించి ఉంటుంది,
డిస్ట్రిబ్యూషన్లో అడ్మినిస్ట్రేషన్ వర్క్ కూడా ఉంటుంది. ఓకేనా, అసలు అదంతా చెప్పడానికి నేను కావాలనే స్కిప్ చేశాను అనమాట. వన్స్ మనకి కాస్ట్ షీట్ కనుక ఓపెన్ చేస్తే నేను అక్కడ మీకు అక్కడ రాస్తాను ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. ఆ పదాలన్నీ మనం తెలుసుకుందాం. ఆ తెలుసుకోవడానికి ముందు జస్ట్ ఒక చిన్న క్లారిటీ కోసం, ఇప్పుడు నా షర్ట్, ఓకే, ఈ షర్ట్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుందిరా? ఫ్యాక్టరీలో. ఎక్కడన్నా ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలో జరిగే కాస్ట్ మొత్తాన్ని ఏమనాలన్నా? ప్రొడక్షన్ సెంటర్. ఏమనాలరా? ప్రొడక్షన్ సెంటర్. మరి సెల్లింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది నాన్న? డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర. ఎక్కడ? డిస్ట్రిబ్యూటర్స్, రీటైల్ స్టోర్స్ దగ్గర. మరి అక్కడ జరిగే ఎక్స్పెన్సెస్ ఏమనాలన్నా? డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే గూడా లేకపోతే సర్వీసా? అది సర్వీస్. అందుకే దీన్ని ఏమంటారు నాన్న? సర్వీస్ సెంటర్ అంటారు. దీన్ని ఏమంటారు? సర్వీస్ సెంటర్. అరే సర్వీస్ చేయడానికి వాళ్ళు కూడా మనీ తీసుకుంటారుగా, రెంట్ కట్టాలా, సేల్స్ పర్సన్ శాలరీస్ కట్టాలా, ట్యాక్సెస్ కట్టాలా, ఇవన్నీ వాళ్ళు కట్టుకోవాలి కదా. కాబట్టి దాన్ని ఏమంటాం నాన్న? సర్వీస్ సెంటర్. మరి వాళ్ళకి నా షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఏం కావాలి? రా మెటీరియల్, లేబర్ కావాలి, మిషనరీస్ కావాలి, ఇంకా చాలా వర్క్స్ అయితే ఉంటాయి ఫ్యాక్టరీలో. వాటన్నిటిని ఏమంటాం నాన్న? ప్రొడక్షన్ సర్వీసెస్. ఓకే, ప్రొడక్షన్ సెంటర్. ఇదేమో ప్రొడక్షన్ సెంటర్, అదేమో సర్వీస్ సెంటర్. ఇదంతా నేను మీకు రీకాల్ చేస్తాను. ఎక్కడ చేస్తాను నాన్న? కాస్ట్ షీట్. ఇక్కడ కాస్ట్ షీట్ అనేది మనకి లాస్ట్ చాప్టర్ అయిపోయింది, లేదంటే ఇంకొంచెం డీప్గా ఇక్కడే చెప్పేసే ఉన్నాయి. అదిగాక మనకి కాస్టింగ్ ఇంకా స్టార్టింగ్ స్టేజే కదా. ఇప్పుడు చెప్పండి నాన్న, ఒక కంపెనీలో డిపార్ట్మెంట్స్ వైజ్ ఎన్ని ఉంటాయి? 3. ఏంటవి? ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్. మరి మనం ఎందుకు 2 సెంటర్స్గానే పిలుస్తున్నాం, ప్రొడక్షన్ సెంటర్, సర్వీస్ సెంటర్ అని? ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కొంచెమేమో ప్రొడక్షన్లో కలిసిపోతుంది, మిగతా కొంచెం ఎవరి కోసం నాన్న? డిస్ట్రిబ్యూషన్ కోసం. అది ఉండటానికి ఒకటే రీజన్, ప్రొడక్షన్ని డిస్ట్రిబ్యూషన్కి హెల్ప్ చేయడానికి. అందుకే ఇప్పుడు మనకి ఎన్ని సర్వీస్ సెంటర్లు ఉన్నాయి? ఎన్ని సెంటర్స్ ఉన్నాయి? 2. ప్రొడక్షన్ సెంటర్, సర్వీస్ సెంటర్. ఓకేనా, చూడండి ఇక్కడ అదిగో డిపార్ట్మెంట్స్ ఆర్ ఫర్ కాస్ట్ అకౌంటింగ్ పర్పస్, డిపార్ట్మెంట్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ కాస్ట్ సెంటర్స్. మన దగ్గర ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయిరా? 3. ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్. ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్. అగైన్ కాస్ట్ సెంటర్స్ మే బి డివైడెడ్ ఇంటూ ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ అండ్ సర్వీస్ కాస్ట్ సెంటర్. ఓకేనా, ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్ ఆర్ దోస్ హూ ఎంగేజ్డ్ ఇన్ ప్రొడక్షన్ లైక్ మిషన్ షాప్, వెల్డింగ్ అవ్వచ్చు, లేదా అసెంబ్లీ షాప్ అవ్వచ్చు. నెక్స్ట్ సర్వీస్ సెంటర్ అంటే ఏంటి నాన్న? పవర్ హౌస్. పవర్ హౌస్ అంటే వేర్ హౌస్, మెయింటెనెన్సెస్, స్టోర్స్, పర్చేస్ ఆఫీస్. వీళ్ళు గూడ్ని ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా? గూడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారా? గూడ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, అరే నాన్న ఇక్కడ దాకా అన్నీ అర్థమైనరా? కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ యూనిట్ అంటే ఏంటి, కాస్ట్ ఆబ్జెక్టివ్. కాస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటన్నా? టు ఫైండ్ అవుట్ కాస్ట్ ఫర్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్. ఓకే, కాస్ట్ సెంటర్ అంటే నాన్న ద డిపార్ట్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాస్ట్ సెంటర్స్. హౌ మెనీ డిపార్ట్మెంట్స్ మా? ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, అడ్మినిస్ట్రేషన్. రైట్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆఫ్ కాస్టింగ్. మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్. రైట్ నాన్న, మనకి డిఫరెంట్ కాంట్రాక్ట్ అరే మీరు ఇప్పుడు ఎక్కడికెక్కడికో ఎందుకులే కానీ, ఇప్పుడు మేడం ఏం చెప్పారు నాన్న మీకు? సరే మ్యామ్, అదే అకౌంట్స్ ఏదో చాప్టర్ చెప్పారు కదా, ఏంటది నాన్న? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయలేదు మీరు అక్కడ? అది ప్రాఫిట్ అండ్ లాస్ కోసం కాదు, ఇట్ ఈస్ ఫర్ నాన్ ప్రాఫిట్ యాక్టివిటీ. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, డెఫిసిట్ అండ్ సర్ప్లస్. ఇలాగే కదా మీరు అంటుంది. అంటే నార్మల్ అకౌంట్సే, అది నార్మల్ అకౌంట్సే, కానీ మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఎన్పిఓ, బికాట్ ఇస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్. ఓకేనా, కన్సైన్మెంట్ చేస్తారా? కన్సైన్మెంట్లో ఎందుకు కన్సైన్మెంట్ అకౌంట్ అట్ గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అని రాస్తున్నారు? కన్సైన్మెంట్ వేరే. ఇప్పుడు నార్మల్గా అదే కంపెనీ, ఓకేనా, కంపెనీని స్టార్ట్ చేశా, బైక్ కంపెనీ స్టార్ట్ చేశా. ఓకేనా, బైక్ కంపెనీ స్టార్ట్ చేసి నేనే సేల్ చేశాను అనుకోండి, క్యాష్ వచ్చేస్తుంది, సేల్స్ అని రాస్తా, క్యాష్ అకౌంట్ అట్ సేల్స్ అకౌంట్, డన్, అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నా కంపెనీని ఎక్స్పాండ్ చేయాలంటే వేరే మార్కెట్లో కూడా సేల్ చేయాలి. మరి నేను అక్కడికి వెళ్ళి సేల్ చేసేంత కెపాసిటీ ఉందా? లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను? కన్సైన్మెంట్లోకి ఎంటర్ అవుతా, నా గూడ్స్ అన్ని వాడికి పంపిస్తా. సో ఇప్పుడు అది నాకు స్పెషల్ అకౌంట్సా, నార్మల్ అకౌంట్సా? స్పెషల్ అకౌంట్స్. అందుకే దాన్ని ఏమంటున్నాం నాన్న? కన్సైన్మెంట్. ఏంటది నాన్న? కన్సైన్మెంట్. ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్. ఇప్పుడు కన్సైన్మెంట్లో ఏం ప్రిపేర్ చేస్తాం? ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ అయితే కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. అంటే మనం నేర్చుకున్న ఫైనాన్షియల్ అకౌంట్స్లోనే డిఫరెంట్గా ఉన్నాయా లేవా అకౌంట్స్? ఇక్కడ కాస్టింగ్లో కూడా అంతేనా? ఒక్కొక్క పర్పస్కి ఏమవుతాయి, ఒక్కొక్క అకౌంట్స్ అయితే ఉంటాయి. ఓకేనా, రైట్. ఫస్ట్ జాబ్ కాస్టింగ్. ఏంటది నాన్న? జాబ్ కాస్టింగ్. రైట్. ఏ జాబ్ కాస్టింగ్ ఈస్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్ అండర్ విచ్ ఈచ్ జాబ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ కాస్ట్ యూనిట్ అండ్ కాస్ట్ ఆర్ అక్యుములేటెడ్ అండ్ అసర్టైన్ సపరేట్లీ ఫర్ ఈచ్ జాబ్.
జాబ్ మే కన్సిస్ట్ ఆఫ్ ఏ జాబ్ అరే ప్రొడక్ట్. అరే కంగారు పడకని చెప్తాను. రైట్ నాన్న, లూయిస్ ఫిలిపి తీసుకోండి. ఎందుకు సార్ ఇప్పుడు లూయిస్ ఫిలిపి ఎలన్సోలో తీసుకుందాం అంటే ఏదైనా మీ ఇష్టం, ఓకేనా నాన్న. వాళ్ళు ఏం ప్రొడ్యూస్ చేస్తారా లూయిస్ ఫిలిప్ వాళ్ళు? ఒకసారి చూడండి, షర్ట్సే కాదు, దే యూస్ టు మ్యానుఫ్యాక్చర్ ట్రౌజర్స్, ప్యాంట్స్ ఆల్సో. లేదు వుడ్లాండ్ షూస్ కూడా, వుడ్లాండ్ కనుక తీసుకుంటే వాళ్ళు స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయి. స్లిప్పర్స్, బెల్ట్, స్లిప్పర్స్ ఉంటాయి, బెల్ట్స్ ఉంటాయి, షర్ట్స్ ఉంటాయి, ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయి, ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి రా, ఇప్పుడు ఓన్లీ షర్ట్ కోసం నేను ఒక కాస్ట్ అకౌంటింగ్ మెయిన్ చేస్తే దాన్ని ఏమన్నా జాబ్ కాస్టింగ్, ఏమన్నా జాబ్ కాస్టింగ్. ప్యాంట్స్ కోసం సపరేట్గా చేస్తే జాబ్ కాస్టింగ్, షూస్ కోసం సపరేట్ కాస్టింగ్ మెయింటైన్ చేస్తే జాబ్ కాస్టింగ్. అంటే అర్థమవుతుందా? ఒక యూనిట్ కోసం, ఒక కాస్ట్ యూనిట్ కోసం చేసే అకౌంట్స్ ఏమంటాం నాన్న? జాబ్ కాస్టింగ్. ఆల్రెడీ కాస్ట్ యూనిట్ అంటే ఏంటో చెప్పాను కదా, ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్. మరి దానికోసం మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే దాన్ని ఏమన్నా జాబ్ కాస్టింగ్. అర్థమైందారా? రైట్. అరే అర్థమైంది ఇది క్లియర్గా. సో దీన్ని ఏమన్నా జాబ్ కాస్టింగ్. అంటే ఒక షర్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాస్ట్ ఎంత, ప్యాంట్స్కి కాస్ట్ ఎంత, షూస్కి కాస్ట్ ఎంత, అన్నిటినీ కలిపితే అది జాబ్ కాస్టింగ్ అవ్వదు నాన్న. అదేమవుతుందంటే అబ్జార్ప్షన్ కాస్టింగ్ అవుతుంది. ఏమవుతుందిరా? అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఈ పదం ఎక్కడ నిన్నట్టుందా? విన్నారు? అరే నిన్నే మార్కెట్స్లో 2 వదిలేశాను, అబ్జార్ప్షన్ ఒకటి, మార్జినల్ ఒకటి వదిలేశాను కదా అక్కడ. చెప్తాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే దాన్ని ఏమన్నా అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఏ ప్రోడక్ట్కి ఏ సర్వీస్కి సపరేట్గా చేస్తే జాబ్ కాస్టింగ్. అర్థమైనప్పుడు ఒక సింగిల్ గుడ్ మనం ప్రొడ్యూస్ చేసేది ఒక సింగిల్ గుడ్, అప్పుడు ఏ కాస్టింగ్ బెస్ట్ అంటారు? జాబ్ కాస్టింగ్. సో జాబ్ అంటే ఏంటన్నా? అది ప్రొడక్ట్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, లేదా మనం చేసే యాక్టివిటీ అవ్వచ్చు. సర్వీస్ అన్న యాక్టివిటీ అన్న ఒకటే. ఒక గుడ్ ఆర్ సర్వీస్కి మనం సపరేట్గా మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటాం? జాబ్ కాస్టింగ్. ఓకేనా? రైట్. ఆ జాబ్ కాస్టింగ్ ఎలా చేయాలి సార్ అంటే తెలుసుకుందరు. ఇక్కడ కాదు, అక్కడ CMA ఇంటర్లో. నెక్స్ట్ రవి క్యాంపస్ ఉంది కదా, ప్రస్తుతానికి CMA వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడే అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, జాబ్ కాస్టింగ్ ఏ ఇండస్ట్రీస్కి బాగా హెల్ప్ అవుతుందో చూడండి. జాబ్ కాస్టింగ్ ఈజ్ అప్లైడ్ ఇన్ దోస్ ఇండస్ట్రీస్ వేర్ గూడ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ సర్వీసెస్ ఆర్ రెండర్డ్ అగేన్స్ట్ స్పెసిఫిక్ ఆర్డర్స్ యాజ్ పర్ కస్టమర్ స్పెసిఫికేషన్స్. దేని ప్రకారం నాన్న? కస్టమర్ స్పెసిఫికేషన్స్. ఇట్ ఈస్ జనరలీ అప్లైడ్. అరే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, మీలో హరీష్ ఒకళ్ళు ఉండాలి. హరీష్, ప్రేమ్చంద్, ఏవో ఉన్నాయి మీ పేర్లు గుర్తులేవు నాకు. ప్రేమ్చంద్ ఎవరు? ఓకే, నీ పేరు ఏం పేర్రా? హరీష్, నీ పేర్రా? నితిన్. రైట్. సరే, కాసేపు ఏం చేద్దాం అంటే మన ప్రేమ్చంద్ గారి దగ్గర ఈ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. ఏంటది ఉంది నాన్న? ప్రింటింగ్ ప్రెస్. సరే, కాసేపు ఎవరిదో ఒకరిది పెళ్ళి అనుకుందాం, నితిన్ది పెళ్ళి అనుకుందాం. ఓకే, సరే, ఈ నితిన్ గారిది పెళ్ళి అనుకుందాం. ఓకే, ఇప్పుడు వీడేం చేస్తాడు? ఆబ్వియస్గా ప్రేమ్చంద్ దగ్గరికి వచ్చి, ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వచ్చి, నాకు ఏం కావాలి? వీటిని ఏమంటాను? వెడ్డింగ్ ఇన్విటేషన్స్. ఏం కావాలి నాన్న? వెడ్డింగ్ ఇన్విటేషన్స్. వెడ్డింగ్ ఇన్విటేషన్స్, నార్మల్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ నాకు వద్దు. నేనంటూ ఒక యూనిక్నెస్ ఉంది నాకు, ఆ యూనిక్గా క్రియేట్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఈ మధ్య మా CA అయిపోయిన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి, షీ మ్యారీడ్ టు అనదర్ CA. వాళ్ళు నాకు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపించారు, రామని రేపు June 4th ఎప్పుడో వస్తానని చెప్పి. ఆడకి వెళ్ళేది ఏందిరా, అది పక్కన ఉంది హైదరాబాద్. ఇప్పుడు వెళ్ళి నేను రావలేను అసలు. సో వాళ్ళు ఏం పంపించారంటే దే సెంట్ లైక్ సంథింగ్ లైక్ వెడ్డింగ్ ప్రోస్పెక్టస్. ప్రోస్పెక్టస్ అనే పదం వచ్చిందా నాన్న? ఇన్విటేషన్ టు ఆఫర్ అంటారు లాలో. ప్రోస్పెక్టస్ అని వచ్చిందా? దే సెంట్ మీ వెడ్డింగ్ ప్రోస్పెక్టస్, రండి పెళ్ళికి అని. ఇప్పుడు అది కూడా ఎలా ఉంటుంది? ఒక సైడ్ కోట్ వేసుకొని ఏదో ఒక మెయిల్ వర్షన్లా ఉంటుంది, ఇటు సైడ్ ఏమో శారీ కట్టుకున్నట్టు ఇంకొక ఏదో ఒక ఓకే, ఇలా ఏవో వచ్చినాయి. అంటే ఇప్పుడు చూడండి రా, ఏ దానికి యూనిక్నెస్ ఉందా? యూనిక్నెస్ లేదా? యూనిక్నెస్ ఉంది. మరి ఇలా యూనిక్గా అంటే ఒక పర్టికులర్, అంటే నితిన్ గాడి పెళ్లి వరకే ఎంత కాస్ట్ అయిందో మనం తెలుసుకోవాలి. వాడి పెళ్లి మొత్తానికి మనకెందుకులే కానీ వాడి వెడ్డింగ్ కార్డ్స్కి ఎంత అయిందో కాస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఏది బెస్ట్ రా? అబ్జార్ప్షనా, జాబా? జాబ్. ఒక పర్టికులర్ది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏది బెస్ట్ నాన్న? జాబ్. మాస్టర్ మైండ్స్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, మనోడి దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, కంగారు పడకండి, వీళ్ళకి ఎకనామిక్స్ బుక్స్ ప్రింట్ చేసి ఇవ్వాలి అన్నారు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి ఒక యూనిక్నెస్ ఉంటుంది మాస్టర్ మైండ్స్ వాళ్ళకి. ఇదిగో పేజ్ ఎలా ఉండాలి, మాకు ఇంక్ ఇంత అవుతుంది అని డిఫరెంట్గా చెప్తారు. అందరికి ఒకలాగే ఉండవుగా, ఎవరికి యూనిక్గా ప్రొడ్యూస్ చేయాల్సింది కదా. మరి అలాంటి ప్లేస్లో నేను ఏం చేయాలరా? జాబ్ కాస్టింగ్. ఏది బెస్ట్ నాన్న? జాబ్ కాస్టింగ్. చూడండి, అదే ప్రింటింగ్ ఇండస్ట్రీ, దానిలో బెస్ట్ ఏది నాన్న? జాబ్ కాస్టింగ్. నెక్స్ట్ ఇంటీరియర్ డెకరేషన్. ఇది ఇంకా సూపర్ అసలు. రైట్, అదే పెళ్ళినే కంటిన్యూ చేద్దాం. ఆబ్వియస్గా పెళ్ళిలో ఎలా ఉంటుందిరా? పెళ్లి మండపం ఒకటి ఉండాలి, దానిలో AC ఒకటి ఉండాలి, దానిలో AC కూడా వోల్టాస్ అయి ఉండాలి, గాలి వస్తూ ఉండాలి. ఆ గాలి ఎక్కువ రాకూడదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ అది ఆరిపోతుంది.
సో అది ఆరిపోతే అది అప్సెకనం అనమాట. సో ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది కదా. సో చైర్స్ సపరేట్గా ఉండాలి, మరి ఇక్కడ బఫే భోజనాలు అది ఇది ఇవన్నీ ఈ డిజైనింగ్ చూడండి. ఇప్పుడు ఎవరి పెళ్ళికి వాళ్ళకి సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలిగా, అవునా కాదా. నెక్స్ట్ లేదా హౌస్ ఇంటీరియర్ డిజైన్ తీసుకోండిరా. ఒకళ్ళు ఏం చేస్తారు హౌస్లో, మాకు టీవీ ఈ ప్లేస్లో కావాలి, ఓకేనా. ఈ వాల్కి మధ్యలో ఒక రూమ్ ఉండాలి, ఏది ఉండేదో మరి అదే చూడటానికి అది వాల్ లాగే ఉండాలి, బట్ లోపల ఏ ఉండాలి, రూమ్ ఉండాలి. సో లోపలే అన్నీ. సో ఎవరి ఇంటీరియర్ డిజైన్ వాళ్ళదే కదా. సో మరి అందరికీ కలిపి ఒక కాస్టింగ్ మెయింటైన్ చేయగలనా, ఎవరికి ఎంతెంత కాస్ట్ అవుతుందో చూసుకోవాలా, ఎవరికి ఎంతెంత అవుతుందో చూసుకోవాలి. ఇండివిజువల్గా చూస్ చేసుకుంటే ఏ కాస్టింగ్ బెస్ట్ నానా, జాబ్ కాస్టింగ్. ఏంటది నానా, జాబ్ కాస్టింగ్. రైట్. నెక్స్ట్ నానా, ఫౌండరీస్ అండ్ అడ్వర్టైజింగ్. ఫౌండరీస్ అనే పదం ఒక నిమిషం గుర్తులేదు, మనం రోమ్లో చూద్దాం. రైట్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫౌండరీ? ఏంది లేదు అసలు. Produced by melting metal, pouring liquid metal into a mold, then allowing it into solid, even if you are ఓకే. సరే ఇది చూడండి. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా మెటల్ని ఏం చేస్తుంటారు వాళ్ళు, బెల్డ్ చేసి దే విల్ మేక్ ఇన్ టు యాన్ సాలిడ్. మరి అందరికీ సేమ్ కలర్ ఆఫ్ సాయిల్, సేమ్ లెవెల్లో మెల్ట్ చేస్తాం ఆ మెటల్ని. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ కావాల్సి ఉంటుంది. ఒకళ్ళు ఏమంటారు మా మెటల్కి ఎక్కువ డిజైన్ కావాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చైన్స్ ఏవో ఉన్నాయిరా, ఒక్కొక్కడు ఒక్కొక్క డిజైన్ అడుగుతాడు. ఒక మధ్యలో లెటర్ ఎస్ అని రావాలంటాడు, ఒకడు వై అంటాడు, ఒకటి జెడ్ అంటాడు, లేదా వైజెడ్ రెండు కలిపిమంటాడు. ఇప్పుడు మరి అందరికీ ఒక కాస్టింగ్ పనికి వస్తుందిరా, ఏ కాస్టింగ్ వాళ్ళకి మెయింటైన్ చేయాలి కదా. అప్పుడు ఏది వేస్తున్నానా, జాబ్ కాస్టింగ్. ఇక అడ్వర్టైజ్మెంట్ అంటారా, సూపర్. అసలు అడ్వర్టైజ్మెంట్ అంటే నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ ఏదైనా ఉందండి, ఇట్స్ అడ్వర్టైజ్మెంట్స్. రైట్. అరే నేను మీకు నా ఫేవరెట్ అడ్వర్టైజ్మెంట్ చూపించానా, చెప్పాను అసలు. చెప్తాను. యాక్చువల్గా మీకు అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో అడ్వర్టైజ్మెంట్ ఎలాస్టిసిటీ లేదు, ఉంటే గ్యారంటీ ఇచ్చామని. రైట్. ఎవరిది వెళ్దాం, పర్సన్ వాళ్ళకి పోదాం. గెస్ట్ మోడ్ ఉందా అక్కడ, ఒకసారి చూడలేదు. రైట్. యూట్యూబ్ ఏది, క్రెడిట్ టు ద రెస్పెక్టివ్ ఓనర్, మందేం కాదు ఇది, జస్ట్ మన అడ్వర్టైజ్మెంట్ చూడటానికి ఇక్కడికి వచ్చాం. మొన్న మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ద వెరీ ఫన్నీ అడ్వర్టైజ్మెంట్. సరే దాని సంగతి తర్వాత, ఫస్ట్ నా ఫేవరెట్ చూద్దాం. ఇన్లా యాడ్ తెలుగు. అమ్మాయిలది కాదు, ఇది భాయ్ క్రీమ్, ఫేర్ అండ్ హ్యాండ్సమ్. తీసుకో. కఠినమైన చర్మం లోపలికి వెళ్ళి ఇస్తుంది సన్ ప్రొటెక్షన్ మరియు ఇన్స్టెంట్ రేడియన్స్. ముఖం హ్యాండ్సమ్ మరియు హెడ్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ భాయ్ క్రీమ్. శ్వేత, నాన్న నేను యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్స్తో కలిసి అరకు వెళ్ళి వచ్చాను. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నీకు అబద్ధం చెప్పేగా, నిద్ర రావడం లేదు. జాగ్రత్త. ఎంత హాయిగా ఉంటుందో నిజాయితీగా ఉంటే. ఇన్లే బొట్టు బొట్టులోనూ నిజాయితీ. సరే అదే చెప్తున్నా. Looking nice. అరే ఇది యాడ్ ఇంకేమన్నారా? Wow, beautiful. बच्चों ने दिया? What are you saying? It's so nice. Mom, हाँ फिर से sorry mom. ठीक है, तो मैचिंग इयररिंग्स दिला दो.
छोटे छोटे वो बहाने क्यों पड़े हमें बनाने, झूठी मूठी बातों में हम सच क्यों लगे छुपाने। बूंदे कहे ये जान भी लो, हुई खता जरा मान भी लो, दिल में जो है कह के देखो कितना चैन होता है सच्चाई में। बूंदे कहे ये जान भी लो, हुई खता जरा मान भी लो, दिल में जो है कह के देखो कितना चैन होता है सच्चाई में। नाजुक होते हैं बड़े रिश्तों के ये ताने बाने, अपनों से छुपाई बातें जो दिल को लगे सताने। వీళ్ళు ఏం చదువుతున్నారంటే కిన్లే బొట్టులో నిజాయితీ. హిందీ యాడ్ కూడా దాని అర్థం కూడా అదే ఇండైరెక్ట్గా. ఎవ్రీ వన్ ఈస్ సేయింగ్ ట్రూత్స్ అనమాట. అరే ఒక విషయం చెప్పండి నాకు, దీనికి ముందే యాడ్ వచ్చింది ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వచ్చాడు, అయ్యగారు ఏదో చెప్పారు సల్మాన్ ఖాన్, తర్వాత ఈవిడ వచ్చింది బొట్టులో నిజాయితీ అని ఇంకేదో చెప్పింది. సరే కానండి, సరే నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక కంపెనీ యాడ్ తీసుకోండి మీరు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కానీ ఏదన్నా ఒక యాడ్ కానీ, కిన్లే యాడే తీసుకోండి నాన్న. ఇప్పుడు తన పేరు ఆశిష్ విద్యార్థి, మొన్న మధ్య పెళ్లి కూడా అయింది, 60 yearsకి మళ్ళీ చేసుకున్నాడని ఇంటర్నెట్లో గొడవ జరిగింది. అదే అక్కడ ఫాదర్ ఉన్నాడు కదా, హీ గాట్ రీసెంట్లీ మ్యారీడ్, హిజ్ నేమ్ ఇస్ ఆశిష్ విద్యార్థి. తను మీరు చూసే ఉంటారా చాలా మూవీస్లో. ఆగడు సినిమా ఉంది కదా, దాంట్లో ఎస్పీ వాడే, ఆగడురా ఇలా చాలా మూవీస్లో ఉన్నాడు, వెల్ నోన్ యాక్టర్. ఓకే రైట్. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, కిన్లే వాళ్ళు ఈ ఆశిష్ విద్యార్థి యాడ్ని అక్కడ బోల్డ్ యాడ్స్ ఏవో కనపడుతున్నాయి, అన్నిటినీ కలిపి ఒక అకౌంట్లో వేయాలా, లేకపోతే ఎవరిది వాళ్ళకి వెయ్యాలా, ఎవరిది వాళ్ళకి క్యాష్ చేయాలి? మరి ఇప్పుడు జాబ్ కాస్టింగ్ బెస్టా లేకపోతే అబ్జార్ప్షన్ కాస్టింగ్ బెస్టా? ఏ కాస్ట్ బెస్ట్ నానా? జాబ్ కాస్టింగ్. అర్థమైందారా? సో ప్రతి అడ్వర్టైజ్మెంట్కి యూనిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు ఇమామి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఏంటి నానా? ఇమామి. ఇప్పుడు 2 యాడ్స్ ఉంటాయి ఇమామి కంపెనీలో. అది ఎలా అంటారా? ఇప్పుడు మీరు మెంతో ప్లస్ యాడ్ ఎప్పుడు చూసారా? ఇమామి చూపిస్తానండి. అది ఇమామి 7 oils in 1 హెల్తీ అండ్ టేస్టీ యాడ్. ఇది చూడండి ఇమామి మంత్ర మసాలా కూడా. नहीं तू बैठना। मैं तो डाइटिंग पे ही हूँ। My confidence reflected in my smile. 20 seconds యాడ్. While brushing, if you see blood, you may have gum problems. Plaque builds up on the gum line and weakens it. It may worsen over time, leading to tooth loss. Use Parodontax toothpaste. It's 4 times more effective in removing plaque. Parodontax. अरे यार ये चीटिंग है गाइस। भूख। आज मैं कुछ बनाऊं? नहीं तू बैठना। मैं तो डाइटिंग पे ही हूँ। कटरीना तू बैठना। रोज नहीं बनाती तो क्या, बना नहीं सकती? खाने में टेस्ट दिल से बनाने से आता है। दिल मैं ले आई और टेस्ट मंत्रा मसाले में भरी है। मैं और लेके आता हूँ। नहीं, अरे तू बैठ ना। आप बस दिल लेकर आओ, टेस्ट मंत्रा मसाला ले आएगा। इमामी हेल्थी एंड टेस्टी मंत्रा मसाला, सिर्फ मसाला नहीं। ఏం చదువుతుందిరా? యూస్ ఇమామి మసాలా. అయ్యగారు ఏం చెప్తున్నారు చూడండి సల్మాన్ ఖాన్. ठंडा ठंडा అరే ఇప్పుడు చెప్పండి అన్న, ఈ ఇమామిలో సో ఇప్పుడు మనం 3 యాడ్స్ దగ్గరగా చూసినట్టే. ఒకటి ఏంటంటే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, ఇంకొకటి కత్రినా కైఫ్స్ మంత్రా మసాలానో ఏదో ఉంది, ఇంకొకటి ఏంటన్నా ఈ ఆయిల్ ఏదో చెప్తున్నాడు నవరత్న ఆయిల్ సంథింగ్ ఏదో ఒకటి.
సో ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, వీళ్ళ ముగ్గురి కలిపి ఒకలా కాస్ట్ చేయాలా, లేకపోతే ఎవరిది వాళ్ళకి కాస్టింగ్ చేయాలా? సో ఎవరికి వాళ్ళకి అంటే మంత్ర మసాలాకి ఒక కాస్ట్, ఓకే, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్కి ఒక్కొక్కటి, నవరత్నాలకి ఒకటి. అంటే మరి ఏ జాబ్కి ఆ జాబ్కి చేసామంటే ఏది బెస్ట్ నాన్న? జాబ్ కాస్టింగ్. ఏ కాస్ట్ బెస్ట్ నాన్న? జాబ్ కాస్టింగ్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ ఇది సిఏ ఇంటిగ్రేటెడ్ వాళ్ళు కదా. సదవరు సరే చూడండి, కాంట్రాక్ట్ కాస్టింగ్ అన్న. కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటారా, యాక్చువల్గా ఇది జాబ్ కాస్టింగ్ లాగే, బట్ కాకపోతే ఏంటంటే అమౌంట్ కానీ వర్క్ కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కాస్టింగ్ ఉంది నాన్న, అది నా కంపెనీయే, నా కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఏంటది, మంత్ర మసాలా కానివ్వండి, లేదంటే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కానివ్వండి, లేదంటే ఏదైనా తగ్గనండి నవరత్నాలు కానివ్వండి. నెక్స్ట్ కాంట్రాక్ట్ కాస్టింగ్ ఏంటంటే నేను ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టాలి, నా కంపెనీ కోసం ఒక అపార్ట్మెంట్ కట్టాలి. ఇప్పుడు నేను మసాలా అంటే ఏదో ఒకటి తయారు చేయగలను కానీ నా బిల్డింగ్ కట్టలేను కదా. సో కాబట్టి ఏం చేస్తాను, కాంట్రాక్ట్కి ఇచ్చేస్తా. ఏం చేస్తాను నాన్న, కాంట్రాక్ట్. వాడు ఏం చేస్తాడు, ఆ బిల్డింగ్ అంతా నీట్గా కట్టేసేసి నాకు కావాల్సిన స్పెసిఫికేషన్స్తో తయారు చేసి ఆ బిల్డింగ్ని ఏం చేస్తాడు, నాకు ఇస్తాడు. దానికి నేనేం చేస్తాను నాన్న, వాడికి మనీ పే చేస్తా. ఇప్పుడు నేను వాడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం కదా, అదేదో మీకు ఉంటుంది కదా సెక్షన్ 2H ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, అగ్రిమెంట్ బిట్వీన్ వెన్ అగ్రిమెంట్ బికమ్స్ ఎన్ఫోర్సిబుల్ ఇట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్ అని. సో నేను ఇమామి నాదే అనుకోండి, ఎవరో కాంట్రాక్టర్తో ఎంటర్ అయ్యాను, ఎల్ఎన్టీతో ఎంటర్ అయ్యాను అనుకుందాం మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లోకి, ఓకే. వాళ్ళు నాకు బిల్డింగ్ తయారు చేసి ఇవ్వాలి. వాడు ఏం చేస్తాడు నాన్న, బిల్డింగ్ తయారు చేసి నా బిల్డింగ్ నాకు ఇస్తాడు. సో నా అగ్రిమెంట్ ప్రకారం వాడు చేశాడు కాబట్టి నేను వాడికి ఏం చేస్తాను నాన్న, మనీ పే చేస్తా. సో ఇలా కాంట్రాక్ట్ బేసిస్ వాటికైతే ఏది బెస్ట్ నాన్న, కాంట్రాక్ట్ కాస్టింగ్. అరే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయిరా, మన పెళ్ళి ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. ఇది ఉంటుంది కదా ఫుడ్, క్యాటరింగ్ అదేంటి నాన్న, కాంట్రాక్టే. క్యాటరింగ్ ఏంటి నాన్న, కాంట్రాక్ట్. అంటే ఇప్పుడు క్యాటరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన శివచరణ్ సార్ అన్న ఒక ఫ్యాకల్టీ ఉంటారు, సో వాళ్ళు క్యాటరింగ్ బిజినెస్ ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మరి సార్ ఏం ప్రిపేర్ చేయాలి, జాబ్ కాస్టింగ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. ఎందుకంటే ప్లేట్లో ఉట్టి పప్పుకి ఒక కాస్ట్, రైస్కి ఒక కాస్ట్ చేయలేం కదా. ఏం చేయాలి, ప్లేట్కి వచ్చి ఆయన ఏదో రఫ్ నెంబర్ ఒకటి చెప్తాడు, 150 రూపీస్ లేదా 200 రూపీస్ అనుకుందాం, విత్ ఐస్ క్రీమ్ ఉంటాయి కదరా, 4 కర్రీస్, ఒక 2 ఫ్రైలు, రైస్, అప్పడాలు ఏ ఉంటాయి కదా, ఈ ఐస్ క్రీమ్ అన్నీ కలిపితే ఏమవుతాయి, 200 రూపీస్. ఇదేంటదిరా, ఎలా చెప్పారు ఈ 200 రూపీస్ అని, కాంట్రాక్ట్ కాస్టింగ్. అంతేగాని స్వీట్కి ఇంత, డాల్కి ఇంత, పొటాటోకి ఇంత అని సపరేట్గా ఏం క్యాలిక్యులేట్ చేయట్లేదుగా. సో ఇలా ఒక యాక్టివిటీ మొత్తానికి చేస్తే దాన్ని ఏమంటాం నాన్న, కాంట్రాక్ట్ కాస్టింగ్. రైట్. అరే అర్థమవుతుందారా, ఉన్నాడా మనోడు నిఖిల ఇల్లు ఎవరున్నారు, రోషిని ఉందా, మరి వాడేమయ్యాడు, మా రోషిని ఉన్నావమ్మా నువ్వైనా, నాకు తెలుసురా. ఎందుకంటే యాక్చువల్గా నాకు మీ సార్ చెప్పారు, ఆవిడ హెడేక్ అంటే సేపటి తర్వాత జాయిన్ అవుతానని. ఇప్పుడు కాదు, 4:30కి. నేమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ, అరే హౌస్ బిల్డింగ్ కాంట్రాక్ట్కి ఇచ్చేస్తావా. సో ఏ కాస్టింగ్ బెస్ట్ నాన్న, కాంట్రాక్ట్ కాస్టింగ్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ బ్రిడ్జ్, ఈ మనం చూసుకుంటే అన్ని కాంట్రాక్ట్లే. కమర్షియల్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్, హైవేస్ నాన్న. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అంటే అదిరా మనం పెద్ద అపార్ట్మెంట్లు కడతాం చూడండి, పెద్దవి, గ్రీన్ సిటీ, ట్విన్ సిటీ, ఆ సిటీ, ఈ సిటీ అని బోల్డ్ అపార్ట్మెంట్లు కడతారు కదా, వాటిని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అంటాం, ఓకేనా. రైట్. కమర్షియల్ కాంప్లెక్స్ అంటేనేమో పీవీపీ మాల్, పీవీఆర్ మాల్ ఇలాంటివి ఉన్నాయి కదా, వాటినేమో కమర్షియల్ కాంప్లెక్స్ అంటాం. మనం ఉంటే హౌసెస్లో ఉంటే దాన్ని ఏమంటాం నాన్న, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఓకేనా. నెక్స్ట్ హైవేస్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందన్న, కాంట్రాక్ట్ ఇస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఫాస్ట్ ట్యాగ్ అని ఉంటుంది చూడండి, టోల్ కట్టించుకుంటారు, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తుంది రోడ్స్ డెవలప్ చేయడానికి, ఓకేనా. మరి ఇప్పుడు అదేంటి నాన్న, కాంట్రాక్టా లేకపోతే జాబ్ కాస్టింగ్ బెస్టా, కాంట్రాక్ట్. ఎందుకంటే రోడ్ వేయడానికి బోల్డ్ పనులు ఉంటాయి, శాండ్ కావాలి, తార్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, బోల్డ్ మంది కావాలి, ఓకేనా. నెక్స్ట్ డ్యామ్స్, పోలవరం డ్యామ్ ఎవరు కడుతున్నారా, మళ్ళీ నాలెడ్జ్ పెంచుకోండి మీరు. పోలవరం డ్యామ్ వాజ్ బిల్ట్ బై మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మేఘనానో మేఘాద్రియో ఇది ఉంది,
వాళ్ళు దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దిస్ పోలవరం డ్యామ్స్. మరి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందన్న, ఇట్ ఎంటర్డ్ ఇంటూ అండ్ కాంట్రాక్ట్ విత్ మేఘాద్రి ఆర్ మేఘనా సమ్ కంపెనీ, ఓకేనా, టు కన్స్ట్రక్ట్ ద పోలవరం బ్రిడ్జ్. ప్రస్తుతానిగా మన ఏపీలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేవురా. ఇండియాలో అయితే ఎల్ఎన్టీ వీళ్ళు ఉన్నారు, ఎల్ఎన్టీ వాళ్ళ ఫుల్ ఫామ్ ఏదో ఉంటుంది. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరే, కన్స్ట్రక్షన్ ఏరియాస్లో ఉంటారు. రే ఏంద్రా ఈ క్వశ్చన్ అన్నీ ఇచ్చేసారు నా. నెక్స్ట్ నాన్న బ్యాచ్ కాస్టింగ్. ఏంటదిరా బ్యాచ్ కాస్టింగ్, రైట్. యాక్చువల్గా నాన్న ఇది ఫార్మాసిటికల్స్లో బాగా పనికొస్తుంది. అరే మీరు ఒక్కసారి చూడండి, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ చేసి అమ్ముతారా, 10 పారాసెటమాల్ కలిపి ఒక బ్యాచ్గా అమ్ముతారా, 10 పారాసెటమాల్ కలిపి ఒక బ్యాచ్గా సేల్ చేస్తారు. ఇప్పుడు ఒక ఇయర్ రింగ్ అమ్ముతారా, పెయిర్స్లో అమ్ముతారా, పెయిర్స్, ఓకేనా, అర్థమవుతుందా. సో ఇలా ఒక గూడ్ ఉందా, బ్యాచా, అదే గుడ్ బట్ ఒక నెంబరా మల్టిపుల్ నెంబర్. సో అప్పుడు ఏ బ్యాచ్, అది ఏ కాస్టింగ్ బెస్ట్ నానా, బ్యాచ్ కాస్టింగ్. ఏంటదిరా బ్యాచ్ కాస్టింగ్. ఇప్పుడు చూడండి మిర్రర్స్ ఉన్నాయిరా, బండి మిర్రర్స్, ఓన్లీ లెఫ్ట్ దాన్నే కాస్టింగ్ చేసుకుంటూ వెళ్ళాలా, లేకపోతే లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయా, ఒకటా లేకపోతే రెండు. సో ఇప్పుడు ఏ కాస్టింగ్ బెస్టా, బ్యాచ్ కాస్టింగ్. ఓకే, బ్యాచ్ కాస్టింగ్ ఈస్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్డర్ కాస్టింగ్ అండర్ విచ్ ఈచ్ బ్యాచ్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ కాస్ట్ యూనిట్. ఒక బ్యాచ్ మొత్తాన్ని కలిపి ఏమంటాం నాన్న, కాస్ట్ యూనిట్. ఇప్పుడు మిర్రర్ అంటే ఓన్లీ లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్రర్, బోత్. పారాసిటమాల్ అంటే ఓన్లీ 1 ట్యాబ్లెటా 10 ట్యాబ్లెట్సా, షీట్ ఆఫ్ పారాసిటమాల్. ఇయర్ రింగ్ అంటే ఒక ఇయర్ రింగా, పెయిరా, ఓకే రైట్. అండ్ కాస్ట్ ఆర్ అక్యుములేటెడ్ అండ్ అసర్టైన్ సపరేట్లీ ఫర్ ఈచ్ బ్యాచ్ కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ లైక్ యూనిట్స్. ఎలా ఉండాలన్నా అవి లైక్ యూనిట్స్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ జనరల్లీ అప్లైడ్ ఇన్ రెడీమేడ్ గార్మెంట్స్. అరే గార్మెంట్స్ అంటే ఇవి బ్యాంగిల్స్. ఇప్పుడు ఓన్లీ ఒక బ్యాంగిలే సేల్ చేస్తారా, డజన్స్ అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారా, డజన్ బ్యాంగిల్స్ చూసారు కదా ఎప్పుడన్నా. అరే ఈ మధ్య మరీ అంటే ఒక బ్యాంగిల్ వేసుకుంటున్నారులే కానీ ఒక బ్యాంగిల్ కాదు, రైట్కి లెఫ్ట్కి రెండింటికి ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, షోగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాంగిల్ తీసేసి వాచ్ పెట్టి రైట్ హ్యాండ్ వరకే బ్యాంగిల్ ఉంచుతున్నట్టున్నారు. బ్యాంగిల్స్ మాత్రం ఒకటి చెయ్యర్రా, వాళ్ళు ఏం చేస్తారు నాన్న, బ్యాంగిల్స్ని కూడా బ్యాచ్గానే ప్రిపేర్ చేస్తారు. ఓకే రైట్. సో రెడీమేడ్ గార్మెంట్స్ అంటే ఈజీగా ఫాస్ట్గా దొరుకుతాయి కదా, వాటిని ఏమంటాం నాన్న, రెడీమేడ్ గార్మెంట్స్. ఇయర్ రింగ్స్, నోస్ రింగ్స్, బ్యాంగిల్స్, చైన్స్, ఇవన్నీ ఏమవుతాయి నాన్న, రెడీమేడ్ గార్మెంట్స్. ఓకేనా. మరి ఇప్పుడు సింగిలా లేకపోతే బ్యాచ్, అవి బ్యాచ్ ఉన్నప్పుడు ఏది బెస్ట్ నాన్న, బ్యాచ్ కాస్టింగ్. ఓకేనా. ఇప్పుడే చెప్పా పారాసిటమల్స్ ఒకటా లేకపోతే షీట్. స్పేర్ పార్ట్స్ అండ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అరే స్పేర్ పార్ట్స్ అంటే టూల్స్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఉంది నాన్న, ఓకేనా, బైక్ బ్రేక్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ బ్రేకా బ్యాక్ బ్రేకా, రెండు, ఫ్రంట్ బ్రేక్ కావాలి బ్యాక్ బ్రేక్ కావాలి. సో అవి ఏమవుతాయి నాన్న, ఏమవుతాయిరా బ్యాచ్. ఓకే. నెక్స్ట్ టాయ్స్. అరే టాయ్స్ ఒకసారి చూడండి మీరు, రిమోట్ కార్ ప్రొడ్యూస్ చేసాడు, ఉట్టి కారే చేస్తాడా, రిమోట్ కూడా చేస్తాడా, రిమోట్ కూడా చేయాలి. మరి ఇప్పుడు ఏది బెస్ట్ నాన్న, బ్యాచ్ కాస్టింగ్. అంటే ఒక కారు, ఒక రిమోట్, దానిలో బ్యాటరీలు కూడా కావాలి, మళ్ళీ బ్యాటరీ, రిమోట్, కార్, ఈ మూడింటిని కలిపి ఏమంటాం నాన్న, బ్యాచ్. సో ఇప్పుడు ఏది బెస్ట్ నాన్న, బ్యాచ్ కాస్టింగ్. టైర్స్. అరే టైర్ ఓన్లీ ఫ్రంట్ టైర్ ఒకటే చేస్తారు ఎంఆర్ఎఫ్ వాళ్ళు, కాదు కదా, ఫ్రంట్ టైర్ కావాలి, బ్యాక్ టైర్ కావాలి, ఫ్రంట్ ట్యూబ్ ఉన్నది కావాలి, బ్యాక్ ట్యూబ్ కావాలి. సో వీటన్నింటిని కలిపి ఏమంటాం నాన్న, బ్యాచ్ కాస్టింగ్. వీటన్నిటికీ బ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేద్దాం నాన్న, బ్యాచ్ కాస్టింగ్. రైట్. టైర్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. అరే అర్థమవుతున్నారా, రైట్. నెక్స్ట్ యూనిట్ కాస్టింగ్ ఆర్ సింగిల్ యూనిట్. అరే ఇదేంటంటే సింగిల్ యూనిట్గా అవుట్పుట్ మొత్తాన్ని ఒక యూనిట్గా చూస్తారనమాట. రైట్, ఒకసారి చూడండి. సిమిలర్ యూనిట్స్ ఆఫ్ ఎ సింగిల్ ప్రొడక్ట్ కంప్లీటెడ్ ఇన్ ఏ సింగిల్ స్టేజ్, సచ్ టైప్ ఆఫ్ కాస్టింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ యూనిట్ కాస్టింగ్. అరే యూనిట్ అంటే ఒక నెంబర్ ఉండాలని కాదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను 100 kgs ప్యాడీ పండించాను అనుకోండి, 100 kgs ప్యాడీ, 100 kgs ప్యాడీ మొత్తం ఏమవుతుందన్నా, సింగిల్ యూనిట్. ఏమవుతుందరా, సింగిల్ యూనిట్. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1000 బ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాయి, ఎన్ని 1000 బ్రిక్స్, అవన్నీ ఏమవుతాయి నాన్న, యూనిట్. అసలు వెళ్ళి మామూలు స్టడీ వరకు వెళ్తాను కదా, అప్పుడు కూడా తిడతానే ఉంటాను నేను ఏదో ఒకటి. రైట్ నాన్న. సో ఇప్పుడు కోల్ కానివ్వండి, ఇప్పుడు కోల్ నాన్న ఎలా మొత్తం కలిపి ఒక బ్యాచ్, ఏదో ఒక 1000 kgs తీయొచ్చు, మెట్రిక్ ఒక 100 tons తీయొచ్చు, లేదా 1000 tons తీయొచ్చు, అంతా కలిపి ఏమంటాం నాన్న, యూనిట్ కాస్టింగ్.
అంటే ఒక 1000 kgsని బయటకు తీయడానికి ఎంత పడింది, ఎంతమంది లేబర్ పనిచేశారు, ఇంత మిషనరీస్ని వాడేసాం, ఇంత కాస్ట్ అయింది. అంటే ఈ ఒక 1 lakh kgs ఆఫ్ కోల్కి ఇంత కాస్ట్ ఇంకర్ అయ్యామని మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా, రైట్. బ్రిక్స్కి కూడా అంతేనా? నెక్స్ట్ ఈ బ్రేవరీస్ అంటే చూద్దాం మీనింగ్ ఏంటో. ఒక్కొక్కరు భలే పెట్టారు కదా. బ్రేవరీ విజయవాడ ఏందిరా ఇది? ఏదో వచ్చినట్టుంది. బ్రేవరీస్ మీనింగ్ ఏ ప్లేస్ వేర్ బీర్ ఈజ్ మేడ్ కమర్షియల్లీ. ఓ మ్యాన్, I ఉండొచ్చు. What is the meaning of brewery in English? A building or establishment for brewing. Okay, beer. Liquor era. Fix. Liquor. అరే లిక్కర్ నాన్న యాక్చువల్గా మరి ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు బాటిల్స్లో పట్టేసాం అనుకోండి బీర్ని, అదేమవుతుంది? బ్యాచ్ కాస్టింగ్ అవుతుంది. ఏమవుతుంది? బ్యాచ్ కాస్టింగ్. అలా కాకుండా ఫస్ట్ మొత్తాన్ని ఒక అంత పెద్ద డ్రమ్లో తీసుకుంటారు కదా, అదేమవుతుంది? యూనిట్ కాస్టింగ్. అంటే ఫైనల్ స్టేజ్కి వస్తే అదేమవుతుంది? బ్యాచ్ కాస్టింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ఏమవుతుంది? యూనిట్ కాస్టింగ్. ఇంకా కరెక్ట్గా అర్థం కావాలంటే మీరు ఆ సినిమా చూసారా, ఎందుకంటే ప్రేమంట? రామ్దిరా, రాంపత్ అనేది తమన్నా ఉంటుంది. జైలు అవకాశాల్లో కూడా ఏంటది? మ్యానుఫ్యాక్చరింగా? ఓకే సరే. అరే యాక్చువల్గా లిక్కర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు నాన్న దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ బాటిల్స్లోకి తీసుకుంటే బ్యాచ్ కాస్టింగ్, బాటిల్స్లోకి తీసుకొస్తే. అలా కాకుండా ఒక ట్రమ్స్లోనే ప్రొడ్యూస్ చేసి ఈ ట్రమ్ మొత్తానికి అదే ఈ మొత్తం 1000 లీటర్స్కి ఎంత అయింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రేప్స్ ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ రోటన్ అయ్యేదాకా కుళ్ళబెడుతూనే ఉంటారు. పెట్టిన తర్వాత దాని మీద ప్రాసెస్ చేసి తొక్కటం ఏదో ఒకటి చేసి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఒకటి బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడ ఈ అవుట్పుట్ తీసుకొచ్చేదాకా ఒక కంపెనీ చేస్తుంది ఆ పని. ఆ తర్వాత దానికి ఇంకొంచెం డిస్టిలేషన్ చేసి అంటే ప్యూరిఫై చేసి బాటిల్స్లో సేల్ చేస్తారు. ఇలా డిస్టిలేషన్ చేసి బాటిల్స్లో సేల్ చేస్తే బ్యాచ్ కాస్టింగ్. అలా కాకుండా ఒక పెద్ద అమౌంట్లో లిక్కర్ బయటికి తీసుకొస్తారు చూడండి, అదేమవుతుంది నాన్న? యూనిట్ కాస్టింగ్. ఏమవుతుందిరా? యూనిట్ కాస్టింగ్. రైట్. నెక్స్ట్ నాన్న చెప్పు నాన్న. అవునరా, సిస్ అంటే అది సింగిల్ అరే ఒక యూనిట్ కాదు కదరా, ఒక సిమిలర్ యూనిట్స్ ఒకటే ఉందా లేకపోతే మల్టిపుల్ యూనిట్స్ ఉన్నాయా? మల్టిపుల్ యూనిట్స్ కాబట్టి బ్యాచ్ కాస్టింగ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం మనం లిక్కర్ మొత్తాన్ని కలిపి ఒక రా మెటీరియల్గా చూసాం అనుకో, అదేమవుతుంది? యూనిట్ కాస్టింగ్. తర్వాత ఒక్కొక్క బాటిల్ అమ్మితే ఏమవుతుంది? బ్యాచ్. ఇప్పుడు ఫార్మాసిటికల్స్ ఉన్నాయి నాన్న, అంతా కెమికల్స్ అంతా ఒకసారి చూస్తే యూనిట్. ఓకేనా, మరి ఒక్కొక్క షీట్గా అమ్మితే బ్యాచ్. రైట్. నెక్స్ట్ రా ప్రాసెస్ కాస్టింగ్. అరే ప్రాసెస్ కాస్టింగ్ అంటే నాన్న ఇక్కడ ఏదో ఒక వర్క్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను రా, షుగర్ కేన్ తీసుకున్నాను, దాన్ని తీసుకెళ్ళి మిషనరీలో పెడితే నాకు ఏమొచ్చేది? జ్యూస్. తర్వాత దాన్ని ఎండబెడితే ఏమవుతుంది? ఎండబెట్టి ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ చేస్తే ఏమొచ్చేది? షుగర్. అంటే ఇప్పుడు నేను షుగర్ చేయడానికి ఒక వర్క్ ఇన్వాల్వ్ అయిందా, ఇన్వాల్వ్ అవ్వలేదా? ఇప్పుడు ఇది జస్ట్ ఒక పాయింట్లో అయిపోయిందా, యాక్టివిటీయా? మరి ఏది బెస్ట్? బ్యాచా? బ్యాచ్ కాస్టింగ్ బెస్ట్ కాదు. యూనిట్ కాస్టింగ్ మేబీ అవ్వచ్చు కానీ అంత యాక్యురేట్ కాదు. సో కాబట్టి ఏది బెస్ట్ నాన్న? ప్రాసెస్ కాస్టింగ్. ఏంటదిరా? ప్రాసెస్ కాస్టింగ్. సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లైక్ షుగర్, కెమికల్ ఎక్సెట్రా ఇన్వాల్వ్ కంటిన్యూస్ ప్రొడక్షన్ ప్రాసెస్. నాన్న ఏది? బీర్ చెప్పు నాన్న. లిక్కరా? ఏంటది? బ్యాచా? అవుతుంది. ఇక్కడ అంతా ఏంటంటే మనం లిక్కర్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్తో అయిపోతుంది. ఎవ్రీ యాక్టివిటీ విల్ బి డన్ బై సింగిల్ కంపెనీ. ఈ షుగర్ కేన్ ఏమవుతుందంటే షుగర్ కేన్ తీసుకొచ్చే వాళ్ళు ఒకళ్ళు, పీలింగ్ ప్రాసెస్ కంపెనీలు వేరుగా ఉంటాయి. ఆ షుగర్ జ్యూస్ని తీసే కంపెనీ ఒకటి ఉంటుంది, షుగర్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రాసెస్లా రన్ అవుతుంది కదా, అందుకే దాన్ని మనం అలా తీసుకున్నాం. ఈవెన్ దీన్ని యూనిట్ కాస్టింగ్ అనొచ్చు, కాకపోతే మోర్ అప్రోప్రియేట్ ఏంటంటే ప్రాసెస్ కాస్టింగ్. యూనిట్ కాస్టింగ్ అనకూడదా అంటే అనొచ్చు మనం, ఎందుకంటే షుగర్ మొత్తం కలిపితే షుగర్ జ్యూస్, యూనిట్ కాస్టింగ్ అని పిలవచ్చు. బట్ దానికంటే మోస్ట్ అప్రోప్రియేట్ ఏంటది మనకి? ప్రాసెస్. ఏమవుతుందన్న? ప్రాసెస్. ఒకసారి చూడండి. హెన్స్ ద ప్రాసెస్ కాస్టింగ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు వర్క్అవుట్ ద
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇన్ అదర్ వర్డ్స్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అట్ ఈచ్ స్టేజ్ ఈజ్ అసర్టైన్ సపరేట్లీ. అంటే ఏ కాస్ట్కి ఆ కాస్ట్కి. మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి, ఓకేనా. డిస్టిలేషన్ ఒక కాస్ట్. అది ఇప్పుడు పెట్రోల్ ఉంది నాన్న, ఫస్ట్ అది ఏంటది క్రూడ్ ఆయిల్. దాన్ని రిఫైన్ చేయగా ఏమవుతుంది, పెట్రోల్ డీజిల్ బయటకు వస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఏది బెస్ట్ నాన్న, బ్యాచా ప్రాసెస్ కాస్టింగ్? ఏది బెస్ట్రా, ప్రాసెస్ కాస్టింగ్. ఇప్పుడు చూడండి నేమ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్సే తీసుకోండి అన్న, ఎరేటెడ్ వాటర్, ఓకేనా. దానిలో షుగర్, కెమికల్స్ కంటెంట్ ఇవన్నీ యాడ్ చేసి ప్రిజర్వేటివ్స్ అన్నీ చేసుకుంటే మనకి ఫైనల్గా ఏమొస్తుంది, సాఫ్ట్ డ్రింక్. అంటే ఇది సింగిల్గా అయిపోయిందా, ప్రాసెస్ ఇన్వాల్వ్ అయిందా? ఏ కాస్టింగ్ బెస్ట్ నాన్న, ప్రాసెస్ కాస్టింగ్. నెక్స్ట్ షుగర్ ఇండస్ట్రీ, ఇప్పుడే దాని గురించి చెప్పుకుంటున్నాం. తీసేయండి. స్టీల్ ఆర్ సిమెంట్, స్టీల్ ఆర్ సిమెంట్. నాన్న స్టీల్ కావాలంటే ఏం కావాలి, ఫస్ట్ మనకి ఐరన్ ఓర్ కావాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి, ప్రాసెస్ చేసినాక కూల్ చేయాలి, తర్వాత ఏమొస్తుందన్న మనకి స్టీల్. ఏమొస్తుందిరా, స్టీల్. ఇప్పుడు ప్రాసెస్ ఇన్వాల్వ్ అయిందా, ఇన్వాల్వ్ అవ్వలేదా? సో ఏది బెస్ట్ నాన్న, ప్రాసెస్ కాస్టింగ్. నాన్న ఇక్కడ మళ్ళీ ఫార్మాసిటికల్స్ వచ్చింది, కంగారు పడకండి, ఓకేనా. అది అక్కడ అది కరెక్టే, ఇక్కడ ఇది కరెక్ట్. ఎందుకు, ఫార్మాసిటికల్స్లో ప్రాసెస్ ఉంటుంది. మనం కెమికల్స్ తీసుకుంటే మనకు ఫైనల్గా ఏమొస్తుంది, ట్యాబ్లెట్. అంటే ప్రాసెసా కాదా? సో దాన్ని ఏమని వచ్చినా, ప్రాసెస్ కాస్టింగ్. ఆయిల్ రిఫైనింగ్, ఇప్పుడే చెప్తున్నాను, క్రూడ్ ఆయిల్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు నాన్న, రిఫైన్ చేసి 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 పెట్రోల్ బయటికి తీస్తారు. అలా ప్రాసెస్ జరిగితే ఏది బెస్ట్ నాన్న, ప్రాసెస్ కాస్టింగ్. ఇప్పుడు సోప్ ఇండస్ట్రీ కూడా అంతేగా. మేము ఎక్కడో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడటానికి వెళ్ళామురా. కెమికల్స్ అంతా తీసుకెళ్ళి ఒక పెద్ద మిషనరీస్లో వేస్తారు. ఆ కెమికల్స్ అనమాట చిన్న చిన్న మాలిక్యూల్స్గా పడంతే, చిన్న చిన్న మన శాండ్ ఉంటుంది చూడు, గుప్పిట్లో పట్టుకుంటే అలా ఉంటుంది కెమికల్. ఫస్ట్ ఆ కెమికల్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక మిషనరీలో వేస్తారు. తర్వాత దాన్ని హీట్ చేస్తారు, తర్వాత దాన్ని కూల్ చేస్తారు, కూల్ చేసి అంతా సాలిడ్గా చేస్తారు. అంటే మొత్తం కలిపి ఒక పీస్లా చేస్తారు. తర్వాత దాన్ని మళ్ళీ సింథటిక్స్ ఏవి యాడ్ చేస్తారు. సింథటిక్స్ యాడ్ చేసి దాన్ని మళ్ళీ ఏదో ప్రాసెస్ చేస్తారు. అంటే మరీ హాట్ అయిపోయింది కదా, దాన్ని మరీ కొంచెం సాఫ్ట్గా మీడియంగా చేస్తారు. చేసిన తర్వాత పీసెస్గా కట్ చేస్తారు. తర్వాత దాన్ని ప్యాక్ చేస్తారు. తర్వాత దాన్ని సేల్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ కెమికల్స్, ఎక్కడ ఫైనల్ సోప్. ప్రాసెస్ ఇన్వాల్వ్ అయిందా, ఇన్వాల్వ్ అవ్వలేదా? ఇన్వాల్వ్ అయ్యింది. లిరిల్ మేము చూసింది, లిరిల్ నెంబర్ 1 ఫోటోలు కాదు, మమ్మల్ని మాస్టర్ మైండ్స్ వాళ్ళు తీసుకెళ్ళింది. అంటే మేము ఆడిట్ చేసేటప్పుడు మింట్ కాయిన్స్, అంటే మింట్ ఆడిట్కి వెళ్ళాం, కానీ కాకపోతే అప్పుడు మా దురదృష్టం కదా అక్కడ ప్రింటింగ్ ఏం జరగట్లేదు. అంటే ఇప్పుడు కాయిన్స్ ఉంటాయి కదా, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, అవి చూడటానికి బాగుంటాయి అంట. మేము వెళ్ళే టైంలో అప్పుడు వర్క్ ఏం లేక ఖాళీగా ఉన్నాయి ఆ మిషనరీస్. సో మేము ఉంటే ఆ మింట్ ప్రింటింగ్ చూసాం. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే మాస్టర్ మైండ్స్ వాళ్ళు మమ్మల్ని ఎడ్యుకేషనల్ టూర్కి తీసుకెళ్లారు. అక్కడ గుంటూరు బయటే ఉంటుంది, జోసిల్ ప్రైవేట్ లిమిటెడ్ అని. సో అక్కడ అన్నిటిలో ఈ సోప్ కూడా ఒకటి, లెరెలా నెంబర్ 1. ఇంకా మీరు అప్పుడేదో ఉండేది సంతూర్ బేబీయో ఏదో గ్లిజరిన్ సోప్, అది కూడా అవి కూడా ఏదో ప్రాసెస్ చేస్తున్నారు వాళ్ళు. రైట్. నెక్స్ట్ నాన్న, అరే ఆపరేషనల్ సర్వీస్ కాస్టింగ్ అంటే సర్వీసెస్ గురించి మనం సర్వీసెస్ కాస్ట్ ఫైండ్ చేస్తే దాన్ని ఏమన్నా, సర్వీస్ కాస్టింగ్. దిస్ టైప్ ఆఫ్ కాస్టింగ్ మెథడ్ ఈస్ యూజ్డ్ ఇన్ సర్వీస్ సెక్టర్ టు వర్కౌట్ ద కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫర్డ్ టు కన్జ్యూమర్స్. అరే హాస్పిటల్ సర్వీసేగా, ఏది బెస్ట్, సర్వీస్ కాస్టింగ్. లేదా ఆపరేషన్స్ అంటే యాక్టివిటీ నాన్న. ఆపరేషన్ అంటే ఏంట్రా, యాక్టివిటీ. ఎలక్ట్రిసిటీ సర్వీస్. ట్రాన్స్పోర్టేషన్ బస్సు నాదా, జస్ట్ ఎక్కి రావటం, అదేంటి నాన్న, సర్వీస్. క్యాంటీన్, అరే క్యాంటీన్లో అమ్మే గూడ్స్ అంటే మనకు అమ్ముతారు కదా, అవి గూడ్సే, కానీ ఆ గూడ్స్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీకు సేల్ చేస్తున్నారు, అదేంటి నాన్న, సర్వీస్. ఓకేనా, రైట్. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. కాలేజ్ సర్వీస్. సో ఇక్కడ ఏ కాస్టింగ్ బెస్ట్ నాన్న, సర్వీస్ కాస్టింగ్ ఆర్ ఆపరేట్ కాస్టింగ్. నెక్స్ట్ నాన్న, మల్టిపుల్ కాస్టింగ్. It is a combination of 2 or more methods of costing used where the nature of the product is complex and methods cannot be ascertained. అరే అంటే ఒక పర్టికులర్ గూడ్కి మనం మెథడ్ని అసర్టైన్ చేయలేకపోయాం అనుకోండి, అప్పుడు ఏది బెస్ట్ నాన్న, మల్టిపుల్ కాస్టింగ్. అంటే ఒక మోర్ దెన్ 1 or 2. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బైసికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి రా, ఏంటదిరా బైసికల్ మ్యానుఫ్యాక్చరింగ్. అరే ముందు టైర్ వెనక టైర్, దానికి ఏం కావాలి, బ్యాచ్ కాస్టింగ్. ఏం కావాలన్నా, బ్యాచ్ కాస్టింగ్. దానిలో ఐరన్నో లేదా స్టీల్ కంటెంట్ ఏదో ఉంటుంది సైకిల్లో, అది దేనికి బెస్ట్ నాన్న, ఐరన్ స్టీల్ మొత్తాన్ని కలిపితే ప్రాసెస్. ఐరన్ స్టీల్కి మొత్తానికి ఏది నాన్న, ప్రాసెస్. అంటే బ్యాచ్ కాస్టింగ్ ఇన్వాల్వ్ అయింది, ప్రాసెస్ కాస్టింగ్ కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఇప్పుడు దాన్ని ఏమనాలన్నా, మల్టిపుల్ కాస్టింగ్. ఏమనాలరా, మల్టిపుల్ కాస్టింగ్. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏంటది నాన్న, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. అరే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏం కావాలి మనకి, అల్యూమినియం క్యాన్ అంటారు తెలుసా మీకు దాన్ని. మీరు ఆకాశవాణి హద్దురా సినిమా చూస్తే ఒక 1 lakh కిలోమీటర్స్ పైన వెళ్ళే ఏరోప్లేన్లో
ఆ అల్యూమినియం క్యాన్లో ఎంత సెక్యూరిటీ ఉండాలంటారు. అది జస్ట్ అల్యూమినియంతో చేసే ఒక బాడీ, ఓకేనా. ఇప్పుడు మరి అది ప్రాసెసా కాదా? మరి ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో మరి సర్వీసెస్ కావాలా వద్దా? కావాలి. అంటే ఏ ఇండికేటర్స్ ఎక్కడ పెట్టాలి, ఇంజనీరింగ్ వర్క్స్ ఇన్వాల్వ్ అవుతాయా, ఇన్వాల్వ్ అవ్వా? కింద ఏం కావాలి? టైర్లకి ఏది? బ్యాచ్. అల్యూమినియంకి యూనిట్, ఆ వర్క్కి ప్రాసెస్, ఓకేనా. ఇప్పుడు ఒక కాస్టింగ్ ఇన్వాల్వ్ అయిందా, మల్టిపుల్ కాస్టింగ్. నెక్స్ట్ వీడియో ఆర్ ఆడియో మ్యానుఫ్యాక్చరింగ్. అరే నేను వచ్చి ఇక్కడ క్లాస్ చెప్తున్నాను నాన్న, వీడియో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కెమెరా కావాలా లేదా? నాది సర్వీస్ కాస్టింగ్. నెక్స్ట్ అదేంటన్నా, జాబ్ కాస్టింగ్. అదేం చేస్తుంది? సింగిల్ జాబ్, సర్వీస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్. మరి ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే దాన్ని ఏమనాలన్నా? మల్టిపుల్ కాస్టింగ్. రైట్, దాంతో మనం ఈ డిస్కషన్ ఫినిష్ చేసినట్టే. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి రా. నెక్స్ట్ క్వశ్చన్ రేపు స్టార్ట్ చేద్దాం, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్. నేను మీకు చెప్పాను కదా, కన్సైన్మెంట్కి సపరేట్ అకౌంట్స్, ఎన్పిఓకి సపరేట్ అకౌంట్స్, నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందా, దానికి సపరేట్ అకౌంట్స్, అవునా. స్పెషల్ అకౌంట్స్ అని చెప్పి సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు మీకు ఎంతమందికి తెలుసురా? అరే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఏ బేసిసా? అక్రూవల్ బేసిసా, క్యాష్ బేసిస్. మరి వేరే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అక్రూవల్ బేసిస్. అంటే మనం అకౌంట్స్లోనే మనకి డిఫరెంట్ బేసిస్ ఉన్నాయి, ఓకేనా. అక్రూవల్ బేసిస్ అని, క్యాష్ బేసిస్ అని. మరి కాస్టింగ్లో కూడా అలా డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి అనమాట, ఓకేనా. మార్జినల్ కాస్టింగ్ అని, యూనిఫామ్ కాస్టింగ్ అని, అబ్జార్ప్షన్ కాస్టింగ్ అని, డిఫరెంట్గా ఉన్నాయి. అవేంటో ఫస్ట్ చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ వన్ అన్న, మార్జినల్ కాస్టింగ్. యాజ్ సచ్ 6 types of cost accounting systems may be identified. Are listed as follows, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటన్నా, మార్జినల్. It is the ascertainment of marginal cost by differentiation between fixed cost and variable cost. It is used to ascertain the effect of change in volume or type of output on profit. అరే యాక్చువల్గా మార్జినల్ కాస్ట్లో ఏమవుతుంటుందంటే నాన్న, మార్జినల్, ఓకేనా. మార్జినల్ అనే దానిలోనే అర్థం ఉంది. మార్జినల్ అంటే ఏంటి నాన్న? ఎడిషనల్ యూనిట్ అని. ఏంటదిరా? ఎడిషనల్ యూనిట్, ఓకేనా. అరే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉందిరా, ఓకేనా. వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏంటంటే రెంట్ అనుకుందాం. ఏమనుకుందాం? రెంట్ 100 రూపీస్ కాన్స్టెంట్. ఒక ఫస్ట్ యూనిట్ చేస్తే 20, సెకండ్ యూనిట్కి 20, థర్డ్ యూనిట్కి ఎంత అవుతుంది అన్న వేరియబుల్ కాస్ట్ 20, ఓకేనా. వెయిట్ 1 యూనిట్కి అయితే 20, 3 యూనిట్స్కి అయితే అరే 1 యూనిట్కి అయితే ఎంత వేరియబుల్ కాస్ట్ అవుతుందన్న? 20 రూపీస్. 2 వేరియబుల్ యూనిట్స్ కొనాలంటే 40, 3 వేరియబుల్ యూనిట్స్ కొనాలంటే 60, ఓకేనా. అంటే ఇప్పుడు ఓన్లీ థర్డ్ యూనిట్ వల్ల నాకైన అడిషనల్ కాస్ట్ ఎంత? 20 రూపీస్. మరి ఇక్కడ మనం ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చేసామా, చెయ్యలేదు. మార్జినల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ నాన్న ఇర్రెలవెంట్. ఏంటది నాన్న? ఇర్రెలవెంట్. ఎందుకురా ఇర్రెలవెంట్? బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎన్ని యూనిట్స్కైనా అదే పడుతుంది. టోటల్ కాస్ట్ 100 రూపీస్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా, అవునా. మరి ఇప్పుడు ఆ ఎడిషనల్ యూనిట్ వల్ల అవుతున్న ఎడిషనల్ కాస్ట్ ఏంటది నాన్న? ఓన్లీ వేరియబుల్ కాస్ట్. అంటే ఒక ఎడిషనల్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకు వచ్చిన ఎడిషనల్ కాస్ట్. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే సిస్టమ్ ఏమంటాం నాన్న? మార్జినల్ కాస్టింగ్. సార్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది నాన్న? రియల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. దాన్ని అప్పుడు కాంట్రిబ్యూషన్ అని వస్తుంది. ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. దానిలోంచి ఫిక్స్డ్ కాస్ట్ తీసేస్తారు. ఏం తీసేస్తారు? ఫిక్స్డ్ కాస్ట్. అప్పుడు ఏమొస్తుందన్న? ప్రాఫిట్స్. ఇది మార్జినల్ కాస్టింగ్. ఇదేంటది నాన్న? మార్జినల్ కాస్టింగ్. నార్మల్గా మనం ప్రాఫిట్స్ ఎలా కనుక్కుంటాం? సేల్స్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, అదే సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్స్. ఇదేంటది? నార్మల్ మెథడ్. ఇదేంటది నాన్న? నార్మల్ మెథడ్. మరి ఈ మార్జినల్ కాస్టింగ్లో బెస్ట్ థింగ్ ఏంటది నాన్న? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. అంటే కాంట్రిబ్యూషన్ ఎంత జరిగింది, ఓకేనా. ఇప్పుడు నేను ఒక 1 lakh యూనిట్ ఒక 1 lakh రూపీస్ వచ్చిన సేల్ చేస్తే వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే 40,000. ఎంత వేరియబుల్ కాస్ట్? 40,000. అంటే నేను ప్రొడక్షన్ చేయటం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ వదిలేసేయండి కాసేపు. ఫిక్స్డ్ కాస్ట్ ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా ఏం చేయాలి నాన్న? పే చెయ్యాలి. బిజినెస్లో ఉన్నాం కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ వర్క్ చేసినా చేయకపోయినా పే చెయ్యాలి. అంటే ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేయడం వల్ల నాకు వచ్చిన కాంట్రిబ్యూషన్ ఎంత? 60,000. ఎంత నాన్న? 60,000. మరి 60,000 కాంట్రిబ్యూషన్. ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం అనుకుంటున్నా. అంటే నేను ఆపరేషన్స్ చేయటం వల్ల నాకు ఎంత వచ్చింది నాన్న? 60,000. ఎంత వచ్చింది? 60,000. మరి ఫిక్స్డ్ కాస్ట్
ఫిక్స్డ్ కాస్ట్ కూడా పేమెంట్ ఇవ్వాలిగా. ఆ పేమెంట్ ఇస్తే నాకు ఎంత మిగిలింది 40,000. ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఒక 20,000 అనుకుందాం, నాకు ఎంత మిగిలిందన్నా 40,000. ఇప్పుడు మీరు చూడాల్సింది మిగిలిపోయిన ప్రాఫిట్ని కాదు నాన్న, మీరు చూడాల్సింది ఏంటి, అది కాంట్రిబ్యూషన్. ఏంటది నాన్న, కాంట్రిబ్యూషన్. సో ఇది దీన్ని ఏమంటారా, మార్జినల్ కాస్టింగ్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్స్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్స్. ఇదే మెథడ్ నాన్న మార్జినల్ కాస్టింగ్. అంటే ఇప్పుడు మనం నార్మల్గా దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాఫిట్స్గా కాంట్రిబ్యూషన్. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ ఎలా అయినా మనం ఇంకర్ అవుతాం, వీ హ్యావ్ టు పే ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. మరి మనం ఆపరేషన్స్ చేయటం వల్ల మనకు వస్తున్న కాంట్రిబ్యూషన్ ఎంత నాన్న 60,000. 1 lakh minus 40K ఈక్వల్స్ టు నాన్న 60,000 మైనస్ 20K ఈక్వల్స్ టు నాన్న 40K. మరి నేను ఓన్లీ ఆపరేషన్స్ చేయటం వల్ల, ఇప్పుడు ప్రొడక్షన్ అనేది యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి చేయటం వల్ల నాకు వచ్చిన వాల్యూ ఎంత నాన్న 60,000. ఇది ఎవరు చెప్పారా, మార్జినల్ కాస్టింగ్. ఏంటది నాన్న, మార్జినల్ కాస్టింగ్. ఓకేనా, అర్థమైందారా, నోట్ చేసుకోండి నాన్న మార్జినల్ కాస్టింగ్ అని. నాన్న మీకు కూడా అర్థమైందారా ఆన్లైన్? మా రోషిని నువ్వు మాట్లాడలేదు అసలు. నెక్స్ట్ నాన్న, అది అర్థమైందారన్నా. ఇట్ ఈస్ ద అసర్టైన్మెంట్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ బై డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్. మనం కన్సిడర్ చేసేది ఏంది మార్జినల్ కాస్ట్లో, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్టా, ఓన్లీ వేరియబుల్ కాస్ట్. ఓకే రైట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అసర్టైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆర్ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఆన్ ప్రాఫిట్. ఓకేనా రైట్. నెక్స్ట్ నాన్న యూనిఫామ్ కాస్టింగ్. ఏంటంట యూనిఫామ్ కాస్టింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్టింక్ట్ మెథడ్ ఆఫ్ కాస్టింగ్. అదే డిస్టింక్ట్ అంటే సపరేట్, ఇదేం సపరేట్ మెథడ్ ఏం కాదు నాన్న. ఇట్ ఈస్ ఎ నార్మల్ మెథడ్. ఇట్ ఈస్ ద అడాప్షన్ ఆఫ్ ఐడెంటికల్ కాస్టింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ బై సెవరల్ యూనిట్స్ ఆఫ్ ద సేమ్ ఇండస్ట్రీ. ఇట్ ఫెసిలిటేట్స్ వ్యాలిడ్ కంపారిజన్ బిట్వీన్ ఆర్గనైజేషన్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీస్. రైట్, సరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నానా. మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ గురించి ఏమన్నా తెలుసా? టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇన్ఫోసిస్ తెలుసా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్. ఇంకేమున్నాయి? టెక్ మహీంద్రాలో కూడా సాఫ్ట్వేర్ ఉందిరా, టెక్నాలజీ గురించి. ఓకేనా, ఇంకా ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్. చూస్తున్నారా బయట కాగ్నిజెంట్లో 3,500 ఎంప్లాయీస్ లే ఆఫ్ అని నోటీస్ బోర్డులో వస్తున్నాయి కదరా. సిటిఎస్, ఇవన్నీ ఏంటన్నా సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇప్పుడు కాసేపు నాది కూడా ఉందనుకోండి, జిఎస్విఆర్ఆర్, మందే ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి కాసేపు. ఓకేనా, ఓకే. అరే నాన్న, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సర్వీస్ కాస్టింగ్ని ఫాలో అవుతున్నారు. ఏం ఫాలో అవుతున్నారు? సర్వీస్ కాస్టింగ్. సర్వీసే కదా ఇదంతా, ఏంటవి సాఫ్ట్వేర్ అంటే సర్వీసెస్. సో వీళ్ళు ఏ మెథడ్ ఫాలో అవుతారు? సర్వీస్ కాస్టింగ్. అందరూ సర్వీస్ కాస్టింగ్ ఫాలో అవుతున్నారా? నేను సపరేట్గా నా సాఫ్ట్వేర్ సెక్టర్ రూటే సపరేట్ అని చెప్పి మల్టిపుల్ కాస్టింగో లేదా బ్యాచ్ కాస్టింగో లేదా స్టాండర్డ్ కాస్టింగో ఇలా డిఫరెంట్గా ఏమన్నా ఫాలో అయ్యాను అనుకోండి, ఇప్పుడు నేను మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోగలనా? కంపేర్ చేసుకోలేను. కాబట్టి నేను ఏం చేయటం బెస్ట్ నా వాళ్ళ, ఇప్పుడు అరే నా రిజల్ట్ తెలియాలిరా. ఇప్పుడు క్రికెట్లో కూడా అంటారు, యాక్చువల్గా మీరు కంపేర్ చేసేటప్పుడు ఎవరినైనా ఏం చేయాలి? ఆ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళతో కంపేర్ చేయాలి. ఇప్పుడు సచిన్ ఉన్నాడురా, సచిన్ని తీసుకెళ్ళి డాన్ బ్రాడ్మ్యాన్తో కంపేర్ చేశారనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే డాన్ బ్రాడ్మ్యాన్ ఆడిన ఎరా ఒకటి, సచిన్ ప్లే చేసిన ఎరా ఒకటి. సచిన్ ఎవరితో కంపేర్ చేయొచ్చు? పాంటింగ్, సంగార్కర. ఓకేనా. కోహ్లీ ఉన్నాడు, సచిన్తోనో లేదా వీవ్ రిచర్డ్స్తోనో పోల్చారనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకు? వాళ్ళు ఆడిన జనరేషన్ వేరు, ఆడుతున్న జనరేషన్ వేరు. అంటే ఇప్పుడు కంపారిజన్ చేయాలంటే ఒక బేసిస్ అనేది సేమ్గా ఉండాలి కదా. ఇప్పుడు మరి మన ప్రొడక్షన్ బాగుందా లేదా, మన కాస్ట్ ఎంత తెలియాలంటే అందరూ సర్వీస్ కాస్టింగ్ ఫాలో అవుతున్నప్పుడు నేను మార్జినల్ కాస్టింగ్ ఫాలో అవుతున్నాను అనుకోండి, సర్వీస్ కాస్టింగ్లో ఫిక్స్డ్ కాస్ట్ కూడా కన్సిడర్ చేస్తాం. మరి మార్జినల్ కాస్ట్లో కన్సిడర్ చేస్తామా, కన్సిడర్ చెయ్యము. మరి ఇప్పుడు దేనిలో కాస్ట్ ఎక్కువ కనపడుతుంది? వీటిల్లో కాస్ట్ ఎక్కువ కనపడుతుంది, నా దానిలో కాస్ట్ తక్కువ కనపడుతుంది. అంటే నేనేదో పోటుగా అన్నా కాదు, నేను తీసుకున్న మెథడ్ అలాంటిది. వీళ్ళేమో అన్నిటినీ వాళ్ళ కాస్ట్లు ఇంకర్ చేశారు, ఏం ఇంకర్ చేస్తున్నాను? ఓన్లీ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు మరి ఎవడన్నా బయట నుంచి చూస్తే ఈ అన్ని కంపెనీస్లో ఎవడు బాగా వర్క్ చేస్తున్నట్టు కనపడుతుంది? నేను చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ వాస్తవానికి అది కరెక్టా, ఇన్కరెక్ట్?
అంటే ఒక సూటబుల్ బేసిస్ కావాలి అంటే సపరేట్ అకౌంటింగ్ చేయనా నేను, లేకపోతే అందరూ ఫాలో అవుతున్న సర్వీస్ కాస్టింగ్ ఫాలో అవునా? అందరూ ఫాలో అవుతున్న సర్వీస్ కాస్టింగ్. ఏం ఫాలో అవ్వాలరా? అందరూ ఫాలో అవుతున్న సర్వీస్ కాస్టింగ్. సో ఇప్పుడు ఇదేంటది నాన్న? యూనిఫామ్ కాస్టింగ్. ఇదేంటదిరా? యూనిఫామ్ కాస్టింగ్. అందరం సేమ్ ఫాలో అవుతున్నాగా. మరి ఇప్పుడు నన్ను కంపేర్ చేయొచ్చా? అరే అందరికీ 1 అవర్కి, వీళ్ళకి 1 అవర్కి 2000 రూపీస్ పడుతుందిరా, వీళ్ళకి 1800, వీళ్ళకి 1900, వీళ్ళకి 2100, వీళ్ళకి 1600. నాకు మనం వచ్చింది ఇప్పుడే కాబట్టి కాస్ట్ ఎంత పడుతుంది అంటే 2500 పడుతుంది. చెప్పండి రా, ఇప్పుడు నేను పోటుగా కాదా? కాదు. నా కాస్ట్ ఎంత పడుతుంది 1 అవర్కి? 2500. వేరేస్ వాట్ అబౌట్ టీసీఎస్ నాన్న? 1600. ఏది బెస్ట్రా? టీసీఎస్ బెస్టా లేకపోతే నాది బెస్టా? టీసీఎస్ఏ బెస్ట్. మరి ఆ టీసీఎస్ని కంపేర్ చేయడానికి ఎలా కుదిరింది? బై ఫాలోయింగ్ ద సేమ్ మెథడ్. బై ఫాలోయింగ్ ద సేమ్ మెథడ్. ఇప్పుడు మిమ్మల్నే చూడండి, మీ 10th క్లాస్ మీరు రాసే టైంకి 10/10 ఎన్ని ఉన్నాయి? మేము చదివేటప్పుడు 10/10 అంటే రఫ్లీ స్టేట్లో ఎంతమందికి వచ్చేవంటే ఒక 1200 మెంబర్స్కి వచ్చేవి. వేరేస్ మొన్న ఈ మధ్య భాష్యంలోనే అక్కడ రిజల్ట్ చూశాను నేను, ఒక బ్లాక్లోనే 1500 అంట. భాష్యం గోరెంట్ల క్యాంపస్ ఒకటి ఉంటుంది, టైటానిక్ ఏదో క్యాంపస్ పేరే. ఆ క్యాంపస్లోనే 1500 10/10s అంట. మేము చదివేటప్పుడు ఎంతమందికి ఉండేవి? అది రఫ్లీ 1100 మెంబర్స్కి ఉండేది. 1100 to 1200. మరి ఇప్పుడు వచ్చిన 10/10 అప్పుడు వచ్చిన 10/10 కంపేర్ చేస్తే కరెక్ట్గా ఉండిద్దా? ఒక సూటబుల్ బేసిస్ ఉంది ఎక్కడా కూడా? లేదు కదా. సో ఫస్ట్ మనం కంపేర్ చేయాలంటే మనకి ఏం కావాలన్నా? సూటబుల్ బేసిస్. సో కంపేర్ చేయడానికి ఏది హెల్ప్ అవుతుందన్నా? యూనిఫామ్ కాస్టింగ్ హెల్ప్స్ టు కంపేర్ టూ సిమిలర్ ప్రొడక్ట్స్. హెల్ప్స్ టు కంపేర్ టూ సిమిలర్ ప్రొడక్ట్స్ ఆర్ జాబ్స్. ఓకేనా? సో ఇలా చేస్తే దాన్ని ఏమనాలన్నా? యూనిఫామ్ కాస్టింగ్. అంతేగాని యూనిఫామ్ అనందని చెప్పి ఇంకేదో కొత్తది అనుకోండి. ఆల్రెడీ ఉన్న కాస్టింగ్ మెథడ్సే అవి. మీరు ముగ్గురు ఒకటే ఫాలో అయ్యారు అనుకోండి, మిమ్మల్ని నేను కంపేర్ చేయొచ్చు. ఓకేనా? రైట్, నోట్ చేయండి నాన్న, ఇది యూనిఫామ్ కాస్టింగ్ అని హెడ్డింగ్ పెట్టి. అరే ఎస్సీ అంటే ఏంటి నాన్న? సర్వీస్ కాస్టింగ్. ఏంటది నాన్న? సర్వీస్ కాస్టింగ్. రైట్, నెక్స్ట్ నాన్న డైరెక్ట్ కాస్టింగ్. No, it is a method of costing in which the product is charged with only it is a method of costing in which the product is charged with only those costs which vary with volume. నాన్న ఏవైతే వాల్యూమ్తో చేంజ్ అవుతాయో వాటిని మాత్రమే కాస్టింగ్లో కన్సిడర్ చేస్తూ ఉంటా. అరే వాల్యూమ్తో వేరే ఏంటివి? ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? వేరియబుల్ కాస్ట్. ఓకేనా? అంటే ఇలా అసలు ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ కూడా చేయరు. ఓకే, వేరియబుల్ కాస్ట్ ఆర్ డైరెక్ట్ కాస్ట్ సచ్ as direct material, direct labor and variable manufacturing expenses are examples are the cost to be charged to the product. All indirect costs are charged to profit and loss account of the period in which they arise. నన్ను ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ రా. అరే మనం మార్జినల్ కాస్టింగ్లో ఏం చేసామంటే ఫిక్స్డ్ కాస్ట్లు ఉన్నాయి కానీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చెయ్యలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక గూడ్ యొక్క ప్రైస్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంట నాన్న? ఓన్లీ వేరియబుల్ కాస్ట్ని మాత్రమే ఇంక్లూడ్ చేస్తారంట. అంటే షర్ట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్.
నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వీటిని మాత్రమే యాడ్ చేస్తారంట కానీ మిగతా దేన్ని యాడ్ చెయ్యరంట. మరి మిగతా ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటాయి కదా, ఫిక్స్డ్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అవన్నీ ఎక్కడికి తీసుకెళ్తారంట నాన్న? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా. ఇండైరెక్ట్ కాస్ట్ ఆర్ డిస్రిగార్డెడ్ ఇన్ ఇన్వెంటరీ వాల్యుయేషన్, అంటే గూడ్స్ని ప్రొడ్యూస్ చేశాం కదా, అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ని కన్సిడర్ చెయ్యరంట. ఏం చేయరంట నాన్న? ఫిక్స్డ్ కాస్ట్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. నెక్స్ట్, దిస్ టెక్నిక్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ మేనేజ్మెంట్ పర్పస్ ఫర్ డెసిషన్ మేకింగ్ రాదర్ దెన్ ఫర్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అయ్యా ఇలాంటి వేరియబుల్ కాస్ట్ మొత్తాన్ని యాడ్ చేసి ప్రైస్ పెట్టి మార్కెట్లో తీసుకెళ్ళాలంటే ఎదవలం అవుతాం. ఎందుకంటే ఒక గూడ్లో ఏముంటాయి? ఫిక్స్డ్ కాస్ట్ ఉండాలి, వేరియబుల్ కాస్ట్ ఉండాలి. మరి ఎందుకంటే ఈ మెథడ్ ఇంటర్నల్గా మనకి తెలియటానికి వేరియబుల్ కాస్ట్ ప్రపోర్షన్ ఎంత ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ప్రపోర్షన్ ఎంత ఉంది. వేరియబుల్ కాస్ట్ మనం తగ్గించామనుకోండి, కాస్ట్ తగ్గుతుందా లేదా? మరి ఫిక్స్డ్ కాస్ట్ని తగ్గించగలమా? ఫిక్స్డ్ కాస్ట్ని తగ్గించలేం. మరి వాట్ అబౌట్ వేరియబుల్ కాస్ట్ అయినా తగ్గించవచ్చు. అంటే మనం ఫస్ట్ ఈ డైరెక్ట్ కాస్టింగ్ వాడి వేరియబుల్ కాస్ట్ ఎంతో తెలుసుకోవచ్చు కదా ఒక ప్రోడక్ట్లో. వేరియబుల్ మెటీరియల్స్, వేరియబుల్ లేబర్స్, వేరియబుల్ ఎక్స్పెన్సెస్. ఓకేనా, రైట్. నెక్స్ట్, అబ్జార్ప్షన్ కాస్టింగ్. మరి అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ఏం లేదు నాన్న, ఈ కాస్టింగ్లో ఒక గూడ్ని నేను ప్రొడ్యూస్ చేశాను. ఓకేనా, ఏంటండి ఇవాళ 30th, ఇవాళ డేట్ 31st. ఇదేంటి రా ఫొటోసా? సార్ వచ్చాను చందు సార్ ఎక్కడికి? రైట్, ఎక్కడాగాను? అబ్జార్ప్షన్ కాస్టింగ్ దగ్గర. మన ఒక గూడ్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దానికంటూ చాలా కాస్ట్ లింకర్ అవుతాం. ఏమవుతాం? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇంకర్ అవుతాం. అవునా? అంటే మెటీరియల్స్ అంటే నా షర్ట్, దీనిలో క్లాత్. ఓకేనా. ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ కూడా ఇంకర్ అవుతాం. ఏమవుతామన్నా? ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటే ఏం చెప్పాను? వేజెస్ కాదురా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్న ఏం చేస్తున్నా అంటే ప్రొడక్షన్ చేస్తున్నా. ప్రొడక్షన్ చేసేది ఇక్కడ మిషనరీస్ ఉంటాయా? మిషనరీ క్లీన్ చేయడానికి హార్పిక్ కానీ లేదంటే ఇంకేముంటాయి, హార్పిక్ లాంటివి, లైజాల్ లాంటివి ఉన్నాయి కదా, అవి మెటీరియల్సేగా. ఇప్పుడు మరి ఆ లైజాల్ స్మెల్ మన షర్ట్లో ఏమన్నా తెలుస్తుందా? సో మరి ఏమవుతాయి నాన్న? అవి ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ అంటే ఎవడైతే ఉండి ప్రొడ్యూస్ చేస్తున్నాడో వాడు ఏమవుతున్నానా? డైరెక్ట్ లేబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనది కాసేపు బేకరీ అనుకుందాం. ఓకేనా. దానిలో వర్క్ అది ఇంత చేయాలి కదా. ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, ఒక లేబర్ వచ్చాడు, రా మెటీరియల్ తీసుకున్నాడు, ప్రొడక్షన్ చేశాడు, ఫైనల్గా కేక్స్ అన్ని తయారు చేసి మనకి ఇచ్చేసాడు. వాడికి ఇచ్చే పేమెంట్ని ఏమంటాం? డైరెక్ట్ లేబర్. ఏమంటాం నాన్న? డైరెక్ట్ లేబర్. మరి ప్రొడ్యూస్ చేసినోడే సేల్ చేస్తాడా? సేల్ చేయడానికి ఎవరన్నా ఆడపిల్లలను అబ్బాయిలో ఎవరో ఒకరిని ఎంగేజ్ వాళ్ళని పెట్టుకుంటాం కదా, వాళ్ళకి పే చేసే దాన్ని ఏమన్నా? ఇండైరెక్ట్ లేబర్. వాళ్ళని ఏమంటాం? ఇండైరెక్ట్ లేబర్. ఇంకా ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే నాన్న, ప్రస్తుతానికి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ వద్దులే కానీ కాస్ట్ ఆఫ్ డ్రాయింగ్ అంటాం. కాస్ట్ ఆఫ్ డ్రాయింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఈ బేకరీ నాన్న, ఈ బేకరీలో ఫస్ట్ కేక్స్ ఎక్కడ పెట్టాలి, లేదంటే పఫ్లు ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి, వాస్తు, ఇదంతా ఒక నాన్ సెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వాస్తు అని మనం తెలుగులో చెప్పుకోవాలంటే వాస్తు అని చెప్పి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పించుకుంటాం. పూజారి గారు, పంతులు గారు, మరి ఆయనకి డబ్బులు ఇవ్వాలిగా. సో దాన్ని ఏమనాలి నాన్న? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నార్మల్గా ట్రెడిషనల్గా కాకుండా నార్మల్గా చెప్పాలంటే ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ పెట్టించుకుంటాం. ఏం పెట్టించుకుంటాం? ప్లాన్. దాన్ని ఏమంటాం నాన్న? కాస్ట్ ఆఫ్ డ్రాయింగ్. ఓకేనా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయిగా. అదే బేకరీరా, ఆ బేకరీలో ఆర్డర్స్ వచ్చినాయి, ఫోన్ చేయాలి, ఫోన్ రిసీవ్ చేసుకోవాలి, అవి చెప్పాలి, ఇవి చెప్పాలి, చాలా ప్రాసెస్ ఉంటాయి. అవునా. సేల్స్ పర్సన్స్ వీళ్ళందరూ చాలామంది ఉంటారు. ఇప్పుడు టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అవునా. టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. ఇంటర్నెట్ కావాలి, ఫోన్పే స్కానర్ కావాలి, ఇంటర్నెట్ కావాలి ఫోన్పే పని చేయాలంటే. అవునా. మరి ఇప్పుడు వాటన్నిటికి ఇంటర్నెట్కి ఏం చేయాలి? మనీ పే చేయాలి. మరి వీటికి కూడా కాస్ట్ ఇంకర్ అవుతున్నానుగా.
నానా ఇలా అన్నిటినీ కలిపేస్తే ఒక ప్రొడక్షన్ ఛార్జ్లో డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కలిపేసి కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏమనాలరా? అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఏమనాలనా? అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అలా చేస్తే దాన్ని ఏమనాలనా? అబ్జార్ప్షన్ కాస్టింగ్. డైరెక్ట్ వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్ అందాం, లేబర్ అనుకుండా. నన్ను అర్థమైంది అప్పుడు అబ్జార్ప్షన్ కాస్టింగ్ అంటే ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళాలి నాన్న? కాస్ట్లోకి వెళ్ళిపోవాలి. మరి డైరెక్ట్ కాస్టింగ్లో ఏం కన్సిడర్ చేశాను నాన్న? ఓన్లీ వేరియబుల్ కాస్ట్. యూనిఫామ్ కాస్టింగ్ అంటే ఏంటి? పక్కనోడు ఏది చేస్తే మన ఇండస్ట్రీలో మనం కూడా అదే కాస్టింగ్ ఫాలో అవుదాం. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి నాన్న? అడిషనల్ కాస్ట్. ఏంటది నాన్న? అడిషనల్ కాస్ట్. గుడ్ రా. Under this absorption costing system, all fixed and variable cost are related to the cost unit and total overheads are absorbed according to activity level. In absorption costing, fixed manufacturing overheads are allocated to products and these are included in stock valuation. Nana fixed overheads ante ivira: indirect materials, ఇండైరెక్ట్ వేజెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మరి వాటిని కూడా నేను కాస్ట్లో ఇంకర్ చేశానా, ఇంకర్ చేయలేదా? వేరియబుల్ అంటే ఏంటి నాన్న? వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటే విచ్ చేంజెస్. ఓకేనా? సో వేరియబుల్ ఓవర్ హెడ్స్ వాటిని కూడా ఇంకర్ చేస్తున్నానా, చేయట్లేదా? చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇవన్నీ కలిపితే దాన్ని ఏమనాలన్నా? అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఏమనాలరా? అబ్జార్ప్షన్ కాస్టింగ్. సార్ ఏం సార్ ఇంత సింపుల్గా చెప్పేశారు నాన్న? నేను మళ్ళీ కాస్ట్ షీట్లో ఇదంతా చెప్తాను. అసలు డైరెక్ట్ మెటీరియల్ ఏదో చిన్న ఎగ్జాంపుల్ చెప్పేశాను ఇక్కడ. రా మెటీరియల్ షర్ట్లో క్లాత్, ఇండైరెక్ట్ మెటీరియల్ లైజాల్, హార్పిక్, డైరెక్ట్ వేజెస్ బేకరీలో వర్కర్, ఇండైరెక్ట్ వేజెస్ సేల్స్ పర్సన్కి ఇచ్చే శాలరీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వాస్తు చూసిన పూజారి గారికి ఇచ్చే డబ్బులు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు లేదా టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. వీటన్నిటి గురించి మనం డీప్గా కాస్ట్ షీట్లో చెప్పుకుందాం. ఇక్కడ చెప్పుకుంటే పెద్ద ఉపయోగం లేదు. ఓకేనా? బట్ ఇది ఇలా అన్నిటినీ కలిపేస్తే కాస్ట్ దాన్ని ఏమనాలన్నా? ఏమనాలి? అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఏమనాలరా? అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఓకే రైట్. నెక్స్ట్ హిస్టారికల్ కాస్టింగ్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాస్టింగ్ సిస్టమ్ ద కాస్ట్ ఆర్ అసర్టైన్ ఓన్లీ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ ఇంకర్డ్. అరే హిస్టారికల్ అంటే నాన్న యాక్చువల్గా నాన్న అరే ఒకసారి చూడండి రా. In this type of costing system, the costs are ascertained only after they have been incurred. The main object of it is to ascertain costs that have been incurred in past. The historical costs are used only for post-mortem examination of actual cost incurred and it would be too late to control. అరే ఇప్పుడు స్టాండర్డ్ ఉంది నాన్న. స్టాండర్డ్ ప్రొడక్షన్ చేశాక పెడుతున్నానా? స్టాండర్డ్ చేయకముందే పెడుతున్నానా? చెయ్యకముందే. బడ్జెట్ కూడా చెయ్యకముందు. మరి హిస్టారికల్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాటిల్ని ప్రొడ్యూస్ చేశారు. ఏం ప్రొడ్యూస్ చేశారు? బాటిల్. దాంట్లో ఎక్స్పెన్సెస్ అన్ని ఎటు పక్క రాయాలి? డెబిట్ సైడ్. ఎప్పుడు రాయాలి? జరిగాక జరగకముందా? జరిగిపోయిన తర్వాత. ఎక్కడ రాస్తున్నాం నాన్న? జరిగిపోయినాక. అరే మరి జరిగిపోయిన తర్వాత చేతులు గాలకు ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు అనమాట. కానీ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది నాన్న? పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ రా మెటీరియల్కి ఎక్సెస్ పేమెంట్ 2 రూపీస్ ఇచ్చాం. అదేం చేయొచ్చు? నెక్స్ట్ టైం తగ్గించవచ్చు. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ క్వశ్చన్కి తప్ప ఆన్సర్ పెట్టామని చూసుకుంటారు చూసారా? ఎందుకు నాన్న? అది ఫ్యూచర్లో కరెక్ట్ చేసుకోవటానికి. ఎందుకు నాన్న? ఫ్యూచర్లో కరెక్ట్ చేయటానికి. అదే ఎగ్జామ్కి ముందు ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే అది స్టాండర్డ్ బడ్జెట్. అదేంటది నాన్న? స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ బడ్జెటరీ కాస్టింగ్. మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏది తప్పు ఏది కరెక్ట్ అని చూసుకునేది ఏంటది నాన్న? హిస్టారికల్ కాస్టింగ్. ఒక ప్రోడక్ట్ ఈ బాటిల్లో మిస్టేక్స్ ఏంటి? ఒకవేళ నాన్న ఒక్కొక్కసారి చూడండి, ఈ బాటిల్ ఇక్కడ షేప్ ఉంది కదా, దీనివల్ల కూడా కాస్ట్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దే హ్యాస్ టు పుట్ సమ్ ఎడిషనల్ హీట్ పెట్టాలి అండ్ దే హ్యావ్ టు హ్యావ్ అన్ యూనిక్ మిషనరీ కూడా కొంచెం వెరైటీగా ఉండాలి. అవునా కాదా? సో మరి ఈ షేప్స్ వల్ల కూడా ఏమవుతుంది నాన్న? కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏమవుతుంటుందన్న? ఇంక్రీజెస్. మరి ఇప్పుడు ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయి నాన్న? హిస్టారికల్ కాస్టింగ్. జరిగిపోయింది ఓకే, బట్ దీనిలో మిస్టేక్స్ ఏంటి, దీనిలో ఏం జరిగింది అని చెప్పేది ఎవరు నాన్న? హిస్టారికల్ కాస్టింగ్. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది? ఫ్యూచర్లో ఇలాంటి మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా. ఇట్ హెల్ప్స్ ఇన్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. అసలు ఏం జరిగింది, ఏం చేయకుండా ఉంటే మంచిది. అండ్ ఇట్ వుడ్ బి టూ లేట్ టు కంట్రోల్. మరి కంట్రోల్ చేయగలనా? కాస్ట్ రిడక్షన్ చేయగలనా? ప్రొడక్షన్ చేయకముందు ఏమన్నా చేయగలనా? చేయలేను. ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఏమన్నా? హిస్టారికల్ కాస్టింగ్. గూడ్స్ ప్రొడక్షన్లో ఇంకైనా ప్రతి కాస్ట్ని ఇంక్లూడ్ చేస్తే ఏమంటాం? అబ్జార్ప్షన్ కాస్టింగ్. ఓన్లీ వేరియబుల్ కాస్ట్ అయితే డైరెక్ట్ కాస్టింగ్.
అందరూ ఫాలో అవుతున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, సిటిఎస్ అందరూ ఫాలో అవుతున్నది. మనం ఫాలో అయితే యూనిఫామ్ కాస్టింగ్. ఓకేనా? ఎడిషనల్ కాస్ట్ కోసం తెలుసుకోవడానికి స్టడీ చేస్తే మార్జినల్ కాస్టింగ్. అన్నీ అర్థమైనట్టేనా రాయి? ఎస్సా నోనా? నాన్న వాట్ అబౌట్ యూ మా ఆన్లైన్స్? నాన్న నీకు మా రోషిని? మరి ఉందా రోషిని, లేకపోతే ఎగ్జిట్ అయిపోయిందా? ఉందా? మేబీ తన నెట్ సిగ్నల్ ఏమైనా ప్రాబ్లమ్ ఏమో కానివ్వండి. మా రోషిని డౌట్స్ ఏమైనా ఉంటే తను మాట్లాడింది అప్పుడు మీకు అనిపించిందా? సమ్ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, రిలవెంట్ కాస్ట్. ఓకే, అసలు సమ్ కాస్ట్ అంటే చూడండి అన్న, ద కాస్ట్ దట్ హ్యాస్ బీన్ ఇర్రివర్సిబుల్లీ ఇంకర్డ్ ఆర్ కమిటెడ్ అట్ కెనాట్ therefore be considered relevant to decision. Sunk cost may also be termed as nana irrecoverable cost. Sorry, first sunk cost. Okay, nana sunk cost అనేది నానా, ఫర్ ఎగ్జాంపుల్ అరే మీరు రైల్వేస్ తెలుసు కదా, రైల్వేస్. సో టికెట్ ఎంత ఉంది గుంటూరు నుంచి హైదరాబాద్కి? అరే అంత లేదురా. ఓకే, ఏసీ అయితే అంత, ఏసీ 3 టైర్ అయితే అంత ఉందేమోలే, కానీ ఎంత ఒక 200 రూపీస్ అంత ఉంది స్లీపర్ క్లాస్ అయితే. ఓకే రైట్. నానా ఒక్కసారి ఆలోచించండి, అరే ఈ ట్రైన్ ఇలా వెళ్ళేటప్పుడు మనం మనీ పే చేస్తున్నాం. ఎందుకు పే చేస్తున్నాం? ట్రైన్లో ఉన్న డిప్రిషియేషన్కి, ఫ్యూయల్కి, ట్రైన్ వాళ్ళు ఇచ్చిన సర్వీసెస్కి, అంతేగాని కింద ఉన్న ట్రాక్గా. సో ఇప్పుడు మరి రైల్వేస్ వాళ్ళు ప్రైస్ డిటర్మైన్ చేసేటప్పుడు ఈ రైల్వే ట్రాక్ని కన్సిడర్ చేస్తారా, కన్సిడర్ చేయరా? కన్సిడర్ చెయ్యరు. సో కాబట్టి ఇది ఏమవుతుందిరా? సంక్ కాస్ట్. ఏమవుతుందిరా? సంక్ కాస్ట్. అరే ఇప్పుడు నాకు అంత కాస్ట్ వద్దంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ కూడా తిరగట్లేదు ఆ ఏరియాలో. ఇప్పుడు ఏమన్నారంటే, అదే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి ఏదో ఉంది, నల్లపాడు ఏదో ఉంది, అక్కడ దాకా రైల్వే ట్రాక్ ఉంది, బట్ ఆ ట్రాక్ మీద ఏ ట్రైన్స్ తిరగట్లేదు. తీసేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ట్రాక్ని ఉంచితే ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. వన్స్ ఆ కాస్ట్ అనేది ఇప్పుడు ఇంకర్ అయ్యామా, ఆల్రెడీ పాస్ట్లో ఇంకర్ అయిపోయామా? పాస్ట్లో ఇంకర్ అయ్యాం. మరి ఆ కాస్ట్ని రికవర్ చేయగలమా, రికవర్ చేయలేమా? సో అందుకే ఈ సన్ కాస్ట్ని ఏమంటున్నాం నాన్న? ఇర్రికవరబుల్ కాస్ట్. ఏం కాస్ట్ రా? ఇర్రికవరబుల్ కాస్ట్. నన్ను అర్థమైందారా? మరి ఇప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు సన్ కాస్ట్ని కన్సిడర్ చేస్తానా, చెయ్యను. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య అందరికీ, సో అందరికి కాదులే కానీ, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ COVID-19. సో మనకి 10th బ్యాచ్ మీరు అదేనా, కోవిడ్ అనా? ఓకే, అదృష్టవంతులు అనమాట. అరే కోవిడ్ వచ్చినప్పుడు దెర్ ఆర్ మెనీ కంపెనీస్, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఏం చేసినాయి నాన్న? చాలా అమౌంట్ని ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసినాయి. ఏం చేసినాయి? రీసెర్చ్. మరి అందరూ వ్యాక్సిన్ కనుక్కున్నారా, కనుక్కోలేకపోయారా? కనుక్కోలేదు. మరి ఇప్పుడు ఆ రీసెర్చ్ వాళ్ళు ఒక 10 crores 20 crores తగిలేశారు అనుకుందాం. వీళ్ళు ఒక 10 crores, వీళ్ళు ఒక 20 crores. రెడ్డీస్ ల్యాబ్ ఇలా కొన్ని లెబొరేటరీస్ ఉన్నాయి కదా, వీళ్ళు ఇలా 10 crores 20 crores రీసెర్చ్ మీద పెట్టారా? సక్సెస్ అయిందా? మరి ఇప్పుడు ఇదంతా వేస్ట్. ఇదంతా ఏంటన్నా? వేస్ట్. మరి ఇంకర్ అయ్యారా, ఇంకర్ అవ్వలేదా? ఇంకర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ వ్యాక్సిన్ కొనుక్కున్నారు. ఎవరి దగ్గర నుంచి? భారత్ వ్యాక్సిన్ ఏవో వీళ్ళు ఏదో కొనుక్కున్నారు కదా, కొన్ని వ్యాక్సిన్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి కోవాక్సిన్, కోవిషీల్డ్ మన వాళ్ళు రెడ్డిస్ లైబొరేటరీ వాళ్ళు తీసుకున్నారు పేటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి. మరి వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటప్పుడు వీళ్ళు పెట్టిన రీసెర్చ్ కాస్ట్ని ఇంక్లూడ్ చేస్తారా, చెయ్యరు. చెయ్యకూడదు కూడా. ఎందుకు? అది నువ్వు కొనుక్కుందే వేడేవాడి దగ్గర, నీ సొంతదా అది. మరి ఇప్పుడు ఈ రీసెర్చ్ కాస్ట్ కన్సిడర్డా, నాట్ కన్సిడర్డా? నాట్ కన్సిడర్డ్. రికవర్డా, నాట్ రికవర్డా? సో కాబట్టి దీన్ని ఏమనాలన్నా? సంక్ కాస్ట్. ఏమనాలి? సంక్ కాస్ట్. దీన్ని ఏమంటాం? ఇర్రికవరబుల్ కాస్ట్. ఏమంటాం నాన్న? ఇర్రికవరబుల్ కాస్ట్. సో సంక్ కాస్ట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి నాన్న? రీసెర్చ్ ఎక్స్పెన్సెస్. ఏంటది నాన్న? రీసెర్చ్ ఎక్స్పెన్సెస్. ఇదేంటదిరా? రైల్వే ట్రాక్ ఎక్స్పెన్స్. రైల్వే ట్రాక్ ఎక్స్పెన్సెస్. ఓకే, అంటే మనం డెసిషన్ తీసుకునేటప్పుడు దేన్ని అయితే కన్సిడర్ చేయమో దాన్ని ఏమంటాం నాన్న? సంక్ కాస్ట్. నేను మీకు యాడ్ చూపించాను, విరాట్ కోహ్లీ యాడ్. సర్చ్ చేస్తుండండి యూట్యూబ్.
తెలుగులో చూద్దాం. More orders. We'll be here till late. You handle the kitchen, I'll make the deliveries. While on periods. Yeah, it's almost like I forgot about periods. Because Stay Free Secure Excel's leak lock technology protects you for up to 12 hours. Stay Free Secure Excel. Your day, your way. కనిపించలేదా? గొంతులో కిచ్ ఫిక్స్ బిళ్ళ తీసుకోండి, కిచ్ పోగొట్టండి. ఓయ్, కనిపించలేదు, తర్వాతది నీకు కనిపించదు. ఫిక్స్ బిళ్ళతో విరాట్ మాట్లాడుతారు, నోటితోను బ్యాట్తోను. చాలా రైట్ నాన్న. విరాట్ కోహ్లీ దేంతో మాట్లాడతాడంట? నోటితోను బ్యాట్తోను. సరే నాకు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కోహ్లీ ఎంత తీసుకుని ఉంటాడు యాడ్కి? రూపాయి 2 రూపాయలు అయితే తీసుకోడుగా గ్యారంటీగా. ఒక 20 crores to 25 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఓకేనా? ఇప్పుడు మరి విక్స్ వాళ్ళు వాళ్ళ కూడ్కి ప్రైస్ పెట్టబోతున్నారు. కోహ్లీకి 20 కోట్లు యాడ్ ఇచ్చారు కదని చెప్పి అవన్నీ విక్స్లో ప్రైస్ కలిపారా? కలపలేదా? కలపలేదు. ఎందుకు? యాడ్ ఇయ్యక ముందు అది ఎంత? 1 రూపీ. యాడ్ ఇచ్చాక కూడా ఎంత? 1 రూపీ. అంటే మరి ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ గివెన్ బై కోహ్లీ సంక్ కాస్టా కాదా? సంక్ కాస్ట్. మరి రికవర్ చేయగలమా? రికవర్ చేయలేమా? సో ఇట్ ఈస్ అన్ ఇర్రికవరబుల్ కాస్ట్ ఆల్సో. నన్ను అర్థమైందారా? రీసెర్చ్ ఎక్స్పెన్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇలా స్పెసిఫిక్ ఎక్స్పెన్స్ కానీ ఏమవుతుంది నాన్న? రైల్వే లాగా స్పెసిఫిక్ ఎక్స్పెన్స్, అదేమవుతుందిరా? సంక్ కాస్ట్. అర్థమైందా? అర్థం కాలేదా? రైట్. నెక్స్ట్ మరి ఒక ఆపర్చునిటీ కాస్ట్కి మనం ఎన్నిసార్లు చెప్పుకున్న అదేనమాట. నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ foregone. Opportunity cost is the maximum possible contribution foregone by not producing alternative product. In other words, it is the value of best alternative course of action that was not chosen. For example, the idle capacity of production facility can be rented for 4,000 per month and the entity decide to continue production. Then production cost must include the same cost of opportunity lost. Sorry. రైట్. మన దగ్గర ఒక మిషనరీ ఉందంట నాన్న, ఓకేనా? మిషనరీ, ఓకే. ఈ మిషనరీని రెంట్కి ఇస్తే నాకు ఎంత వచ్చాయంట? ₹4,000 పర్ మంత్. ఎంత వచ్చాయి పర్ మంత్? మిషనరీకి మీద 4,000. ఇప్పుడు అదే మిషనరీని నేను బిజినెస్లో యూజ్ చేశాను అనుకోండి, బిజినెస్లో యూజ్ చేశా. ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి కన్సిడర్ చేస్తాను నాన్న? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్, అంతేనా? ఈ ఒక 10K, ఈ ఒక 10K, ఈ ఒక 6K. మామూలుగా ఎంత అయినాయి నాన్న ఇవన్నీ? 26K. అరే ఈ 26K ఒకటి చెప్పుకుంటే చాలా. ఈ పోయిన ఆపర్చునిటీ కాస్ట్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేయాలా? పోయిన ఆపర్చునిటీ కూడా. అంటే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తే 26,000 ఎక్స్పెన్సెస్ అయినట్టు కనిపిస్తుంది. అది యాక్చువల్గా 26. ఒకవేళ చేయకపోతే ఒక 4,000 రెవెన్యూ వచ్చేది. 30. 26 + 4 ఎంత నాన్న? 30. ఎంత? 26 + 4 ఎంత? 30. అంటే ఆపర్చునిటీ కాస్ట్లో ఏమి ఇంక్లూడ్ చేయాలి నాన్న? నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ foregone. ఇప్పుడు కాస్ట్ చెప్పండి, 26Kనా? 26 + 4 30నా? 26 + 4 = 30K. దీన్ని ఏమంటాం నాన్న మనం? టోటల్ కాస్ట్. ఈ 4,000 ఏమంటాం నాన్న? ఆపర్చునిటీ కాస్ట్. సో ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ అంటే అర్థమైందిరా? ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి నాన్న? నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ foregone. రైట్. Imputed costs are hypothetical or notional cost, not involving cash outlay, computed only for the purpose of decision making. In this respect, imputed costs are similar to opportunity cost. Interest on funds generated internally, payment for which is not actually made, is an example of imputed cost. Right. Nana, imputed cost అనేది చూడటానికి ఎలా ఉంటుందంట? ఆపర్చునిటీ కాస్ట్ లా ఉంటుందంట. ఎలా ఉంటుందిరా? ఆపర్చునిటీ కాస్ట్, ఇంప్యూటెడ్ కాస్ట్, ఓకేనా? అరే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ మాది CA అయిపోయింది అనుకోండి, ఓకేనా? నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి ఏదో ఫామ్ మీద పెట్టాం, ఓకేనా? తను నా ఓన్ సిస్టర్. లేదు నాది CA అయిపోయింది, మీరేం చేశారంటే మీకు ఆర్టికల్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్, ఓకేనా? మీరేదో వచ్చారు గురుదక్షిణగా ఏదో కాసేపు ఉండి వర్క్ చేసి వెళ్ళారు. అరే నాకు ఈ వర్క్ ఉంది అర్జెంట్ అంటే వర్క్ చేసి వెళ్ళారు. మనీ ఇస్తుంటే తీసుకోబోలేదు. యూ హ్యావెంట్ టేకెన్ ద మనీ. మరి ఇప్పుడు కాస్ట్ నేను ఇంకర్ అయ్యేటప్పుడు ఓన్లీ నా సర్వీసెస్ ఇంకర్ అయితే కరెక్ట్ కాస్ట్ తెలుస్తుందా? మీకు ఇవ్వాల్సిన పేమెంట్ కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవాలా? మీకు ఇవ్వాల్సిన కాస్ట్ని కూడా ఇవ్వాలి. మరి ఇస్తుంటే మీరు తీసుకుంటున్నారా? లేదు. మరి దాన్ని ఏమనాలన్నా? ఇంప్యూటెడ్ కాస్ట్. ఏమనాలరా? ఇంప్యూటెడ్ కాస్ట్. లేదు మా సిస్టర్కి అన్నీ తెలుసురా, మా సిస్టర్ ఖాళీగా ఉందని చెప్పి తనతో వర్క్ చేయించాను. ఏం చేయించాను? తనతో వర్క్ చేయించాను. తనకి శాలరీ ఇస్తానా?
మేబీ ఏమన్నా గిఫ్ట్స్ ఏమన్నా అడిగితే ఎప్పుడన్నా కొనిస్తామేమో కానీ శాలరీ అయితే ఇవ్వము. మరి ఇప్పుడు దాన్ని ఏమన్నా నేను ఇంప్యూటెడ్ కాస్ట్. మరి నేను టోటల్ కాస్ట్, నేను ఇంకా నా సర్వీస్ టోటల్ కాస్ట్ నేను ఎలా చెప్పాలి? నాకు గంటకి 1000 రూపీస్ రా, మీకేమో 200 రూపీస్. నేను 1000 రూపీస్ తీసుకోవాలా క్లయింట్ దగ్గర నుంచి, 1200 తీసుకోవాలా? 1200 అంటే నేను తీసుకోవడానికి మాత్రం ఎంత తీసుకోవాలి నాన్న? 1200. కానీ నేను పే చేస్తున్న నాకు యాక్చువల్గా కాస్ట్ ఎంత నాన్న? ఇంక్రైన్ కాస్ట్ 1000, తీసుకోవడానికి మాత్రం 1200. ఓకేనా, రైట్. అదే నాన్న ఇంప్యూటెడ్ కాస్ట్ అంటే. ఓకేనా, చూడండి, ఇంప్యూటెడ్ కాస్ట్ ఆర్ హైపోథెటికల్. హైపోథెటికల్ అంటే మీకు ఇవ్వాల్సింది ఎంత? 200. ఇచ్చానా ఇవ్వలేదా? ఇవ్వలేదు. రే 200 ఎక్కడ ఇచ్చాను రా? ఇవ్వలేదు. ఓకేనా. ఆర్ నోషనల్ కాస్ట్ నాట్ ఇన్వాల్వింగ్ క్యాష్ అవుట్లే. క్యాష్ అవుట్ నా జేబులోంచి మీకు 200 ఇచ్చానా? ఓకే. కంప్యూటెడ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఇప్పుడు క్లయింట్ వచ్చి కాస్ట్ ఎంత అయిందో చెప్పమన్నాడు, నేనేం చెప్తాను? నా కాస్ట్ 1000 చెప్తానా, లేకపోతే మీది నాది ఇద్దరిది కలిపి 1200 చెప్తానా? ఇద్దరిది కలిపి 1200 చెప్తాను. ఓకేనా. ఇన్ దిస్ రెస్పెక్ట్ ఇంప్యూటెడ్ కాస్ట్ ఆర్ సిమిలర్ టు ఆపర్చునిటీ కాస్ట్. ఇంట్రెస్ట్ ఆన్ ఫండ్స్ జనరేటెడ్ ఇంటర్నల్లీ. అరే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కొన్ని మెయింటైన్ చేస్తారు. ఏంటి అవి? రీటైన్డ్ ఎర్నింగ్స్ వచ్చినాయా? లేదా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని కొన్ని ఉన్నాయా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అరే మనం ఈ రిజర్వ్ అంటే ఏంటి నాన్న? ఫ్యూచర్లో బిజినెస్కి ఏం జరగదో తెలియదు, కాబట్టి కొంచెం అమౌంట్ నేను చేద్దాం, తీసుకెళ్ళి రిజర్వ్గా చేద్దాం. మరి దాన్ని రిజర్వ్గా పెట్టుకునే బదులు తీసుకెళ్ళి వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను, లేదా బ్యాంక్స్లో పెట్టాను. ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? వస్తుంది. పెడితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1 lakh రూపీస్ ఉంటే నాకు ఎంత వచ్చేది నాన్న? ఒక 2000 ఇంట్రెస్ట్ వచ్చేది ఏమో. మరి ఇప్పుడు దీన్ని నేను రిజర్వ్గా పెట్టుకోవటం వల్ల ఈ 2000 వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? బ్యాంక్లో పెట్టానా పెట్టలేదా? పెట్టలేదు. సో వచ్చిందా రాలేదా? సో మరి దీన్ని ఏమనాలి నాన్న? ఇంప్యూటెడ్ కాస్ట్. ఏమనాలి? ఇంప్యూటెడ్ కాస్ట్. ఇప్పుడు నేను ఎంత చెప్పాలి? నార్మల్ కాస్ట్ చెప్పాలా, లేకపోతే ఇంప్యూటెడ్ కాస్ట్ని కూడా కలుపుకోవాలా? ఇంప్యూటెడ్ కాస్ట్ని కూడా కలుపుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ నాన్న, రిలవెంట్ కాస్ట్. అరే డెసిషన్ చేయడానికి ఏవైతే రిలవెంటో వాటిని ఏమంటాం నాన్న? రిలవెంట్ కాస్ట్. అరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ బాటిల్ ఉంది నాన్న, దీనిలో రిలవెంట్ కాస్ట్ ఏమవుతుంది? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్, ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ ఏమవుతాయి నాన్న? రిలవెంట్ కాస్ట్. ఏమవుతాయి? రిలవెంట్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఆర్ సిచ్యువేషన్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఓన్లీ దోస్ కాస్ట్ ఆర్ రిలవెంట్ విచ్ ఆర్ ప్రెటిటెంట్ టు ద డెసిషన్ అట్ హ్యాండ్. నాన్న అంటే మనం ఈ గూడ్ని తీసుకుంటే విచ్ ఈస్ ప్రెటిటెంట్ అంటే విచ్ ఈస్ కన్సిడర్డ్ ఫర్ పుట్టింగ్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ as నాన్న రిలవెంట్ కాస్ట్. నెక్స్ట్ వన్, అవాయిడబుల్ కాస్ట్ అండ్ నాన్ అవాయిడబుల్, కంట్రోలబుల్ అండ్ నాన్ కంట్రోలబుల్. సరే మీరు ఒకసారి అవాయిడబుల్ కాస్ట్ చూడండి నాన్న. అవాయిడబుల్ కాస్ట్ అంటే నాన్న ఆర్ దోస్ విచ్ అండర్ గివెన్ కండిషన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఇంకర్డ్. అరే నాకేం చెప్పారంటే నాన్న, ఏం చెప్పారంటే గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, రైట్. సరే నేను ఈసారి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నానంటే నాన్న టాయ్స్ ఏవో ప్రొడ్యూస్ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? టాయ్స్. నన్ను ఏమడిగారంటే కంపెనీ వాళ్ళు, అదే F3లో ఏదో టాయ్ కంపెనీ ఏదో ఉంది కదా, ఆ కంపెనీ వాళ్ళు ఏమడిగారంటే టాయ్ చేసి ఇవ్వమన్నారు. నేనేం చేస్తానంటే టాయ్ చేసి దానికి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తున్నా. ఏమి ఇస్తున్నాను నాన్న? అడ్వర్టైజ్మెంట్స్. దానికి ఫస్ట్ లెవెల్ ప్యాకింగ్ కాదు, సెకండ్ లెవెల్ ప్యాకింగ్. అరే ఇప్పుడు ప్యాకింగ్ అనేవి 2 types ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రైమరీ ప్యాకింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ ఉంది నాన్న, దాని లోపల ఒక ప్యాకింగ్, మనకు ఒక ప్యాకింగ్తో వస్తుంది చూసారు, దాన్ని ఏమంటాం అంటే ఫస్ట్ లెవెల్ ప్యాకింగ్. మరి ఇప్పుడు అది కన్స్యూమర్స్ దగ్గరికి వచ్చేదానికి ఒక కప్బోర్డ్స్లో పెట్టిస్తారు చూసారా, కట్ బోర్డ్స్ అంటే ఎలా ఉంటుందంటే మీ వాళ్ళు ఏదో రికార్డ్స్ అన్నీ పెట్టుకుంటారు చూడండి రా, బాక్స్. ఓకే, అలాంటి బాక్స్ అవసరం లేదా? అవసరం లేదు. ఆ గూడ్ యొక్క ఎసెన్స్ని కాపాడటానికి అది అవసరం లేదురా. ఓకేనా. అరే ఇప్పుడు అన్నీ కలిపి, అరే సరేరా, షాప్కి వెళ్ళాను మిల్క్ కొనుక్కుందాం అని, వాడు ఒక కవర్లో ఒక మిల్క్ ప్యాకెట్ ఇచ్చాడు. నేనేం అడుగుతాను? కవర్ అడుగుతాను. మరి ఇప్పుడు ఆ మిల్క్ కోసం ఆ కవర్ అవసరం లేదా? ప్లాస్టిక్ కవర్ అవసరం లేదు. ప్లాస్టిక్ కవర్ ఎందుకురా? క్యారీ బ్యాగ్ అవసరం లేదా? అవసరం లేదు. మరి ఇప్పుడు నేను దాన్ని అవాయిడ్ చేయలేనా? అవాయిడ్ చేయొచ్చు. దోస్ ఆర్ అవాయిడబుల్ కాస్ట్. ఓకేనా. దాన్ని ఏమంటామంటే నాన్న సెకండరీ ప్యాకింగ్ అంటాం. ఏమంటాం? సెకండరీ ప్యాకింగ్. ప్రైమరీ ప్యాకింగ్ అంటే ఏంటది? పాల ప్యాకెట్లో అది ఉంది కదా ఫస్ట్ ప్యాకెట్. ఓకేనా, అదేంటది నాన్న? ప్రైమరీ ప్యాకింగ్. సో ఇప్పుడు నేను దేన్ని అవాయిడ్ చేయొచ్చు నాన్న? అడ్వర్టైజ్మెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సెకండరీ ప్యాకింగ్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. సో అవాయిడబుల్ కాస్ట్ అంటే అవాయిడబుల్ కాస్ట్ ఆర్ దోస్ విచ్ అండర్ గివెన్ కండిషన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. వాడు ఏం అడిగారు F3 వాళ్ళు? నన్ను టాయ్స్ చేసి ఇవ్వమన్నాడు. నేనేం చేస్తున్నాను? అడ్వర్టైజ్మెంట్. అవాయిడబుల్లా నాట్ అవాయిడబుల్లా? అవాయిడబుల్. ఓకేనా.
ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఇంకర్డ్. అంటే ఇప్పుడు నా టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, కానీ నేనే ఇచ్చాను అడ్వర్టైజ్మెంట్స్, కొంచెం కబోర్డ్స్ క్రియేట్ చేసి ఇచ్చాను, డిస్కౌంట్స్ ఇచ్చాను. అవసరమా నాకు అవన్నీ? అవసరం లేదు. దోస్ ఆర్ అవాయిడబుల్ కాస్ట్. రైట్, ఓకేనా. నెక్స్ట్ అన్అవాయిడబుల్ కాస్ట్. అన్అవాయిడబుల్ కాస్ట్ ఎలా ఉంటుందన్నా? ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ నేచర్ అండ్ ఇన్ఎస్కేపబుల్. అన్న ఫిక్స్డ్, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ రెంట్కి తీసుకున్నా, అవాయిడబుల్ అన్అవాయిడబుల్? అన్అవాయిడబుల్, ఖచ్చితంగా పే చేయాలి. ఇప్పుడు ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే నాకు ప్లాస్టిక్ కావాలి, అవాయిడబుల్ అన్అవాయిడబుల్? అన్అవాయిడబుల్, ఓకేనా. రైట్. సో ఇవన్నీ ఏమవుతాయినా అన్అవాయిడబుల్ కాస్ట్. అన్అవాయిడబుల్ కాస్ట్ని మనం పే చేయాలా? పే చేయాల్సిన అవసరం లేదా? ఎస్కేప్ అవ్వగలమా? ఎస్కేప్ అవ్వలేనా? సో అన్అవాయిడబుల్ కాస్ట్ ఆర్ కాల్డ్ యాజ్ నానా ఇన్ఎస్కేపబుల్ కాస్ట్. అన్అవాయిడబుల్ కాస్ట్ ఏమన్నా ఇన్ఎస్కేపబుల్ కాస్ట్. నెక్స్ట్ కంట్రోలబుల్ అండ్ నాన్ కంట్రోలబుల్ కాస్ట్. Controllable cost is that cost which is subject to direct control at some level of managerial supervision. Non-controllable cost is the cost which is not subject to control at any level of managerial supervision. అరే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ నాన్న మీకు వేస్ట్ గురించి తెలిసే ఉంటుంది. 2 వేస్ట్లు ఉంటాయి, నార్మల్ వేస్ట్, అబ్నార్మల్ వేస్టేజ్. ఏంటది నాన్న? నార్మల్ వేస్టేజ్, అబ్నార్మల్ వేస్టేజ్. అరే నార్మల్ వేస్టేజ్ అంటే ఏంటంటే అది సహజం, ఇట్ హ్యాపెన్స్, ఓకేనా. ఎంత ట్రై చేసినా కానీ నార్మల్ వేస్ట్ లేకుండా అయితే ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకొస్తున్నావురా, ఓకేనా, పెట్రోల్ని తీసుకొచ్చి దానిలో ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం చేస్తాం, మరి సన్లైట్ పడుతుంది, ఏమవుతుంది? కొంచెం పెట్రోల్ ఎవాపరేట్ అయిపోతుంది. నార్మల్ వేస్ట్, దాన్ని ఏమంటాం నాన్న? నార్మల్ వేస్ట్, ఓకేనా. అబ్నార్మల్ వేస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక లారీ వస్తుందా పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఫిల్ చేయడానికి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కింద ఒక పైప్ వేసి దానిలో ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఫిల్ చేసేటప్పుడు ఏమైందంటే మనోడు సరిగ్గా ఫిల్ చేయకపోవటం వల్ల అది లూజ్ అయ్యి ఊడిపోయి పెట్రోల్ అంతా నార్మల్గా ఫ్లోర్ మీద పోయింది. అది అవాయిడబులా అన్అవాయిడబులా? సారీ, అది కంట్రోలబులా? అది అబ్నార్మల్లా నార్మల్లా? అబ్నార్మల్, అంటే మన చేత కాకపోవటం వల్ల జరిగింది. ఇప్పుడు దీనిలో ఏది కంట్రోలబుల్, ఏది అన్కంట్రోలబుల్ నాన్న? అబ్నార్మల్ వేస్టేజ్ ఏంటి నాన్న? కంట్రోలబుల్. మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే అది ఏమయ్యేది? కంట్రోల్ అయ్యేది. మరి నార్మల్ వేస్టేజ్ నాన్న ఎంత చేసినా కానీ అన్కంట్రోలబుల్. అర్థమైందారా? రైట్. ఈ పదాలు రాలేదు ఇంకా అకౌంట్స్లో ఎక్కడ కూడా, ఓకేనా. సో నార్మల్ వేస్టేజ్ అనేది నాన్న అన్కంట్రోలబుల్. మనం ఎంత ట్రై చేసినా కానీ ఏమవుతుంటుంది నాన్న? వేస్ట్ అవుతూనే ఉంటుంది. మరి అబ్నార్మల్ వేస్ట్ నాన్న కంట్రోలబుల్. ఇదేంటి నాన్న? కంట్రోల్ చేయొచ్చు బై టేకింగ్ నెససరీ ప్రికాషన్స్, ఓకేనా. రైట్. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఓకే, రైట్. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే జేబులో నుంచి నాన్న, ఓకేనా. This is the portion of cost associated with an activity that involve cash payments to other parties. Out of pocket costs are very much relevant in the consideration of price fixation during the trade recession or when a make or buy decision is to be made. అరే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే నానా అది రన్నింగ్లోనే ఉంది కదా సార్. ఓకే, అరే అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ అంటే మనీ యాక్చువల్గా పేమెంట్ చేయాలి. మనీ ఏం చేయాలి నాన్న? పేమెంట్ చేయాలి. ఆపర్చునిటీ కాస్ట్లో మనీ పేమెంట్ జరిగిందా? ఇంప్యూటెడ్ కాస్ట్లో. మరి అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్లో నాన్న జేబులో నుంచి మనీ ఏమవుతున్నాయి నాన్న? బయటికి వెళ్తున్నాయి. అంటే కాస్ట్ ఇంకర్ అయ్యానా? ఇంకర్ అవ్వలేదా? ఇంకర్ అయ్యాను, ఓకేనా. రైట్. అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్ ఆర్ వెరీ మచ్ రిలవెంట్ ఇన్ కన్సిడర్. అరే డబ్బులు మనం జేబులోంచి ఖర్చు పెట్టినప్పుడు దాని కాస్ట్లో కన్సిడర్ చేయాలా లేదా? కన్సిడర్ చేయాలి. డ్యూరింగ్ ద ట్రేడ్ రెసిషన్ అంటే నాన్న, ట్రేడ్ రెసిషన్ అంటే బిజినెస్ అనేది సరిగ్గా లేదు, అలాంటి టైంలో ఏం చేయాలి, అలాంటి టైంలో ప్రైస్ ఎలా పెట్టాలి అనేది. నెక్స్ట్ మేక్ ఆర్ బై డెసిషన్ అంటే నాన్న, ఇప్పుడు సరే నాన్న నేను ఒక గూడ్ని మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ గూడ్ తీసుకుందాం? సరే మొబైల్స్ తీసుకుందాం ఈసారి. నాన్న మొబైల్స్ నేను కనుక అసెంబ్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే నాకు 9,800 రూపీస్ పడుతుంది. ఎంత? 9,800. అదే అవుట్ సోర్సింగ్ అంటే నేనేం చేయను, జస్ట్ రా మెటీరియల్ ఇచ్చేస్తాను. ఏం చేస్తాను? రా మెటీరియల్స్ 5K పడుతున్న రా మెటీరియల్స్ వాడికి ఇచ్చేస్తాను. ప్రాసెసింగ్ మొత్తం వర్క్ ఎవరు చేయాలి? వాడే చేయాలి. ఆ వర్క్ చేసినందుకు వాడికి ఒక 2K ఇస్తాను. ఇప్పుడు చెప్పండి ఎంత అయింది టోటల్ కాస్ట్? ఇక్కడ 7K. నేను చేస్తే ఎంత అయింది? 9.8K. చెప్పండి, నన్ను మ్యానుఫ్యాక్చర్ చేయమంటారా లేకపోతే బై చేయమంటారా? దాన్ని ఏమంటాం నాన్న? అవుట్ సోర్సింగ్. చెప్పానా నేను మీకు? యాపిల్ కంపెనీ డస్ అవుట్ సోర్సింగ్ ఓన్లీ. యాపిల్ కంపెనీ ఎక్కడా కూడా నాన్న ఒక్క మొబైల్ని కూడా వాళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చెయ్యర్రా. దే డూ జస్ట్ డిజైనింగ్ వర్క్. తెలుసు యాపిల్ నెట్వర్క్ ఎంతో? ఇట్స్ మోర్ దెన్ ఇండియన్ జీడిపి. $3.5 trillion ఎంతో ఉండాలి. వేరియస్
మంది 3.3 అంత ఉందిలే $1 trillion ఎకానమీ, బట్ వాళ్ళ నెట్వర్త్ $3.5 trillion ఉంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, అవుట్ సోర్సింగ్ బెస్ట్ అంటారా, మేకింగ్ బెస్ట్ అంటారా? డిపెండ్స్ నాన్న. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో అవుట్ సోర్సింగ్. అరే అవుట్ సోర్సింగ్ చేస్తున్నామంటే డబ్బులు కట్టాలా లేదా? మేడ్ చేస్తున్నప్పుడు డబ్బులు కట్టాలా లేదా? ఇలా మనీ పేమెంట్ వస్తుంది అని ఏమన్నా అవుట్ ఆఫ్ పాకెట్ కాస్ట్. మనీ ఇంకర్ అవుతున్నానా, ఇంకర్ అవ్వట్లేదా? రైట్, దట్స్ ఇట్ నాన్న. దీని క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. రైట్, ట్రేసబిలిటీ, ఫంక్షనల్ బేసిస్, వేరబిలిటీ. నాకు తెలిసి మనం ఫాస్ట్గా నమ్ము చేద్దాం, మరీ లేట్ చేయొద్దు. రైట్ నాన్న, దెర్ ఈస్ స్టాండర్డ్ కాల్డ్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1 విచ్ డీల్స్ విత్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. నాన్న అసలు స్టాండర్డ్ అంటే ఏం చెప్పాను నాన్న? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సిఏఎస్ 1 వేరు, స్టాండర్డ్ కాస్టింగ్ వేరు. సిఏఎస్ 1 అంటే కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1. నేను చూపించాను కదా మొన్న, మీకు ఎన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి? 24. ఎన్ని ఉన్నాయి నాన్న? 24. దానిలో ఫస్ట్ది ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. ఏంటది నాన్న? క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. అరే కాస్ట్ అదే. ఇప్పుడు మీ ముగ్గురే ఉన్నారా, మీ ముగ్గురిని కూడా నేను డిఫరెంట్గా క్లాసిఫై చేయొచ్చు. ఎంతమందికి హిందీ వచ్చు, ఒకటికి వచ్చి ఇద్దరికి రాదు. ఎంతమందికి తెలుగు వచ్చు, ముగ్గురికి వచ్చు. ఎంతమందికి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చు, ఎవరికి రాదు. ఇలా మనం క్లాసిఫై చేసినా, ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసినా మీ ముగ్గురే కదా. మనుషులైతే మీ ముగ్గురే. కానీ నేనేం చేస్తున్నాను నాన్న, ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ డిఫరెన్షియేట్ అయ్యారా, అవ్వలేదా? అయ్యారు. రైట్, నెక్స్ట్ నాన్న, ఫస్ట్ వన్ కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1. కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ 1, దాని పేరు ఏం పేరు నాన్న? క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. ఏంటది? క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్. సో ఫస్ట్ కాస్ట్ ఏంటంటే నాన్న, దీన్ని బై నేచర్ ఆఫ్ ఎక్స్పెన్స్ అంటాం, లేదా ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఎన్ని ఉంటాయి అంటే ఎలిమెంట్ వైజ్ 3 ఉంటాయి. ఏంటవి? మెటీరియల్స్, ఎంప్లాయీ కాస్ట్, ఎక్స్పెన్సెస్. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రేసబిలిటీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రేసబిలిటీ నేను ఎకనామిక్స్లో కూడా మీకు 2 కాస్ట్లు చెప్పాను. ఏంటది? డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. అరే డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి నాన్న? విచ్ కెన్ బి ఐడెంటిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఇన్ దిస్ వాటర్ బాటిల్. ప్లాస్టిక్ కింద వాటర్ బాటిల్, ఎస్సా నోనా? మరి ఇప్పుడు దాన్ని ఎక్కడన్నా గమ్మో హీటింగో ఏదో చేసి ఉంటారు కదా, మరి మనకు ఆ కాస్ట్ కనిపిస్తుందా, కనిపించట్లేదు? ఆ బాటిల్లో కనిపిస్తుందా? ఇంక్లూడ్ అయి ఉంటుంది గ్యారంటీగా. బట్ మనకి గమ్ కానీ ఎంత హీట్ అయిందో, ఎంత టెంపరేచర్లో హీట్ అయిందో అది మనకు తెలుస్తుందా? ట్రేసబులా, నాన్ ట్రేసబులా? నాన్ ట్రేసబుల్. ఓకేనా? దాన్నే ట్రేసబిలిటీ అంటాం. ట్రేసబుల్ ఏముంటాయి నాన్న? ట్రేసబుల్ కాస్ట్, అన్ట్రేసబుల్ కాస్ట్. ట్రేసబుల్ కాస్ట్ని ఏమంటాం? డైరెక్ట్ కాస్ట్. నాన్ ట్రేసబుల్ కాస్ట్ని ఇండైరెక్ట్ కాస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షనల్ పర్ఫార్మెన్స్. నాన్న మీకు ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయని చెప్పాను నాన్న? యాక్చువల్గా 3. ఏంటది? ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్లో నాన్న ఇంకా ఫర్దర్గా ఉంటాయి. ఏంటది? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. యాక్చువల్గా 3 మనం చెప్పుకునేది. ఏంటంటే ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దాన్ని ఏమంటాం? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మన వాళ్ళు ఏం చేశారంటే ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్ సపరేట్గా ఇచ్చారు. అండ్ మొన్న ఈ మధ్య రీసెంట్లీ ఓకే, ఒక కొత్త ఫంక్షన్స్ యాడ్ అయినాయి. ఏంటంటే ఒకటి రీసెర్చ్, ఇంకొకటి డెవలప్మెంట్. సార్ రెండు ఒకటి కాదు నాన్న. రీసెర్చ్ వేరు, డెవలప్మెంట్ వేరు. రీసెర్చ్ అంటే సక్సెస్ అయ్యి అవ్వకముందు చేసేదాన్ని ఏమంటాం? రీసెర్చ్. సక్సెస్ అయిన తర్వాత చేస్తే ఏమంటాం? డెవలప్మెంట్. ఓకేనా? సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేవి సంథింగ్ ఎల్స్. ఓకేనా? టోటల్ ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి నాన్న? 6. ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, రీసెర్చ్, డెవలప్మెంట్. ఓకేనా? రైట్. బై నేచర్ ఆఫ్ బిహేవియర్, కొన్నేమో ఫిక్స్డ్గా ఉంటాయి, అంటే అసలు మారవు. కొన్నేమో వేరీస్, కొన్నేమో సెమీ వేరబుల్ కాస్ట్. సెమీ వేరబుల్ కాస్ట్ అంటే ఏంటంటే నాన్న, ఎలక్ట్రిసిటీ చార్జెస్. అరే మనం ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా క్లోజ్ చేసేసాం అనుకుందాం, కానీ మినిమం బ్యాలెన్స్ వస్తుంది తెలుసా మీకు ఎలక్ట్రిసిటీ? ఇప్పుడు అదేంటి నాన్న? ఫిక్స్డ్ కాస్ట్. మనం ఎంత అయితే యూస్ చేస్తున్నామో అంత కరెంట్ వస్తుంది. అదేంటి నాన్న? వేరియబుల్ కాస్ట్. అంటే ఒక ఎలక్ట్రిసిటీ బిల్లులో ఏముంది? ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది. కాబట్టి దాన్ని ఏమనాలి నాన్న? సెమీ వేరియబుల్ కాస్ట్. ఏమనాలి నాన్న? సెమీ వేరియబుల్ కాస్ట్. అది విషయం. నెక్స్ట్ బై నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ ప్రాసెస్. అంటే మనం ప్రొడక్షన్ చేస్తాం కదా, లేదా ఆపరేషన్స్ చేస్తుంటాం కదా, అప్పుడు మన దగ్గర డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి. ఏంటది? జాబ్ కాస్ట్. అరే ప్రింటింగ్ సింగిల్ జాబ్ కాబట్టి అదేమవుతుందన్నా? జాబ్ కాస్ట్. బ్యాచ్ కాస్టింగ్, ఫార్మాసిటికల్స్ ఏమవుతాయినా? జాబ్ కాస్ట్. కాంట్రాక్ట్ కాస్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ బిల్డింగ్ విల్ బి కమింగ్ అండర్ కాంట్రాక్ట్. ఓకేనా? రిఫైనరీ వర్క్స్ ప్రాసెస్. జాయింట్ కాస్ట్. ఏంట్రా జాయింట్ కాస్ట్ అంటే? మిగతా వాళ్ళందరూ దే ఆర్ ఫాలోయింగ్ ద
సారీ జాయింట్ కాస్ట్ అంటే దిస్ పర్టికులర్ కాస్ట్ నాన్న జాయింట్ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ కేన్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను. మెయిన్ ప్రొడక్ట్ ఏంటది షుగర్, బై ప్రొడక్ట్ ఏంటి మొలాసెస్. అదే ఆ షుగర్ పిప్పి మిగిలిపోతుంది కదరా, దాని నుంచి మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు తెలుసా? అరే మొలాసెస్ గురించి తెలియదా మీకు? అసలు మొలాసెస్ వల్ల చాలా డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి, షుగర్ కేన్ షాప్ లేదన్నా చూడండి, వాళ్ళు వచ్చి ఆ వేస్ట్ని ఎక్కడ పడేయటం మీరు చూడరు, ఒక బ్యాగ్లో పెడతారు నీట్గా. అది సాయంత్రానికో 2 రోజులకో 3 రోజులకో ఎవరో ఒకరు వచ్చి మొలాసెస్ని తీసుకెళ్తారు. ఇప్పుడు ఆ మిగిలిపోతుంది కదా వేస్ట్, మొత్తం ఆ లాస్ట్లో మిగిలేదంతా, ఆ మిగిలిపోయే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. మొలాసెస్ అంటారు దాన్ని. మెయిన్ ప్రొడక్ట్ ఏంటది షుగర్, బై ప్రొడక్ట్ ఏంటి మొలాసెస్. సో దాన్ని జాయింట్ కాస్టింగ్ అంటాం, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్ కాస్టింగ్ అంటాం. ఓకేనా? రైట్. మీరు ఎప్పుడు చూడలేదా అది మొలాసెసా? చూడండి చూస్తాను. ఇది ఒకటి దిక్కుమాలి బ్రౌజర్. కళ్యాణ్ సార్ రాలేదా? చూడండి, ద లైటర్ గ్రేడ్ ఆఫ్ మొలాసెస్ మేడ్ ఫ్రమ్ షుగర్ కేన్స్ ఆర్ ఎడిబుల్ అండ్ ఆర్ యూజ్డ్ ఇన్ బేకింగ్ అండ్ క్యాండీ మేకింగ్. అంటే నాన్న దే ఆర్ యూజింగ్ ఇన్ అదే బేకింగ్ అండ్ క్యాండీ మేకింగ్ అంటే అదే చాక్లెట్స్ వాటిలో కూడా యూజ్ చేస్తారంట. అండ్ టు మేక్ రమ్ లో గ్రేడ్స్ ఆఫ్ కేన్ మొలాసెస్ ఆర్ యూజ్డ్ ఇన్ మిక్స్డ్ యానిమల్ ఫీడ్. యానిమల్ కోసం ఫీడింగ్ కోసం కూడా వాడతారంట. మీకు వినిగర్ అని ఉంటుంది తెలుసా? వినిగర్ ఓకే, కుకింగ్లో వాడతారు. అది దానికి సిట్రిక్ యాసిడ్కి అదర్ ప్రొడక్ట్స్కి అయితే యూజ్ చేస్తూ ఉంటారంట. ఓకే, దాని యూజెస్ అయితే చాలానే ఉన్నాయి నాన్న. ఇంకా ఫుడ్లో ఫ్లేవరింగ్గా కూడా వాడతారంట. అంటే వాడు తీసి అక్కడ వదిలేసి ఆ పిప్పిని మనం మళ్ళీ ఏం చేస్తున్నానా మన హ్యూమన్ లైఫ్లోనే కలిసిపోతుంది అనమాట షుగర్ కేన్ మొలాసెస్ అనేది. సో ఇప్పుడు దానికే మెథడ్ వాడాలరా? జాయింట్ కాస్టింగ్ వాడాలి, జాయింట్ కాస్ట్. రైట్. నన్ను ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాన్న ఎందుకు నేను మీకు ఈ టైం ఇస్తున్నా అంటే ఎకనామిక్స్లో ఇవ్వకుండా ఇక్కడ వెరైటీగా ఏదైనా తెలియకపోతే మళ్ళీ అడుగుతారని. మనం బాగా చదివామనుకోండి దీన్ని ఇక్కడే కొంచెం ఈజీగా ఉంటుంది సిఎంఈ ఇంటర్లో. అంటే అసలు కాస్టింగ్ అనేది మనం ఇంట్రెస్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకోగలిగితే ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. మరి ఏంది ఇది ఇలా ఉందని ఫస్ట్లోనే అనిపించింది అనుకోండి, కష్టం అయిపోతుంది. ఓకేనా? అసలు ఇక్కడ నుంచి మనం చేసేవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ చూడండి నాన్న, అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఉన్నాయి కదా, వాటన్నిటికీ హెడ్డింగ్ ఏది అన్నింటిని మనం కొంచెం డీప్గా చెప్పుకుందాం. బట్ అయితే ఎలిమెంట్ వైజ్ ఆర్ నేచర్ వైజ్ అంటే మీరు ఏం చెప్పాలి? మెటీరియల్, లేబర్, ఎక్స్పెన్సెస్. ఆన్ ద బేస్ ఆఫ్ ట్రేసబిలిటీ అంటే డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్. ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్ అంటే ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్, రీసెర్చ్, డెవలప్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షన్ వైజ్ అంటే ఫంక్షనల్ వైజ్ అయిపోయింది కదా. బిహేవియరల్ వైజ్ అంటే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, సెమీ వేరియబుల్ కాస్ట్. నెక్స్ట్ ఏంటది? నేచర్ ఆఫ్ ప్రొడక్షన్ వైజ్ జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్, జాయింట్ కాస్టింగ్, ప్రాసెస్, కాంట్రాక్షన్, అదే కాంట్రాక్ట్ కాస్టింగ్. రైట్ నా ఓకే. నెక్స్ట్ నాన్న సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ బై నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఎలిమెంట్ ఆఫ్ కాస్ట్. నాన్న ఎన్ని ఉంటాయని చెప్తున్నాను నేను మీకు? 3. ఏంటవి? మెటీరియల్, ఎంప్లాయీ, ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ అంటే ఏమవుతుందంటే అన్ని డైరెక్ట్ కాస్ట్లే వస్తాయి. ఇప్పుడు మెటీరియల్లో 2 కాస్ట్లు ఉంటాయి. ఏం బట్టి? డైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటుంది. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటన్నా? విచ్ కెన్ బి ఐడెంటిఫైడ్ విత్ ద ప్రొడక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ ఇన్ షర్ట్, నెక్లెస్ ఏదో ఉంది దానిలో డైమండ్ అంటున్నాను, గోల్డ్ ఇన్ అండ్ జ్యువెలరీ. ఓకే, మీ బుక్స్ ఉన్నాయి దానిలో పేపర్. ఓకేనా? దానిలో పేపర్. సో ఇవన్నీ ఏమవుతాయినన్నా? డైరెక్ట్ మెటీరియల్స్. ఏమవుతాయిరా? డైరెక్ట్ మెటీరియల్స్. అసలు వీళ్ళు ఉన్నారు ఆన్లైన్ వాళ్ళు? అరే ఉన్నారా రోషిని అండ్ నిఖిల్? ఓకే, మా ఏదన్నా అర్థం కాకపోతే అడగండి, మీరు అన్మ్యూట్ చేసి అడిగేసేయండి నాన్న. ఓకే రైట్. ఎక్కడున్నాను? మెటీరియల్స్ దగ్గర మెటీరియల్స్ దగ్గర ఉన్నాను. మెటీరియల్స్ అంటే డైరెక్ట్ మెటీరియల్స్ అంటే ఏంటన్నా? విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ అండ్ విచ్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. డైరెక్ట్ మెటీరియల్స్ అంటే ఏంటన్నా? విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ విచ్ కెన్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. సరే ఉండండి రాద్దాం ఇవన్నీ.
ఏంది దా ఎండ్ అయిపోయిందా మొత్తం మ్యాథ్స్? ఓ సార్ మొత్తం ఒకే పేజా? కాదు కదా. కాస్ట్ క్లాసిఫికేషన్. రైట్. రైట్ నాన్న, కాస్ట్ని మనం ఇప్పుడు ఎలా క్లాసిఫై చేస్తున్నాం నాన్న? ఎలిమెంట్ వైజ్ ఆర్ నేచర్ వైజ్. ఎలిమెంట్ వైజ్ ఎన్ని ఉంటాయని చెప్తున్నాను నాన్న? మెటీరియల్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్. సరే, ఫస్ట్ మనం మెటీరియల్ కాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మెటీరియల్ కాస్ట్ ఫర్దర్గా 2 వేస్లో డిఫైన్ అవుతుంది. ఎలా నాన్న? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ మెటీరియల్ which can be easily identified with a product, which can be easily identified with a product is called as nana direct material. Called direct material. ఎగ్జాంపుల్ ఏంటదిరా? క్లాత్ ఇన్ షర్ట్. ఓకే, నెక్స్ట్ గోల్డ్ ఇన్ జ్యువెలరీ. ఓకే, వుడ్ ఇన్ ఫర్నిచర్. ఫర్నిచర్లో వుడ్ కనిపిస్తుందా? కనిపించదురా? కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ క్లాత్ ఇన్ షర్ట్స్, గోల్డ్ ఇన్ జ్యువెలరీ, వుడ్ ఇన్ ఫర్నిచర్. ఓకే, రైట్. ఇవన్నీ ఏమవుతాయి నాన్న? డైరెక్ట్ మెటీరియల్స్. ఏమవుతాయిరా? డైరెక్ట్ మెటీరియల్స్. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటే చూద్దాం. మెటీరియల్స్ విచ్ కెనాట్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. Which cannot be easily identified with a product. Is called indirect material. ఎగ్జాంపుల్ ఏంటి నాన్న? ఏం చెప్పాను నేను మీకు ఎగ్జాంపుల్? లైజాలా? రే, మిషనరీస్ ఉన్నాయిరా. ఓకేనా, మిషనరీస్ని యూజ్ చేస్తున్నాం. మరి మిషనరీస్ ఏమవుతాయి? హీట్ అవుతాయి. లేదా మిషనరీస్కి ఏమవుతుంది? డస్ట్ పడుతుంది. ఆ డస్ట్ ఆఫ్ చేయడానికి, ఆ డస్ట్ని క్లీన్ చేయడానికి లైజాల్ ఇస్తామా? మరి ఇప్పుడు ఆ లైజాల్ మన షర్ట్లో కనిపిస్తుందా? కనిపించట్లేదా? డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్ట్? అది ఇండైరెక్ట్ మెటీరియల్. లైజాల్ ఫర్ క్లీనింగ్ మిషన్స్. ఓకేనా, నెక్స్ట్ లైజాల్ ఫర్ క్లీనింగ్ మిషన్స్. ఇంకేంటంటే నాన్న, మీకు ఇంకా కావాలంటే క్లీన్ చేయడానికి మనం ఇవేమన్నా వాడుతుంటాం కదా, క్లీనింగ్ క్లోత్ కానీ, బ్రూమ్ స్టిక్స్ కానీ, చీపుర్లో అవి ఉంటాయి కదరా, బ్రూమ్ స్టిక్స్. అవన్నీ ఏమవుతాయి నాన్న? మరి నా షర్ట్లో అవి కనిపిస్తున్నాయా? కనిపించట్లేదా? బ్రూమ్ స్టిక్స్ ఇవన్నీ ఏమవుతాయి నాన్న? ఇండైరెక్ట్ మెటీరియల్స్. ఓకే నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్లో మనల్ని కొంచెం ఇంకా డెఫినేషన్ ఇచ్చారు చూడండి. మెటీరియల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ రెండరింగ్ ఏ సర్వీస్. నెట్ ఆఫ్ ట్రేడ్ డిస్కౌంట్. అరే ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాను రా, ఓకే, మెటీరియల్ కొంటాను అన్నాను. ఎంత గోల్డ్ ఎంత అని అడిగాను లలిత జ్యువెలరీస్ వాళ్ళని. వాడు అన్నాడు 5,500 రూపీస్
ఈరోజు మీరు కరెక్ట్ టైంకి వచ్చారు కాబట్టి మీకు ఒక 10% డిస్కౌంట్ అన్నాడు. సో ఇప్పుడు నేను ఎంత చూపించాలి? 5500 చూపించాలా, లేకపోతే 5500 మైనస్ 550 4950 చూపించాలా? 4950 విల్ బీ మై కాస్ట్. ఇదేంటి నాన్న? డిస్కౌంట్. ఓకేనా? డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, రైట్. నెక్స్ట్, అది ట్రేడ్ డిస్కౌంట్ అవ్వచ్చు, రిబేట్స్ అవ్వచ్చు, ట్యాక్స్ అండ్ డ్యూటీస్ రిఫండబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కట్టాను నేను, గోల్డ్ కొన్నందుకు ఒక 10% ట్యాక్స్ కట్టాను. సరే, గోల్డ్ కొన్నందుకు ఒక 200 రూపీస్ ట్యాక్స్ కట్టాను రా. ఓకేనా? ఇప్పుడు టోటల్ ఎంత అయింది? 5150. గోల్డ్ ప్రొడ్యూస్ చేసేసిన తర్వాత నాకు వాళ్ళు క్రెడిట్ ఇస్తానన్నారు. అంటే నేను కట్టిన ట్యాక్స్ నాకు తిరిగి ఇచ్చేస్తానన్నారు. ఎందుకంటే నేను తీసుకెళ్ళి కడపలో సేల్ చేస్తున్నాను అనుకుందాం గోల్డ్ని. ఎందుకు? సీఎం అదే కదా. సో మా ఏరియాలో వచ్చి సేల్ చేస్తున్నందుకు నీకు రిబేట్ ఇస్తాను అన్నాడు. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమవుతుందా? నా 200 రిబేట్ వస్తుందా రాదా? సో ఇప్పుడు నా నెట్ కాస్ట్ ఎంత? 4950. అంతేగాని ట్యాక్స్ ఉంది అని చెప్పి 5200 కాదు, అది 5150 కాదు. నా కాస్ట్ ఎంత నాన్న? 4950. ఇదేంటది? ట్యాక్స్ రిఫండబుల్. ఏంటది నాన్న? ట్యాక్స్ రిఫండబుల్. రిఫండ్ ఇచ్చేస్తారు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు నేను అంటే కాస్ట్ చూపించేటప్పుడు టోటల్ కాస్ట్ చూపించి డిస్కౌంట్స్ ఇవన్నీ చూపించాలా, లేకపోతే కాస్ట్ యాక్చువల్గా పే చేసి చూపించాలా? యాక్చువల్గా పే చేసి చూపించాలి. అంటే ఏం చూపించాలి నాన్న? నెట్ కాస్ట్. సింపుల్గా ఏమని వచ్చినా నెట్ కాస్ట్. గ్రాస్ కాస్ట్ అంటే ఏది నాన్న? ఇది. ఓకేనా? నెట్ కాస్ట్ అంటే నాన్న విచ్ వి గాట్ ఆఫ్టర్ గెటింగ్ డిస్కౌంట్స్ అండ్ ట్రేడ్ ట్యాక్స్ కన్సెషన్స్ అన్నీ తీసేసి నాకు వచ్చేదాన్ని ఏమనాలి? నెట్ కాస్ట్. ఓకే, దట్ కెన్ బి క్వాంటిఫైడ్ విత్ రీజనబుల్ యాక్యురసీ. అంటే మనం నెంబర్ చెప్తున్నామా చదవట్లేదా? యాక్యురేటా ఇన్యాక్యురేట్ నెంబరా? యాక్యురేట్. ఓకే, రైట్. మరి ఇది రాసుకుంటారా నాన్న? రాయరా ఇది. ఇక్కడ ఎంత పెద్ద ఇంపార్టెంట్గా కనిపించకపోయినా నెక్స్ట్ మళ్ళీ నాకు కాస్ట్ షీట్లో ఇంపార్టెంట్ అవుతుంది ఇవి. క్లాసిఫికేషన్ అన్న ఇది ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ ఆర్ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఎలిమెంట్ వైజ్ ఆర్ నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఎంప్లాయీ కాస్ట్. ఏంటదిరా? ఎంప్లాయీ కాస్ట్. ఎంప్లాయీ కాస్ట్ ఆర్ కన్సిడరేషన్ ఇంక్లూడింగ్ బెనిఫిట్స్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు ఎంప్లాయీస్. అరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాకు ఒక పెయిడ్ లీవ్ ఉంటుంది. అంటే నేను ఒక డే లీవ్ పెట్టాను అనుకోండి, దానికి కూడా వాళ్ళు శాలరీ ఇస్తారు నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 డేస్ అనుకుందాం వర్కింగ్, 25 డేస్ మాస్టర్ మైండ్స్లో. దానికి ఒక శాలరీ ఒక 50,000 అనుకోండి కాసేపు, అది కాదులేండి ఒరిజినల్. ఇప్పుడు డేకి ఎంత నాన్న? 2000 కదా నా శాలరీ అంటే. అదే నేను ఒక రోజు లీవ్ పెట్టాను అనుకోండి, యాక్చువల్గా 24 డేస్కి నాకు ఎంత ఇవ్వాలి? 48. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? 50 ఇస్తారు. అంటే అదేంటది నాన్న? బెనిఫిట్. అదేంటది నాన్న? బెనిఫిట్. అంటే నాకు 1 డే సిక్ లీవ్, 1 డే నార్మల్ లీవ్. ఓకేనా? క్యాజువల్ లీవ్కి దెర్ ఇస్ అన్ బెనిఫిట్. ఓకే, బెనిఫిట్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు ఎంప్లాయీస్. పర్మనెంట్ అవ్వచ్చు, టెంపరీ అవ్వచ్చు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ రెండరింగ్ ఆఫ్ ఏ సర్వీస్ ఈస్ కాల్డ్ యాజ్ నానా ఎంప్లాయీ కాస్ట్. సో అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ గురించి మాట్లాడదాం. ఎంప్లాయీ కాస్ట్ ఏంటదిమా? ఎంప్లాయీ కాస్ట్. నాన్న ఎంప్లాయీస్ అనేవాళ్ళు మొత్తం 3 టైప్స్ ఉంటారా? 2 టైప్స్ ఉంటారు. ఎవరంటే నాన్న? డైరెక్ట్ ఎంప్లాయీస్, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్. డైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ లేబర్. డైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ లేబర్. ఓకేనా నాన్న? డైరెక్ట్ లేబర్ అంటే నాన్న, యాక్చువల్గా డైరెక్ట్ లేబర్ అంటే నాన్న పర్సన్స్ who convert raw material to finished goods are called nana direct labors. Example nana, చెఫ్స్ ఇన్ రెస్టారెంట్. వాళ్ళు ఏం చేస్తారా? రా మెటీరియల్ మొత్తం తీసుకుంటారు. ఏం చేస్తారు? ఫైనల్గా మనకి
ఫుడ్ని ప్రిపేర్ చేసి ఇస్తారు. సో దే ఆర్ డైరెక్ట్ ఎంప్లాయీస్. ఓకే, నెక్స్ట్ నాన్న ఫార్మర్స్ రా మెటీరియల్స్ తీసుకుంటారు. దే యూస్ టు ప్రొవైడ్ అస్ విత్ ద ప్యాడీ. ఓకేనా, వాళ్ళకి పే చేసే దాన్ని ఏమన్నా నాన్న డైరెక్ట్ వేజెస్. రైట్. టైలర్స్ క్లోత్ని తీసుకుని స్టిచ్చింగ్ మొత్తం వాళ్ళే చేసి ఫైనల్గా అవుట్పుట్ని మన చేతికి ఇస్తారు. వాళ్ళని ఏమంటాం నాన్న డైరెక్ట్ లేబర్స్. సో వీళ్ళందరూ ఏంటి నాన్న దే ఆర్ డైరెక్ట్ లేబర్స్. ఓకేనా, మరి ఇండైరెక్ట్ అంటే నాన్న పర్సన్స్ హూ డస్ నాట్ ఎంగేజ్ ఇన్ conversion of raw material into finished goods. Persons who does not engage in conversion of raw material into finished goods. వాళ్ళు ఏమనాలి నాన్న ఇండైరెక్ట్ ఎంప్లాయీస్. ఏమనాలి ఇండైరెక్ట్ లేబర్. అరే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారా, మరి ఇప్పుడు రెస్టారెంట్లో వీళ్ళు ఉంటారు కదా సర్వర్స్. ఓకేనా, మరి వాళ్ళు డైరెక్ట్ ఎంప్లాయీసా ఇండైరెక్ట్ ఎంప్లాయీసా? ఇండైరెక్ట్ ఎంప్లాయీస్. వాళ్ళకే ప్రాసెస్లో లేదు, వాళ్ళు ఏం ప్రొడక్షన్లో లేరు, జస్ట్ దే ఆర్ సర్వింగ్. మరి సేల్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్టా ఇండైరెక్టా? ఇండైరెక్ట్. ఇప్పుడు మేనేజర్ ఒకడు ఉంటాడు, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంటే ఉంది నాన్న, బయట ఒకడు క్యాషియర్ ఒకడు ఉంటాడు, క్యాషియర్ కానీ వాడిని మేనేజర్ కానీ అనాలి. ఓకేనా, ఈ మేనేజర్ ఒకడు ఉంటాడు, మరి వాడు డైరెక్టా లేకపోతే ఇండైరెక్టా? ఇండైరెక్ట్. మరి వీళ్ళకి ఇచ్చే శాలరీ ప్లస్ బెనిఫిట్స్ని ఏమనాలి నాన్న? ఎవరికి డైరెక్ట్ పర్సన్స్కి ఇచ్చే శాలరీ ప్లస్ బెనిఫిట్స్, ఏ బెనిఫిట్స్ అయినా కానివ్వండి, ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటుంది, గ్రాట్యుటీ అని ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. కానీ అవన్నీ ఇప్పుడు వద్దు, చెప్పుకుంటే సోదవుతుంది. సో వీళ్ళకి ఇచ్చే అన్ని శాలరీలు ఏమనాలి నాన్న? డైరెక్ట్ వేజెస్. ఏమనాలి నాన్న? డైరెక్ట్ వేజెస్. మరి వీళ్ళకి ఇచ్చే శాలరీ బెనిఫిట్స్ని ఏమనాలమ్మా? ఇండైరెక్ట్ వేజెస్. శాలరీ ప్లస్ బెనిఫిట్స్ అదేమనాలి నాన్న? ఇండైరెక్ట్ వేజెస్. అర్థమైందారా? రైట్ నన్ను మీకు అర్థమైందమ్మా ఆన్లైన్ స్టూడెంట్స్? ఎస్ సార్. మా రోషిని ఉన్నావా? అయిపోయిందారా? నెక్స్ట్ నానా మెటీరియల్ కాస్ట్ అయిపోయింది, ఎంప్లాయీ కాస్ట్ అయిపోయింది. ఈ రెండే ఉంటాయా? ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ కూడా ఏమన్నా ఉంటాయా? వేరే ఎక్స్పెన్సెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి వాటిని అన్నిటినీ కలిపి దేంట్లో పెట్టాం నాన్న? ఎక్స్పెన్సెస్. సో అదర్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి నాన్న. ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రైట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారా? డైరెక్ట్ కాస్ట్ other than direct material and labor. Direct material and direct labor. Other than direct material and direct labor. Indirect expenses ante nana indirect cost other than indirect cost other than indirect material and indirect labor. Indirect material and indirect labor. నానా ఎగ్జాంపుల్ ఫర్ డైరెక్ట్ కాస్ట్ ఏంటంటే నానా కాస్ట్ ఆఫ్ డ్రాయింగ్ అంటే చెప్పాను కదరా,
మనం ఒక ప్లాన్ పెట్టిస్తున్నాం ఇంజనీర్తో ఈ ఫ్యాక్టరీ కోసం, దాన్ని ఏమంటాం కాస్ట్ ఆఫ్ డ్రాయింగ్. అది డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? డైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఒక పేటెంట్ తీసుకున్నాం నాన్న, పేటెంటో ట్రేడ్ మార్కో కాపీ రైటో ఏదో తీసుకున్నాం, పేటెంటో కాపీ రైటో పేటెంట్ ఏదో తీసుకున్నాం. పేటెంట్ అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటికల్ ట్యాబ్లెట్ నేను ఒకటి ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, దాన్ని కనుక్కున్నాడు ఒకటి ఉంటాడుగా. ఇప్పుడు నేను 2 రూపీస్కి అమ్ముతుంటే దానిలో అట్లీస్ట్ 2% అంటే 20 పైసా ఎవరికి ఇవ్వాలి? కనిపెట్టినోడికి ఇవ్వాలి. దాన్ని ఏమంటాం నాన్న? పేటెంట్. ఓకేనా? కాస్ట్ ఆఫ్ పేటెంట్స్. మరి అంటే ఇది ప్రొడక్ట్కి ఐడెంటిఫై చేస్తున్నామా, ఐడెంటిఫై చేయట్లేదా? చేస్తున్నాం. మరి ఇవన్నీ ఏమవుతాయి నాన్న? డైరెక్ట్ కాస్ట్. ఏమవుతాయి? డైరెక్ట్ కాస్ట్. మరి ఇండైరెక్ట్ కాస్ట్ అంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో ఏముందంటే ఫోన్ ఒకటి ఉంది. ఏముంది? ఫోన్. దానికి రీఛార్జ్ చేయాలా? మరి అదేంటది? డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా? ఇండైరెక్ట్ కాస్ట్. టెలిఫోన్ బిల్. అసలు దేనికి ఎంతో తెలియదు. ఫ్యాక్టరీకి ఎన్ని కాల్స్ వస్తాయి, అడ్మినిస్ట్రేషన్కి ఎన్ని వస్తాయి, డిస్ట్రిబ్యూషన్కి ఎన్ని వస్తాయో తెలియదు. ఇంటర్నెట్ బిల్, ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? ఇవన్నీ ఏమవుతాయినా? ఇండైరెక్ట్ కాస్ట్. రాసుకోండి. వీటినేమో డైరెక్ట్ కాస్ట్ అంటాం, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వీటినేమో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. చూడండి రా, expenses are cost other than material cost and employees cost for the purpose of production of a product or rendering a service. For example, cost of nana utilities. అరే యూటిలిటీస్ అంటే బెనిఫిట్స్ అనమాట. యూటిలిటీస్ అంటే బెనిఫిట్స్. పేమెంట్ ఫర్ బాట్ అవుట్ సర్వీసెస్. అది ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సోర్సింగ్కి ఇచ్చాను నాన్న, ఒక గూడ్ని మ్యానుఫ్యాక్చర్ చేయమని అవుట్ సోర్సింగ్కి ఇచ్చాను. మరి అదేమవుతుంది? మెటీరియల్ కాస్టా లేకపోతే లేబర్ కాస్టా లేకపోతే అదర్ కాస్టా? అదర్ కాస్ట్. నెక్స్ట్ జాబ్ ప్రాసెసింగ్ ఛార్జ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి లోన్ తీసుకుంటానికి వెళ్ళాను. ఓకేనా? మరి దాని మీద వాళ్ళు ప్రాసెసింగ్ కోసం కొంత అమౌంట్ కట్ చేస్తారుగా, అదేమవుతుంది నాన్న? అదర్ కాస్ట్, అదర్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? రైట్. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రేసబిలిటీ. అరే ట్రేసబుల్లో 2 థింగ్స్ ఉంటాయి అంటాను, విచ్ కెన్ బి ఐడెంటిఫైడ్, విచ్ కెనాట్ బి ఐడెంటిఫైడ్. ఐడెంటిఫైడ్ అంటే ఏంటన్నా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అన్ఐడెంటిఫైడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ ఏంటన్నా? ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అయిపోయినట్టేగా, ఆల్రెడీ రాసినట్టేగా మనం ఇవన్నీ. రైట్. చూడండి అన్న, క్లాసిఫికేషన్ బై ద ట్రేసబిలిటీ ఆఫ్ కాస్ట్ ఆబ్జెక్ట్. నాన్న కాస్ట్ ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, అది పెన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వాచ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి మనం డైరెక్ట్ కాస్ట్ అసైన్ చేస్తే ఏమవుతుంది నాన్న? అదే డైరెక్ట్ మెటీరియల్, లేబర్, ఎంప్లాయీస్ని ఎక్స్పెన్స్ని ఐడెంటిఫై చేయగలిగితే డైరెక్ట్ కాస్ట్. ఐడెంటిఫై చేయలేకపోతే వాటిల్లో ఇండైరెక్ట్ కాస్ట్. ఆన్ ద బేసిబిలిటీ ఆఫ్ ట్రేసబిలిటీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఐదర్ డైరెక్ట్ కాస్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ కాస్ట్ ఏంటో చూడండి. ఇఫ్ ఏ కాస్ట్ కెన్ బి అసైన్ టు ఏ కాస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ an economically feasible way, it shall be termed as direct to that cost object. There are 3 types. ఓకేనా నాన్న? ఎకనామికల్గా మనం అంటే మనీ ప్రకారంగా ఒక కమోడిటీకి ఎంత కాస్ట్ అయిందో మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఏమంటాం నాన్న? డైరెక్ట్ కాస్ట్. సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ అంటే ఏంటంట? Direct material cost are the cost of materials which can be assigned to a cost object in an economically feasible way, and which can be identified to a given product, which can be charged to a given product. Okay na? Right. Direct employee cost ante nana, direct employee cost which can be assigned to a cost object in an economically feasible way. అంటే అరే రెస్టారెంట్లో బిర్యానీలు ఉన్నాయిరా, చెఫ్ ఒక్కడే ఒక బిర్యానీ చేసినందుకు 50 రూపీస్ ఇస్తున్నాం. ఇదేమవుతుంది నాన్న? డైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్. ఓకేనా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ except direct material cost and direct employee cost which can be assigned to cost object. ఎగ్జాంపుల్ ఏంటన్నా? కాస్ట్ ఆఫ్ డ్రాయింగ్ అవ్వచ్చు, పేటెంట్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్స్టలేషన్ వర్క్ అయి ఉండొచ్చు. ఓకేనా? ఇవన్నీ ఏమవుతాయి నాన్న? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటన్నా? ఇట్ ఈస్ ఇఫ్ ఏ కాస్ట్ ఈస్ నాట్ ఐడెంటిఫైబుల్ యాజ్ అ డైరెక్ట్ కాస్ట్ దెన్ ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ నాన్న ఇండైరెక్ట్ కాస్ట్. ఇట్ కాంప్రైజెస్ ద ఫాలోయింగ్. సో ఇండైరెక్ట్ కాస్ట్లు ఏముంటాయి అంట? మెటీరియల్, ఎంప్లాయీస్, ఎక్స్పెన్సెస్.
మెటీరియల్ చూడండి, ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఆర్ దోస్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ కెనాట్ బి డైరెక్ట్లీ అసైన్డ్ టు ఏ పర్టికులర్ కాస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ అన్ ఎకనామికల్లీ ఫీజిబుల్ వే. చెప్పండి రా, లైజాల్ స్మెల్ తెలుస్తుంది అసలు మన షర్ట్లో? లేదురా. ఇప్పుడు ఆ గోల్డ్ స్మిత్ వర్క్ చేసేటప్పుడు ఏం వాడతాడు? వాటర్ వాడతాడు కూల్ చేయడానికి గోల్డ్ని. ఇప్పుడు మరి ఎంత వాటర్ వాడాడు తెలుస్తుందా జ్యువెలరీలో? తెలియదు కదా. వాటర్ కూడా ఏం ఫ్రీగా లేవుగా. ఇప్పుడు వాటర్ కూడా ఏం చేయాలన్నా మనీ పే చేయాలి. సో మరి ఆ వాటర్కి ఎంత ఖర్చు పెట్టాడు మనకు తెలుస్తుందా తెలియదా? ఇప్పుడు ఆ కాస్ట్ అంతా ఏంటది నాన్న? ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఏంటది నాన్న? ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్. ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్ ఆర్ ఎంప్లాయీ కాస్ట్ విచ్ కెనాట్ బి డైరెక్ట్లీ అసైన్ టు ఏ పర్టికులర్ కాస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ అన్ ఎకనామికల్లీ ఫీజిబుల్ వే. ఫీజిబుల్ అంటే పాసిబుల్, ప్రాక్టికల్ అని అర్థం అనమాట. ఫీజిబుల్ అంటే ప్రాక్టికల్. ఓకే అరేనా? ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చేసిన గోల్డ్ స్మిత్కి అయితే డైరెక్ట్ శాలరీ ఇచ్చేస్తాం. ఓకేనా? మరి ఇప్పుడు ఆ గోల్డ్ అమ్మే సేల్స్ పర్సన్స్, అక్కడ వాచ్మెన్ ఒకడు ఉంటాడు లలిత జ్యువెలరీస్కి ఎంటర్ అవ్వగానే. ఓకే, మరి వాడికి ఇచ్చే శాలరీ మన గోల్డ్ దానిలో తెలుస్తుందా తెలియటం లేదా? తెలియదు. ఓకేనా? మరి ఎలా నాన్న? దాన్ని ఏమనాలి? ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్. ఏమనాలరా? ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్. నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ విచ్ కెనాట్ బి డైరెక్ట్లీ అసైన్ టు ఏ పర్టికులర్ కాస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ అన్ ఎకనామికల్లీ ఫీజిబుల్ వే. ఏంటి ఎగ్జాంపుల్? టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, ఇంటర్నెట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఏమవుతాయి నాన్న? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫంక్షనల్ వైజ్ క్లాసిఫికేషన్కి వెళ్ళిపోదాం నాన్న. ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, లేదా దీన్నే ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. ఏమంటాం రా? ఫ్యాక్టరీ కాస్ట్. రైట్ నాన్న. The cost of the set of operations commencing with supply of materials, labor and service and ends with the primary packing of product. అరే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను నాన్న. ఏం చేస్తున్నాను? మ్యానుఫ్యాక్చరింగ్. సో మన దగ్గర ఏముంటుంది? ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది. అరే ఇక్కడ ఏముంటుంది నాన్న? అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఏముంటుందిరా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది చెప్పాను కదా. ఇక్కడ ఒక హ్యాండ్లో హెల్ప్ చేస్తుంది అడ్మినిస్ట్రేషన్. అడ్మిన్ ప్రొడక్షన్కి చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ నాన్న సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి చేస్తుంది. ఎస్ ఆ నోనా? ప్రొడక్షన్కి. ఓకే అరే ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్ ఎక్కడుంటుంది? ఫ్యాక్టరీలో. డైరెక్ట్ లేబర్ ఎక్కడ ఉంటారు? ప్రొడక్షన్ చేసేవాళ్ళు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీ. మరి ఇప్పుడు వాళ్ళేనా? ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇండైరెక్ట్ మెటీరియల్ కూడా ఉంటుంది. లైజాల్ అవన్నీ ఎక్కడ ఉంది నాన్న? ఫ్యాక్టరీ. మరి ఇండైరెక్ట్ లేబర్ ఉంటారా? ఉంటారు. స్వీపర్స్ వాళ్ళు ఏమవుతారు నాన్న? ఇండైరెక్ట్ లేబర్. ఓకేనా? నెక్స్ట్ మరి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయా? ఉంటాయి నాన్న. ఈ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఎంప్లాయీ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కాస్ట్. ఓకేనా? వీటన్నిటిని మనం ఏమంటాం అంటే కలెక్టివ్గా ఓవర్ హెడ్స్ అంటాం. ఏమంటాం నాన్న? ఓవర్ హెడ్స్. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్షన్లో జరుగుతున్న వీటన్నిటిని ఏమనాలన్నా? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. ఏమనాలన్నా? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. సో ఫ్యాక్టరీలో ఏ ఖర్చులు ఉన్నాయి నాన్న? డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కాస్ట్, యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమనాలి? ఓవర్ హెడ్స్. వీళ్ళని ఎక్కడ వాడుతున్నాను నాన్న నేను? ఓన్లీ ప్రొడక్షన్లో. ఎక్కడ? ఫ్యాక్టరీలో. సో కాబట్టి ఏమనాలన్నా? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. లేదా ఏమని వచ్చినా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఏమని వచ్చినా? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఆర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్రొడక్షన్లో ఏం జరుగుతుందంటే నాన్న, అరే రా మెటీరియల్స్ వచ్చేది ఎక్కడ? ప్రొడక్షన్లోనే. ఓకేనా? ప్రాసెస్ జరిగేది ఎక్కడ? ప్రొడక్షన్ దాంట్లోనే. ఫినిష్డ్ గుడ్ వచ్చేది ఎక్కడ? ప్రొడక్షన్లోనే. అరే గుడ్ అయితే గాలికి ఇసిరేస్తామా? లేకపోతే జస్ట్ ప్రైమరీ ప్యాకింగ్ అన్నా చేసిస్తామా? ప్రైమరీ ప్యాకింగ్ చేసిస్తాం. అంటే రా మెటీరియల్ టు ఫినిష్డ్ గుడ్ టు ఏ ప్యాకింగ్ చేయాలన్నా? ప్రైమరీ ప్యాకింగ్. ఎంత ఎక్కడ జరుగుతున్నాయి నాన్న? ప్రొడక్షన్లో. ఎక్కడ? ఓకే అర్థమైందారా? షూరా? అంటే ఇప్పుడు నేను ఒక కాటన్ తీసుకొని ఈ షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని అంటే ప్రైమరీ అంటే ఒక కవర్లో పెట్టిస్తాం కదా. మరి షర్ట్ నేను గాలికి ఇసిరేసాం కదా, ఒక కట్బోర్డ్లోనే దేనిలోనే పెడతారు. లూయిస్ ఫిలిప్ అయితే ఏదో బోర్డ్ లాగా ఏదో వస్తుంది అనుకుంటా. ఓకేనా? షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కదా నాన్న, కవర్లో పెడతాం కదా. అక్కడ దాకా ఏమవుతుందని అదంతా ప్రొడక్షన్. ఏమవుతుందన్న? ప్రొడక్షన్ కాస్ట్. లేదా ఏమంటాం? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. లేదా ఏమనొచ్చురా? ఫ్యాక్టరీ కాస్ట్. ఓకేనా? అర్థమైందా? రైట్. అదే ఉంది చూడండి. ద కాస్ట్ ఆఫ్ ద సెట్ ఆపరేషన్స్. ఏ సెట్ నాన్న? ప్రొడక్షన్ కాస్ట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. కమెన్సెస్ స్టార్ట్స్ విత్ నాన్న సప్లై ఆఫ్ మెటీరియల్, లేబర్ అండ్ సర్వీస్ అండ్ ఎండ్స్ విత్ నాన్న ప్రైమరీ ప్యాకింగ్ ఆఫ్ ప్రొడక్ట్. Thus, it is equals to the total of direct materials, direct labor, direct expenses and production overheads. Production overheads అంటే ఏంటన్నా?
ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫ్యాక్టరీ. ఏంటది నాన్న? ఇన్ ఫ్యాక్టరీ. మరి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎంప్లాయీస్ ఉంటుందా? మెటీరియల్ కావాలా? కావాలి కదరా. ల్యాప్టాప్స్ కావాలి, లేదంటే లైజాల్ కావాలి, లేదంటే క్లోత్స్ అదే క్లీన్ చేయడానికి అవన్నీ కావాలి. ఇప్పుడు అక్కడ ఉండేవి ప్రొడక్షన్ కోసమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కోసమా? మరి డైరెక్టా ఇండైరెక్టా? which cannot be directly related to production is called as nana indirect cost. సో మరి ఇక్కడ ఏముంటాయి? ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ లేబర్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మరి వీటన్నిటిని కలిపితే ఏమనాలి? ఓవర్ హెడ్స్. ఏమనాలి? ఓవర్ హెడ్స్. మరి ఇది ఫ్యాక్టరీలో జరుగుతుందా, ప్రొడక్షన్లో జరుగుతుందా, అడ్మినిస్ట్రేషన్లోనా? సో వీటిని ఏమంటాం నాన్న? అడ్మిన్ ఓవర్ హెడ్స్. ఏమంటాం? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ లేదా అడ్మిన్ ఓవర్ హెడ్స్. అరే ఇప్పుడు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో జరిగేవి డైరెక్టా ఇండైరెక్టా? ప్రొడక్షన్కి రిలేటెడా నాన్ రిలేటెడా? నాన్ రిలేటెడ్. ఓకేనా? ఇక్కడ ఏముంటాయి? ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వీటన్నిటిని కలిపి ఏమనాలన్నా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. రైట్. దాని గురించి ఇంకొంచెం ఫర్దర్గా చెప్పుకుందాం. చెప్పడానికి ముందైతే ఒకసారి ఇది చూడండి. అరే కాలు నాన్న చూడండి రా. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అండ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్న ప్రొడక్షన్ కాస్ట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుంది నాన్న? ఒక ప్లానింగ్ జరగాలన్నా, ఆర్గనైజింగ్ జరగాలన్నా, లేదా కంట్రోల్ చేయాలన్నా, మేనేజ్మెంట్ అన్నా అన్నీ ఎక్కడ ఉంటారన్నా? అడ్మినిస్ట్రేషన్, పరిపాలనలో ఉంటారు. సో దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆర్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో సెల్లింగ్కి డైరెక్ట్ రిలేషన్ లేదు, ప్రొడక్షన్కి కూడా డైరెక్ట్గా లేదు. వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నారు నాన్న? హెల్ప్ చేస్తున్నారు. సో వాళ్ళని ఏముంటాయి నాన్న? ఆఫీస్ రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సా? ఇండైరెక్ట్. ఫ్యాక్టరీ రెంటా? డైరెక్ట్. ఫ్యాక్టరీ రెంట్ ఏంటన్నా? డైరెక్ట్ ఎక్స్పెన్స్. వేరియస్ ఆఫీస్ రెంటా? ఇండైరెక్ట్. ఓకే. ఆడిట్ అండ్ లీగల్ ఎక్స్పెన్సెస్. ఆడిట్ అంటే ఏంటన్నా? వెరిఫికేషన్ అనమాట. ఓకేనా? ఆడిట్ అంటే ఏంటంటే వెరిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోడు కేసు వేసాడు నా మీద, నేను సేల్ చేశాను గూడ్ని, అది వాడికి నచ్చలేదు. ఇప్పుడు అది ప్రొడక్షన్కి రిలేటెడా నాట్ రిలేటెడా? నాట్ రిలేటెడ్. ప్రొడక్షన్ వాడు కేసు అయిపోయినా నా ప్రొడక్షన్ జరిగిద్ది, వాడు కేసు వేసాడు. ఇప్పుడు అదే రిలేటెడ్ నానా? అడ్మినిస్ట్రేషన్. దేని రిలేటెడా? అడ్మినిస్ట్రేషన్. డైరెక్టర్స్ రెమ్యూనరేషన్. సో మనల్ని లాస్ట్ అని మనం డైరెక్టర్గా పెట్టుకున్నాం, వాడికి శాలరీ ఇవ్వాలా? అది వాడు ఎక్కడున్నాడు? ఫ్యాక్టరీలో ఉన్నాడా, ఆఫీస్లో ఉంటాడా? ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళని ఏమంటాం? వేజెస్, లేబరర్స్ అంటాం, వర్క్ చేసేవాళ్ళు. మన ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళు ఎవరున్నానా? డైరెక్టర్. ఓకేనా? ఇప్పుడు డైరెక్టర్కి ఇచ్చే శాలరీ ఏమవుతుందిరా? ప్రొడక్షన్కా లేకపోతే అడ్మినిస్ట్రేషన్కా? రైట్. ఓకేనా? రైట్. నోట్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన అంతా. ఇది మాత్రం ఫస్ట్ నోట్ చేసుకోరా. అరే నిఖిల్ అర్థమైందిరా? ఎస్ సార్. రోషిని వచ్చిందా? రోషిని ఉన్నావా? నువ్వు సిఏ ఫౌండేషన్ చదువుతున్నావా? ముందు ఎస్ఎల్టీ బ్యాచ్ లో ఉన్నాను సార్. నన్ను అర్థం కాలేదు మా. ముందు ఎస్ఎల్టీ బ్యాచ్ లో ఉన్నాను సార్, సిఏ ఫౌండేషన్. మాస్టర్మైండ్స్ ఎస్ఎల్టీ బ్యాచా? ఎస్. వైజాగ్లోనా లేకపోతే గుంటూరా? వైజాగ్. ఎస్. ఓకే ఓకే. ఎప్పుడు మా అటెంప్టా? అంటే ఈసారి ఇవ్వట్లేదు సార్, డిసెంబర్ అటెంప్ట్ ఇస్తాను. ఓకే. ఈసారి అటెంప్ట్ ఇవ్వడం కుదరదులేనా? డిసెంబర్ అటెంప్ట్ ఇస్తున్నావా? ఎస్. ఓకే ఓకే. కోచింగ్ అయిపోయిందా అమ్మా? అయిపోయింది సార్. ఇప్పుడు ప్రిపరేషన్ నీకు అంతా? ప్రిపరేషన్. ఓకే స్టడీ అవర్స్ అవన్నీ. ఓకే ఓకే మా, అర్థమైంది. రైట్. నెక్స్ట్ అన్న. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో జరిగేవన్నీ ఏంటన్నా? ఓవర్ హెడ్సే. డైరెక్ట్ కాస్ట్ ఏమి ఉండదు. ఎలాంటి ఓవర్ హెడ్స్ ఉండొచ్చు? ప్లానింగ్, ఆర్గనైజేషన్ కానీ, కంట్రోల్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ ఏంటన్నా? ప్లాన్ ఎవరు చేస్తారా? టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఆర్గనైజింగ్ మేనేజర్స్, కంట్రోలింగ్ మేనేజర్సే. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ వీళ్ళందరికీ ఇచ్చే శాలరీస్ ఏమవుతాయి నాన్న? ఏమవుతాయి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అన్నీ ఇండైరెక్ట్ కాస్ట్లే. కాబట్టి ఏమవుతాయి నాన్న? అడ్మినిస్ట్రేషన్లో ఉండేవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా?
నెక్స్ట్ సెల్లింగ్ కాస్ట్ వేరు, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ వేరు, మనలో సపరేట్గా ఇచ్చారు. నాకు నార్మల్గా దాన్ని అయితే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటాం. ఓకేనా. ద కాస్ట్ ఆఫ్ క్రియేటింగ్ ద డిమాండ్ అండ్ ఆఫ్ సెక్యూరింగ్ సేల్స్ ఆర్డర్స్, దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మార్కెటింగ్ కాస్ట్. నానా ఇప్పుడు సెల్లింగ్ కాస్ట్ అంటే ఏంటో చూడండి. మనం డిమాండ్ని క్రియేట్ చేయడానికి పెట్టే ఖర్చు ఉంటుంది చూసారు, దాన్ని ఏమంటారంట సెల్లింగ్ కాస్ట్. మరి సప్లై అంటే చైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ని క్రియేట్ చేసినారా, గూడ్స్ ఆర్డర్ చేశారు, మరి డెలివరీ చేయాలా, డెలివరీ చేసేటప్పుడు అయ్యే కాస్ట్ని ఏమంటాం డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. అంటే డిమాండ్ని క్రియేట్ చేసే కాస్ట్ని ఏమంటాం సెల్లింగ్ కాస్ట్, గూడ్స్ని డెలివరీ చేసేటప్పుడు అయ్యే కాస్ట్ని డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. మరి ఇప్పుడు డిమాండ్ క్రియేట్ చేయాలంటే నేను ఏం చేయాలి, అడ్వర్టైజ్మెంట్. ఏం చేయాలి నాన్న, అడ్వర్టైజ్మెంట్. అదేమవుతుంది నాన్న సెల్లింగ్ కాస్ట్. సేల్స్ మ్యాన్ రెమ్యూనరేషన్ ఏమవుతుంది నాన్న, అది ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్. షోరూమ్ ఉంటుంది కదా మనకి, షోరూమ్ చక్కగా ఒక షోరూమ్ ఉంటుంది, దానిలో బైక్స్ అన్ని బయట పెడతాం, అదేమవుతాయి నాన్న సెల్లింగ్ కాస్ట్. ఇది చూడండి నాన్న అడ్వర్టైజ్మెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ మ్యాన్ రెమ్యూనరేషన్ ఇండైరెక్ట్ వేజెస్, షోరూమ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమవుతాయన్న ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మరి ఇవి ఓవర్ హెడ్సా, సెల్లింగ్ ఓవర్ హెడ్సా, లేకపోతే సెల్లింగ్ ఓవర్ హెడ్స్. ఇవేంటన్నా సెల్లింగ్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటే ద కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మేకింగ్ ద ప్రొడక్ట్ అవైలబుల్ టు రీచ్ కస్టమర్స్ డెస్టినేషన్ అండ్ గెటింగ్ బ్యాక్ ఎనీ రిటర్న్ ఎంటీ ప్యాకేజెస్. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటే ఏంటన్నా, మనం గూడ్స్ని డెలివరీ చేస్తాం. ఏం చేస్తాం, డెలివరీ. మరి డిఫాల్ట్ గూడ్స్ ఉంటే ఏం చేస్తారు, వాడు తిరిగి మన మొహానే వేస్తాడు. మనం ఏం చేయాలన్నా రిటర్న్ తీసుకోవాలి. అంటే గూడ్ని డెలివరీ కాస్ట్ అండ్ రిటర్న్ ఎక్స్పెన్సెస్ అవేమవుతాయి నాన్న డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. ఏమవుతాయరా డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. ఎగ్జాంపుల్ ఏంటన్నా, క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం కదా, అరే నేను రా మెటీరియల్ కొన్నాను అనుకోండి, గూడ్స్ ఏమవుతాయి నా దగ్గరికి వస్తాయి, దాన్ని ఏమంటాం క్యారేజ్ ఇన్వర్డ్స్. అది ఎక్కడుంటుంది, ఫ్యాక్టరీలో. ఎక్కడ ఉంటుందన్నా ఫ్యాక్టరీ. క్యారేజ్ ఇన్వర్డ్స్ దేనిలో ఉంటుందన్నా మెటీరియల్ కాస్ట్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మెటీరియల్ కాస్ట్. మరి ఇక్కడ గూడ్ని నేను తెచ్చుకుంటున్నానా బయటికి పంపిస్తున్నానా, సో దాన్ని ఏమన్నా క్యారేజ్ అవుట్వర్డ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్రొడక్షన్ రిలేటెడా, నాన్ ప్రొడక్షనా, నాన్ ప్రొడక్షన్. సో డైరెక్టా ఇండైరెక్టా, ఇండైరెక్ట్. మెయింటెనెన్స్ ఆఫ్ డెలివరీ వ్యాన్స్. అరే డెలివరీ వ్యాన్స్, డెలివరీ బైక్స్ ఏవో ఉంటాయి కదా, అవన్నిటిని మెయింటైన్ చేయాలిగా, వాటికి పెట్రోల్ కొట్టించాలి, వాటికి సర్వీసింగ్ చేయించాలి, ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉండాలి. అవన్నీ ఏమవుతాయి నాన్న మెయింటెనెన్స్ ఆఫ్ డెలివరీ వ్యాన్స్ విల్ బికమ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. ఏమవుతాయిరా డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. రైట్. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. ఏం కాస్ట్ నాన్న అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. The cost of researching for new or improved products, new applications of materials or improved methods. అరే రీసెర్చ్ అంటే ఏంటన్నా, ఫస్ట్ కొత్తది ఏదన్నా కనుక్కోవటానికి ట్రై చేయటం. అది సక్సెస్ అవుతుందో, సక్సెస్ అవ్వకపోవచ్చా, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ డెవలప్మెంట్ అంటే మాత్రం నాన్న సక్సెస్ అయిన దాన్ని మనం ఇంకా ఫర్దర్గా డెవలప్ చేస్తే దాన్ని ఏమంటాం డెవలప్మెంట్ కాస్ట్. అరే ఇది ప్రొడక్షన్కి, ఇది లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుందా, లేదు కదా. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెసా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ద కాస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ విచ్ బిగిన్స్ విత్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెసిషన్ టు ప్రొడ్యూస్ ఏ న్యూ ఆర్ ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ అండ్ ఎండ్స్ విత్ కమెన్స్మెంట్ ఆఫ్ ఫార్మల్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ ప్రొడక్ట్ ఆర్ బై దట్ మెథడ్. నానా ఇప్పుడు ఏం చేసామంటే, ఒకప్పుడు లేబర్ని వాడేవాళ్ళం రా ప్రొడక్షన్ చేయడానికి, ఇప్పుడు కొత్త మిషనరీ తీసుకొచ్చాం. ఒకప్పుడు లేబర్కి టైలరింగ్ మిషన్స్ ఇస్తే వాళ్ళే టైలరింగ్ చేసి కట్ చేసి ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక కొత్త మిషనరీని డెవలప్ చేసాం. ఏంటది, మనం కాటన్ ఇస్తే అదే క్లాత్గా మార్చి, అదే స్టిచ్చింగ్ చేసి, అదే డిజైనింగ్ చేసి, అదే ప్యాకింగ్ చేస్తుంది. ఓకేనా. అంటే ఇప్పుడు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది నాన్న, ఒక ఐడియా ఏంటది మిషనరీ పెడదామనే ఐడియా. ఎక్కడ ఎండ్ అయింది, ఆ మిషనరీని పీపుల్ యాక్సెప్ట్ చేసేదాకా, ఆ మిషనరీని పీపుల్ యాక్సెప్ట్ చేసేదాకా దాన్ని ఏమంటాం నాన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్. ఓకేనా. అది అరే నాన్న ఇవి ఈ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ టోటల్ కాస్ట్ కంటే ముందు మనం ఏం చేద్దామంటే, కాస్ట్ షీట్ ప్రొఫార్మాలో ఇవి వచ్చేస్తాయి, అసలు పెద్ద విషయం ఏం కాదు. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపితే ప్రైమ్ కాస్ట్ అంటామని, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంటే ఓవర్ హెడ్స్ అంటామని, ఇవన్నీ మనం అక్కడ చెప్పుకుందాం. ఓవర్ హెడ్స్ ఆర్ బర్డెన్ అంటామని, ఇవి విల్ డిస్కస్ దేర్. ఓకే. బట్ ప్రజెంట్ ఏం చేద్దామంటే నాన్న, అసలు డైరెక్ట్ మెటీరియల్స్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇండైరెక్ట్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ పోదాం. తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. అసలు కాస్ట్ షీట్ చాలా ఈజీగా ఉంటుంది రా ప్రొఫార్మా. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్స్ ఉంది నాన్న, మెటీరియల్ ఏముంటాయి డైరెక్ట్ మెటీరియల్స్లో, రా మెటీరియల్, ఓపెనింగ్ రా మెటీరియల్ ఉంటుంది, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది. ఆల్రెడీ ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ మీకు తెలుసు కదా. ఇక్కడ ఏం చేస్తామంటే నాన్న
ఆ ఓపెనింగ్ స్టాక్కి పర్చేజెస్ యాడ్ చేసి నెక్స్ట్ క్యారేజ్ ఇన్వార్డ్స్ అంటే రా మెటీరియల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సప్లయర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ అంటే రా మెటీరియల్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ వచ్చేదాకా అయ్యే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ దేనిలో ఇంక్లూడ్ చేయాలన్నా రా మెటీరియల్స్లో ఇంక్లూడ్ చేసేయాలి. ఓకేనా, మెటీరియల్ కాస్ట్లో క్యారేజ్ ఇన్వార్డ్ చేసేసి క్లోజింగ్ స్టాక్ పెట్టామనుకోండి, ఏం తెలుస్తుంది మనకి? డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఏం తెలుస్తుందన్నా? డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. రైట్. తర్వాత డైరెక్ట్ వేజ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కలిపితే దాన్ని ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. అరే ఇవంతా ఎక్కడ జరుగుతున్నాయి? ఫ్యాక్టరీలోనేగా. ఎక్కడ జరుగుతుంది నాన్న? ఫ్యాక్టరీ. మరి ఫ్యాక్టరీలో ఏముంటాయి నాన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమైనా ఉండొచ్చు, ఇండైరెక్ట్ మెటీరియల్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ వేజెస్ అవ్వచ్చు, లూ స్టీల్స్ అంటే రేంజెస్ అవి ఉంటాయి కదా, అవి అవ్వచ్చు. అవన్నీ మనం ఇక్కడ కలిపేసుకున్నాం అనుకో, మనకి ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఏమొస్తుందన్న? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇప్పుడు ఫ్యాక్టరీ. ఓకేనా, మరి ఇక్కడ ఫ్యాక్టరీ చివరికి ఏమొస్తుంది? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉండే ఛాన్స్ ఉందిగా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. దానికి ఏం యాడ్ చేయాలి? ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసామనుకోండి, ఏం తెలుస్తుందన్నా? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. అంటే ఫ్యాక్టరీలో జరిగిన నెట్ కాస్ట్ ఎంతో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర మనకు ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి కదా, ఆ ఫినిష్డ్ గుడ్స్ అయినా నెట్ కాస్ట్ ఎంత తెలుస్తుంది. ఓకేనా, తర్వాత దానికి ఫ్యాక్టరీ అయిపోయింది, తర్వాత ఏముంటాయి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఏముంటాయి నాన్న? ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు చూడండి నాన్న, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇదే కదరా. ఎందుకు? ఆఫీస్కి వచ్చే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కూడా కలిపేసామనుకోండి, ప్రొడక్షన్. ఇప్పుడు చూడండి, అదే అప్పుడే అక్కడ దాకా వద్దులే, కానీ ఫస్ట్ అయితే మనం డైరెక్ట్ మెటీరియల్ అంటే ఏంటి, అసలు దాని కన్సర్న్ ఏంటి, అవన్నీ చూద్దాం. ఓకేనా, డైరెక్ట్ మెటీరియల్స్ ఆర్ దోస్ మెటీరియల్స్ which can be identified in the product and can be conveniently measured and directly charged to the product. అంటే నాన్న డైరెక్ట్ మెటీరియల్ అనేది ఎలా ఉండాలి నాన్న? మనకి ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. ఓకేనా, గోల్డ్లో జ్యువెలరీలో గోల్డ్, షర్ట్లో క్లాత్, ఫర్నిచర్లో వుడ్. ఇవి కనిపిస్తున్నాయా, కనిపించట్లేదా? ఎంత వుడ్ అయిందో తెలిస్తే ఎంత అమౌంట్ చార్జ్ చేసేస్తాంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ మీటర్ 300 అనుకుందాం, నాకు 2 మీటర్స్ అయింది, ఎంత నాన్న? 600. మరి డైరెక్ట్గా చార్జ్ చేసినామా, చార్జ్ చేయట్లేదా? సో ఇదేమవుతుందన్నా? డైరెక్ట్ మెటీరియల్. ద మెటీరియల్స్ డైరెక్ట్లీ ఎంటర్ ద ప్రొడక్షన్ అండ్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. అరే ఫినిష్డ్ ప్రోడక్ట్లో కనిపిస్తుందా, కనిపించట్లేదా? కనిపిస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ చూడండి నాన్న. ఫర్నిచర్కి ఏంటది అంటున్నానా? టింబర్. ఫర్నిచర్కి ఏంటది నాన్న? టింబర్, వుడ్. ఓకేనా, నెక్స్ట్ క్లాత్కి నాన్న, డ్రెస్లో నాన్న క్లోత్. నాన్న హౌస్ ఒకటి కట్టామరా, ఏం తెలుస్తుంది మనకి? బ్రిక్స్. అంటే ఫోర్ ట్రక్స్ బ్రిక్స్, 5 ట్రక్స్ బ్రిక్స్, అదే లారీ ట్రక్స్ ఉంటాయి, లారీ ట్రక్లో వస్తాయి కదా బ్రిక్స్, అవి ఏమవుతాయి నాన్న? బ్రిక్స్ కూడా డైరెక్ట్ మెటీరియల్. ఓకేనా, నెక్స్ట్ జూట్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గున్నీ బ్యాగ్స్. అరే బ్యాగ్స్లో జూట్ ఉంటుంది కదా, అదేమవుతుంది నాన్న? డైరెక్ట్ మెటీరియల్. ఎందుకు? మీ బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో ఎంత జూట్ మెటీరియల్ ఉందో మనకు కనిపిస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ పిగ్ ఐరన్ ఇన్ ఫౌండరీ. ఓకే, ఫ్రూట్స్ ఇన్ క్యానింగ్ ఇండస్ట్రీ. నాన్న క్యానింగ్ ఇండస్ట్రీ అంటే సీజన్, అదే క్యాన్స్లో వ్యాక్సిన్ చేసి క్యాన్స్లో స్టోర్ చేస్తారు చూడండి. అరే ఇప్పుడు కొన్ని సార్లు మనకి మ్యాంగోస్ డిసెంబర్లో, ఫిబ్రవరిలో కూడా, డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్లో కూడా కనిపిస్తాయి. ఎలా నాన్న? క్యానింగ్ చేస్తారు వాటిని. ఏం చేస్తారు నాన్న? క్యానింగ్ అంటే స్టోరింగ్ అనమాట. ఏం చేస్తారు నాన్న? స్టోరింగ్. మరి ఇప్పుడు స్టోరింగ్లో మనకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో తెలుస్తుందా, తెలియదా? తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బుక్స్ బైండింగ్ వర్క్ ఉంది నాన్న, బైండింగ్. మరి దానిలో ఏం చేయాలి? బుక్స్ బైండ్ చేయాలంటే గమ్ రాయాలి, అవునా కాదా? గమ్ రాస్తారు కదరా, అదేమవుతుంది నాన్న? గమ్ ఇన్ బుక్ బైండింగ్, డైరెక్ట్ మెటీరియల్. నెక్స్ట్ స్ట్రాచ్ పౌడర్ ఫర్ డ్రెస్సింగ్. అని ఈ పౌడర్ ఏందో చూద్దాం ఉండండి. పిండి పొడే, డ్రెస్సింగ్ యాడ్. యార్న్ అంటే ఉండలు నాన్న, ఉండలు. ఓకే, దానిలో స్ట్రాచ్ పౌడర్ ఏంది అసలు? ఓకే ఓకే, అరే ఇదేదో పొడేరా. ఓకే, ఇమేజెస్ ఇంకేమైనా చూద్దాం. అనిల్ స్ట్రాచ్ పౌడర్, పొడి ఫ్లోర్. అదే మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా చేస్తూ ఉంటాం కదా, దానిలో ఎంత ఫ్లోర్ వాడామో తెలుస్తుంది కదా, అదే చెక్కలు చక్రాలు ఇలాంటివి చేస్తుంటాం కదా, దానిలో ఆ ఫ్లోర్. ఓకేనా, ఏమవుతుందంట నాన్న? డైరెక్ట్ మెటీరియల్.
కాంపోనెంట్స్ పర్చేస్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ లైక్ బ్యాటరీస్ ఫర్ ట్రాన్సిస్టర్స్. మన బ్యాటరీస్ కావాలి కదా ట్రాన్సిస్టర్స్లో, కానీ రేడియోస్లో ఎన్ని బ్యాటరీస్ కావాలి? ఒక 1 or 2. మన రిమోట్ ఉంది, దానిలో కూడా ఏం కావాలన్నా బ్యాటరీస్. అవన్నీ ఏంటన్నా డైరెక్ట్ మెటీరియల్స్. ఇప్పుడు సైకిల్ ఉంది, సైకిల్కి కావాల్సిన టైర్స్ ఏమవుతాయి నాన్న? డైరెక్ట్ మెటీరియల్. ఓకేనా. నెక్స్ట్ ప్రైమరీ ప్యాకింగ్ మెటీరియల్స్ లైక్ కాటన్స్. నాన్న నేనేం చెప్పాను? డైరెక్ట్ మెటీరియల్ ఏముంటుందని చెప్పాను? ఫ్యాక్టరీలో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందని చెప్పాను? రా మెటీరియల్ నుంచి గుడ్ ప్యాకింగ్ దాకా ప్రైమరీ ప్యాకింగ్. ఎక్కడ దాకా? ప్రైమరీ ప్యాకింగ్. మరి ప్రైమింగ్ ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా ఏమవుతాయి నాన్న? డైరెక్ట్ మెటీరియల్స్. అవి కట్బోర్డ్స్, ఇది కార్డ్బోర్డ్ బాక్సెస్ నాన్న. ఇవన్నీ ఏమవుతాయి నాన్న? యూజ్ టు ప్రొడక్ట్ ఫినిష్డ్ ప్రొడక్ట్ ఫ్రమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ ఫర్ ఈజీ హ్యాండ్లింగ్ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ. అరే ఒక్కొక్క సోప్ని తీసుకెళ్ళి పెడితే తెల్లారిద్ది. అన్ని సోప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక కట్ బాక్స్లో పెట్టుకుంటాను అనుకోండి, మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందిగా, అవునా కాదా? రైట్. నెక్స్ట్ నాన్న పిగ్ ఐరన్ ఇన్ ఫౌండ్రీయా, అది కూడా ఏదో చూద్దాం. పిగ్ ఐరన్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ స్మెల్టింగ్. అరే ఇది ఐరన్ ఏరా, పిగ్ ఐరన్ అంటే కంగారు పడకండి, ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఐరన్ అనుకున్నదండి. ఇది చూడండి ఐరన్. ఓకేనా. ఈ ఐరన్ నుంచి మనం మెటల్స్ ఏమైనా తయారు చేస్తాం కదా, ఇప్పుడు మనకు ఐరన్ కనిపిస్తుందా కనిపించదా? సో అదేమవుతుందన్న డైరెక్ట్ మెటీరియల్. ఇది మాకు మా సార్ కూడా చెప్పారు, అంటే ఆ బుక్ ప్రిపేర్ చేసిన సార్ ఉన్నారు కదా, అండ్ మాకు ఎగ్జాంపుల్గా కూడా చెప్పారు, ఎక్కడో విన్నాను అనుకుంటున్నాను. రైట్. పిగ్ అంటే పిగ్ కాదు అది. రైట్. ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఆర్ దోస్ విచ్ కెనాట్ బి క్లాసిఫైడ్ యాజ్ డైరెక్ట్ మెటీరియల్స్. దే ఆర్ నాట్ ట్రేసబుల్ టు ఏ పర్టికులర్ ప్రొడక్ట్. చెప్పాను కదా, లైజాల్, అక్కడ యూస్ చేసే క్లీనింగ్ క్లోత్స్, ఇది ఉంటుంది కదా ఏముంటాయి, హార్పిక్ ఇలాంటివి క్లీనింగ్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, బ్రూమ్ స్టిక్స్. నెక్స్ట్ మ్యాట్, మనం ఎంటర్ అవ్వగానే మ్యాట్ ఉంటుంది కదా కాళ్ళు తుడుచుకోవడానికి, అవన్నీ ఏమవుతాయి నాన్న? ఇండైరెక్ట్ మెటీరియల్స్. ఓకేనా. రైట్. ఎగ్జాంపుల్స్ చూడండి నాన్న. కన్జ్యూమబుల్స్ లైక్ కాటన్ వేస్ట్. లూబ్రికెంట్ అంటే ఫ్యూయల్ రా నాన్న. ఇంజిన్ కాసేపు యూజ్ చేయగానే ఏమవుతుంది? హీట్ అవుతుంది. ఏమవుతుంది? హీట్ అవుతుంది. ఏమవుతుంది? హీట్ అవుతుంది. నెక్స్ట్ బ్రూమ్స్ అంటే నాన్న ఇవి యూజ్ చేసేవి. నెక్స్ట్ అన్ని క్లీనింగ్ మెటీరియల్స్. నెక్స్ట్ ర్యాక్స్ అంటే ఏంటో చూడండి. అమ్మో, అరే ర్యాక్స్ అంటే ఇవిరా క్లీనింగ్కి యూస్ చేస్తారు కదా క్లాత్స్, అవి. మెటీరియల్ ఫర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే. హై స్పీడ్ డీజిల్ యూజ్డ్ ఇన్ పవర్ జనరేటర్స్. నెక్స్ట్ నాన్న డైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటే తెలుసు కదా నాన్న మీకు. ఇట్ ఈస్ ద టోటల్ పేమెంట్ మేడ్ టు ద ఎంప్లాయీస్ హు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎ గుడ్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. ఎంప్లాయీ కాస్ట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ లేబర్ కాస్ట్. ఇట్ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్. ఎగ్జాంపుల్స్ ఏంటి నాన్న? వేజ్ అండ్ సాలరీ, అలవెన్స్ అండ్ ఇన్సెంటివ్స్, పేమెంట్ ఫర్ ఓవర్ టైమ్స్, బోనస్ ఆర్ ఎక్స్గ్రేషియా. ఇవన్నీ ఎవరికి నాన్న ఇచ్చేవి? ఎంప్లాయీస్. ఎవరు? రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్ చేస్తారు చూసారా, వాళ్ళు. ఓకేనా. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు వెల్ఫేర్ ఫండ్స్ సచ్ యాజ్ ప్రొవిడెంట్ ఫండ్, అదర్ సిమిలర్ ఫండ్స్. అదర్ బెనిఫిట్స్ ఏంటవి? మెడికల్ లీవ్ విత్ పే, ఫ్రీ ఆర్ సబ్. మన ఇన్ఛార్జీలు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుంటారు కదా, ఆ ఫుడ్ కూడా ఏమవుతుంది నాన్న? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఓకేనా. లీవ్ ట్రావెల్ కన్సెషన్ అండ్ ప్రొవిజన్ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. నాన్న ఈ పదాలు ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క లానే ఉంటుంది, అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. మెడికల్ ఎక్స్పెన్సెస్,
అంటే మన మీద ఇన్సూరెన్స్ తీసుకుంటాయి కంపెనీస్, అవి కూడా ఏంటది నాన్న డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఏంటది నాన్న డైరెక్ట్ లేబర్ కాస్ట్. మరి ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటే నాన్న పేమెంట్ మేడ్ టు ఇండైరెక్ట్ వర్కర్స్ హూ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. సచ్ పేమెంట్స్ కలెక్టివ్లీ నోన్ యాజ్ నాన్న ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్. ఏంటది ఎగ్జాంపుల్? వేజెస్ పెయిడ్ టు సూపర్వైజర్స్. అరే సూపర్వైజర్స్ రా మెటీరియల్ని ఫినిష్ కూడా చేస్తారా చేయరా? సో మరి వాళ్ళకి ఇచ్చే సాలరీ ఇండైరెక్ట్. నెక్స్ట్ ఇన్స్పెక్టర్స్ నాన్న ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే సాలరీ నాన్న ఇండైరెక్ట్. నాన్న వేజెస్ పెయిడ్ టు ఫోర్మ్యాన్ అంటే మిషన్ మ్యాన్ అని అర్థం, మిషన్ మ్యాన్. ఓకేనా? మిషనరీని చూసుకోవడానికి ఒక మిషనరీ ఉన్న తర్వాత దాన్ని ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ప్రాసెస్ అవుతుందా లేదా అని ఒక పెద్ద మనిషిని అయితే అక్కడ పెడతారు, వాడిని ఏమంటాం నాన్న మిషన్ మ్యాన్. ఓకేనా? నెక్స్ట్ direct expenses. All expenses incurred specifically for a particular product, job, department, etc. are called nana direct expenses. They are directly charged to the product. Nana direct material, direct labor కాకుండా ఏ ఎక్స్పెన్స్ అయినా ఏమనాలి దాన్ని, అదే ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డైరెక్ట్ విచ్ కెన్ బి ఐడెంటిఫైడ్ టు ఏ ప్రొడక్ట్ ఆర్ కాల్డ్ as నానా డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఏంటది నాన్న రాయల్టీ. అదే నేను మీకు పేటెంట్స్ అని చెప్పాను గుర్తుందా? ఓకేనా? బుక్స్ అయితే రాయల్టీ, థింగ్స్ అయితే పేటెంట్స్. ఓకే? నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ. నాన్న ఎక్సైజ్ డ్యూటీ అంటే ట్యాక్స్ రా. ప్రొడక్షన్ చేయటం వల్ల ఇది ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు లేదు ఎక్సైజ్ డ్యూటీ, ఇప్పుడు ఏముంది జిఎస్టీ. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటంటే ప్రొడక్షన్ జరిగితే దాని మీద మనం ట్యాక్స్ కట్టేవాళ్ళం, దాన్ని ఏమంటాం నాన్న ఎక్సైజ్ డ్యూటీ. హైర్ చార్జ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ప్లాంట్ ఆర్ ఎక్విప్మెంట్. ఏంటది నాన్న హైర్ చార్జ్ ఫర్ ఏ అరే నాన్న నేను నా గూడ్ మొత్తాన్ని ఏం చేయాలంటే డిజైనింగ్ చేయాలి. ఓకేనా? నా షర్ట్ని డిజైనింగ్ చేయాలి. ఆ డిజైనింగ్ చేయడానికి సోఫిస్టికేటెడ్ మిషనరీ నా దగ్గర లేదు. ఇప్పుడు మనోడి దగ్గర ఉందనుకుందాం, వాడి దగ్గర నుంచి ఆ మిషనరీ తీసుకొచ్చుకున్నా. నాన్న ఇప్పుడు ఇది ప్రొడక్షన్ కోసమా అదర్ దెన్ ప్రొడక్షనా? ప్రొడక్షన్ కోసమే. మరి ఇప్పుడు అది డైరెక్ట్. ఇప్పుడు నేను వాడి మిషనరీ తెచ్చుకున్నాను, సార్ మనోడు ఆయన ఫ్రీగా ఇస్తాడా డబ్బులు తీసుకుంటాడా? డబ్బులు తీసుకుంటాడు. ఇప్పుడు నేను వాడికి పే చేసే అమౌంట్ని ఏమన్నాను నాన్న డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఏ పర్టికులర్ కాంట్రాక్ట్ ఆర్ జాబ్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటాయి కదా, దే ఆర్ ఇంకర్డ్ ఇన్ కనెక్షన్ విత్ ఏ పర్టికులర్ కాంట్రాక్ట్ ఆర్ జాబ్. అరే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే మన గూడ్ ఉంది, మన గూడ్ గురించి డెమో ఇవ్వాలి వేరే దానిలో. ఓకేనా? ఎందుకు? సేల్ చేయడానికి. దెన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఓకే పర్టికులర్ కాంట్రాక్ట్ ఆర్ జాబ్ అంటే చూడండి నాన్న, ఇప్పుడు రా మెటీరియల్ తీసుకురావాలరా. రా మెటీరియల్ తీసుకురావాలంటే ఫస్ట్ టెస్ట్ చేయాలా వద్దా? టెస్ట్ చేయాలి. మరి ఇప్పుడు నేను వెళ్ళి టెస్ట్ చేస్తున్నా, అది ఎందుకు నాన్న? ప్రొడక్షన్కా, అడ్మినిస్ట్రేషన్కా, సెల్లింగ్కా? ప్రొడక్షన్కి. ఇప్పుడు ఏ రా మెటీరియల్ తీసుకొచ్చుకోవాలనేది ఎలా తెలుస్తుంది? వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే తెలుస్తుంది. మరి అది ప్రొడక్షన్ యాక్టివిటీయా నాన్ ప్రొడక్షన్ యాక్టివిటీయా? ప్రొడక్షన్కి రిలేటెడ్ ఉంటే ట్రేస్ చేయగలుగుతుంటే డైరెక్టా ఇండైరెక్టా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏంటది నాన్న డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఓవర్ హెడ్స్ అంటే ఏంటో చెప్పాను అనుకుంటా. ఏంటన్నా ఓవర్ హెడ్స్ అంటే aggregate of cost of indirect materials plus indirect labor plus indirect expenses which cannot be conveniently charged to specific cost units. Thus overhead are all expenses other than direct expenses. Direct expenses కాకుండా మిగతా ఉన్నవన్నాటిని ఏమంటాం నాన్న overheads. అంటే ఇండైరెక్ట్ లేబర్ ఏమో, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని కలిపితే ఏమంటాం నాన్న ఓవర్ హెడ్స్. The main groups into which overheads may be subdivided are, చూడండి నాన్న ఏంటవి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. నాన్న సెల్లింగ్ అంటే డిమాండ్ క్రియేట్ అయ్యేదాకా. ఎక్కడ దాకా నాన్న? డిమాండ్ క్రియేట్ అయ్యేదాకా. మరి గూడ్ సప్లయర్ నుంచి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి వెళ్ళే మధ్యలో ఎక్స్పెన్స్ని ఏమంటాం? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సేల్ చేసేదాకా ఏంటది నాన్న సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సేల్ చేసినాక డెలివరీ ఇవ్వాలి కదా, అదేమవుతుంది నాన్న డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఓకే. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. నాన్న ప్రొడక్షన్ అంటే ఎక్కడ జరుగుతుందిరా? ఫ్యాక్టరీ. ఎక్కడ జరుగుతుందన్నా? ఫ్యాక్టరీ. దీస్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఇన్ రెండరింగ్ ఏ సర్వీస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్న ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ప్రొడక్షన్లో ఏం జరుగుతుందన్నా? వర్క్. ఏం జరుగుతుందిరా? వర్క్. లేదా ఏమంటాం ప్రొడక్షన్ని? మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనొచ్చు, వర్క్ ఓవర్ హెడ్స్ అనొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ అనొచ్చు. ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఇంక్లూడ్స్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రిలేటింగ్ టు ప్రొడక్షన్, ఫ్యాక్టరీ, వర్క్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకేనా? ఫ్యాక్టరీ రన్స్ ఆన్ రేట్స్. ఎగ్జాంపుల్ ఏంటది నాన్న? ఫ్యాక్టరీ రన్స్ ఆన్ రేట్స్. అరే చెప్పండి రా, ఇప్పుడు ఫ్యాక్టరీ రెంట్ కట్టాను, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ షర్ట్ ఏదో ఉందిరా, ఇదేదో ఉంటుంది వ్యాన్ హుసేనే ఏదో ఈ షర్ట్. ఓకేనా? ఇప్పుడు వ్యాన్ హుసేన్ వాళ్ళు ఈ షర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఆ ఫ్యాక్టరీకి రెంట్ కట్టారు.
మరి ఇది ఓన్లీ నా షర్ట్ ఒక్క దానికోసమే కట్టారా, లేకపోతే మిషనరీ పెట్టుకోవటానికి అదే, మొత్తం అన్నిటికీ అదే కదా. సో నా ఒక్క ప్రొడక్ట్కేనా ఎంటైర్కా, ఓన్లీ ప్రొడక్షన్కా, ఎవ్రీథింగ్. మరి దాన్ని నేను ఏమనాలన్నా, ఓవర్ హెడ్ అనాలా, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అనాలా? ఓవర్ హెడ్, అంతే కదా. రైట్. ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ హీటింగ్. ఫ్యాక్టరీలో లైటింగ్, ఇంకా హీటింగ్ అంటే నాన్న మిషనరీని హీట్ చేయాలి ఉంటుంది కదా, మిషనరీకి కావాల్సిన అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, దాన్ని. ఓకేనా. పవర్ అండ్ ఫ్యూయల్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఏంటన్నా ప్రొడక్షన్కి డైరెక్టా లేకపోతే ప్రొడక్షన్కి హెల్ప్ చేసేవా? ప్రొడక్షన్కి హెల్ప్ చేసేవి. రైట్. వీటన్నిటిని ఏమంటాం నాన్న? ఇండైరెక్ట్ ఓవర్ హెడ్స్, ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. కరెక్ట్గా చెప్పాలంటే అది ఎక్కడ జరుగుతుందని అంతా ఫ్యాక్టరీలో. సో వీటిని ఏమంటాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. అదొక 2 minutes ఆపు. Administrative overheads. Chunana, these are the cost of all activities relating to general management administration of an entity. Nana, administration overheads ante administration మొత్తం ఎక్కడ జరుగుతుందిరా? ఆఫీస్. ఎక్కడ జరుగుతుందనా? ఆఫీస్. ఓకేనా. Administrative overheads shall exclude production overheads, marketing overheads అండ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైనాన్స్ ఛార్జెస్. నన్ను అడ్మినిస్ట్రేషన్లో ఏముండవు అంటున్నాను? ప్రొడక్షన్కి సంబంధించిన ఓవర్ హెడ్స్ అడ్మినిస్ట్రేషన్లో ఉండవు. ఎందుకు? ప్రొడక్షన్ ఎక్కడుంది? ఫ్యాక్టరీ. డిస్ట్రిబ్యూషన్కి మార్కెట్కి సంబంధించినవి ఇప్పుడు ఆఫీస్లో ఉండవు. ఎందుకు? అది ఎక్కడుంది? సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. ఓకేనా. మరి ఇప్పుడు ఇంట్రెస్ట్, ఫైనాన్స్ ఛార్జెస్ అవేంటన్నా? ఫైనాన్షియల్ ఐటమ్స్. అవేంట్రా? ఫైనాన్షియల్ ఐటమ్. మనం చదివేది ఏంటది? కాస్టింగ్. మరి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఐటమ్స్ మనం ఇంక్లూడ్ చేయొచ్చా, చేయకూడదా? చెయ్యకూడదు. ఓకేనా. Administrative overheads do not include administration cost relating to production, factory, works or manufacturing. Okay. Next examples చూడండి. ఆఫీస్ రెంట్ అండ్ రేట్స్. అరే ఆఫీస్కి ఇచ్చే ట్యాక్స్ ప్రొడక్షన్కి రిలేటెడా, ప్రొడక్షన్కి డైరెక్టా, ఇండైరెక్ట్ కాస్టా? ఇండైరెక్ట్ కాస్ట్. సో అదేమవుతుందన్నా? ఓవర్ హెడ్. మరి ఇప్పుడు ఆఫీస్ దా, ప్రొడక్షన్ దా, మార్కెటింగ్ దా? ఆఫీస్. కాబట్టి దాన్ని ఏమంటాం నాన్న? ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్. ఓకేనా. ఆఫీస్లో ఇచ్చే సాలరీస్ నాన్న, అరే ప్రొడక్షన్కి డైరెక్ట్ రిలేటెడా, ఇండైరెక్టా? ఓవర్ హెడ్. మరి ఆఫీస్ అంటే ఫ్యాక్టరీలో జరుగుతుందా లేకపోతే అదర్ దాన్ ఫ్యాక్టరీ? అరే ఫ్యాక్టరీలో జరుగుతుందా, ఆఫీస్లో జరుగుతుందా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో జరుగుతుందా? ఆఫీస్లో జరుగుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది నాన్న? ఆఫీస్ ఓవర్ హెడ్స్. నాన్న మరి ఇప్పుడు ఇదంతా ఆఫీస్, దీని మీద ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇది ఫ్యాక్టరీదా, ఆఫీస్ దా అని అంటున్నానా? ఆఫీస్. అరే ప్రొడక్షన్కి డైరెక్ట్లీ రిలేటెడా, డైరెక్టా, ఇండైరెక్టా? ఇండైరెక్ట్. సో ట్రేస్ చేయలేం. సో ఏమవుతుంది నాన్న? అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ ఓవర్ హెడ్స్ చూడండి నాన్న. Selling overheads are the expenses related to sale of product or service and include all indirect expenses incurred in selling and production or services. మా సెల్లింగ్ ప్రొడక్షన్కి డైరెక్ట్లీయా లేకపోతే యాన్సిలరీయా? యాన్సిలరీ. మరి అక్కడ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ సెల్లింగ్ డిపార్ట్మెంట్లో జరిగేది కానీ, మార్కెటింగ్లో జరిగేది కానీ, డిస్ట్రిబ్యూషన్లో జరిగేది కానీ డైరెక్ట్ కాస్టా, ఇండైరెక్ట్ కాస్టా? ఇండైరెక్ట్ కాస్ట్. సో అక్కడ జరిగే ఎక్స్పెన్సెస్ అన్నీ ఏమవుతాయి నాన్న? ఇండైరెక్ట్ కాస్ట్. ఏమవుతాయి? ఓవర్ హెడ్స్. an example chundana, salary and wages related to sales department and employees directly related with selling of goods. Nana sales persons ki istuna salary, production ki directly related kaadu, so overheads. So em avutayi nana selling and distribution overheads. Rent, depreciation, maintenance and other costs related with sales department. Are sales department ki iche rent kaniyandi, akkada mari బిల్డింగ్ ఉంటుందా, బిల్డింగ్ ఉంది అనుకోండి, లేదురా ఫర్నిచర్ ఉందిరా, ఫర్నిచర్ ఉంది, సోఫా ఒకటి వేసాం, వచ్చి సేల్స్ కొనడానికి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోమన్నాం. ఇప్పుడు ఆ సోఫా ఏమవుతుంది, డిప్రిషియేట్ అవుతుందా లేదా? మరి ఇప్పుడు అది కూడా ఏం చేయాలి నాన్న, కాస్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, రైట్. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ వెబ్సైట్ కానీ, మార్కెట్ కానీ, ఇవన్నీ ఏమవుతాయి నాన్న, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అసలు లెక్క ప్రకారం మన వాళ్ళు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సపరేట్గా ఇచ్చారు, ఇక్కడ కూడా సపరేట్గా ఇచ్చారా, కలిపిచ్చారా? ఇది చూసారా, కలిపిచ్చారు. యాక్చువల్గా సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ వేడి తీసి చెప్పం మనం, మనం లేదు సెల్లింగ్ ఓవర్ హెడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ అన్నారు కాబట్టి చెప్పుకుందాం. సెల్లింగ్ అంటే ఏంటన్నా అప్ టు సేల్, సేల్ తర్వాత నుంచి డెలివరీ జరిగేదాకా ఏంటన్నా డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఈ రెండింటిని కలిపి ఎక్కడ రాయాలరా, కాస్ట్ షీట్లో. ఎక్కడ రాయొచ్చు, కాస్ట్ షీట్. ఓకే, చూడండి ఒకసారి. Distribution overheads are the cost incurred in handling of a product or service from the time is ready for dispatch or delivery until it reaches the customer premises. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి నాన్న, సెకండరీ ప్యాకింగ్. అరే సెకండరీ ప్యాకింగ్ అవసరం అసలు?
అది ఎందుకు నాన్న? సేల్కి అట్రాక్ట్ చేయడానికి, సేల్ని అట్రాక్ట్ చేయడానికి. లేదా ఇప్పుడు సేల్ చేసేసాం, తర్వాత ఇది ఒక ట్రక్ అనుకుందాం కాసేపు, ఓకే, ఇంకో 2 ట్రైడ్లు. ఇప్పుడు దీనిలో ఆ గూడ్స్ అన్నిటిని పెట్టి పంపించాలంటే ఫస్ట్ ప్యాకింగే పెడతాం, లేకపోతే మళ్ళీ సెకండరీ ప్యాకింగ్ చేస్తామా? ఇప్పుడు ఇది ఎందుకు నా సెకండరీ ప్యాకింగ్ అనేది? గూడ్ని సేఫ్గా డెలివర్ చేయడానికి. అంటే ఇప్పుడు ఇది డెలివరీయా లేకపోతే ప్రొడక్షనా? డెలివరీ. సో అదేమవుతుందన్నా? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఏమవుతుందిరా? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. నెక్స్ట్ అవుట్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఏంటది నాన్న? అవుట్వర్డ్ ట్రాన్స్పోర్టేషన్. ఇన్వర్డ్ అంటే ఏం చెప్పాను? రా మెటీరియల్ ఇన్వర్డ్. అది ఎక్కడ ఉంటుంది? మెటీరియల్ కాస్ట్. ఎక్కడ? మెటీరియల్ కాస్ట్. ఇప్పుడు నాన్న ప్రొడక్షన్ అయిపోయింది, గూడ్స్ బయటకు వెళ్తున్నాయి, అంటే దాన్ని ఏమనాలి? డెలివరీ. డెలివరీకి సంబంధించింది ఎక్కడ ఉండాలన్నాను? డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? రైట్. వేర్ హౌసింగ్ కాస్ట్. అరే నాన్న, వేర్ హౌస్ చేసేది ఎందుకురా? గూడ్స్ డ్యామేజ్ అవ్వకుండా. అరే ఇప్పుడు అరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాడీ ప్రొడ్యూస్ చేశాను రా, దాన్ని డెలివరీ చేయాలి. ఎప్పుడు చేస్తాను? ఫ్యూచర్లో. అప్పటిదాకా అది నాశనం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను? వేర్ హౌస్లో పెట్టాలి. మరి ఇప్పుడు అది డెలివరీ రిలేటెడా లేకపోతే ప్రొడక్షన్ రిలేటెడా? డెలివరీ రిలేటెడ్. ఓకే. కాస్ట్ ఆఫ్ డెలివరీ, క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ చార్జెస్ అంటే నాన్న ఇది సంథింగ్ రిలేటెడ్ టు ఇంపోర్ట్స్ రా. ఓకేనా నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ యూఎస్ఏ నుంచి ఇండియాలోకి వస్తున్నాయి అనుకోండి, వచ్చి రాగానే మనం క్లియరింగ్ చార్జెస్ కట్టాలి. ఏం కట్టాలి నాన్న? క్లియరింగ్ చార్జెస్. ఎందుకు ఆ క్లియరింగ్ చార్జెస్? ప్రొడక్షన్ కోసమా? గూడ్ డెలివరీ కోసమా? గుడ్ డెలివరీ. మరి ఇప్పుడు అది ఏ ఎక్స్పెన్స్కి వెళ్తుంది నాన్న? డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ మెండింగ్ ఆర్ రీప్లేసింగ్ ప్యాకింగ్ మెటీరియల్స్ అట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఏంటది నాన్న? కాస్ట్ ఆఫ్ మెండింగ్ అన్న రీప్లేస్మెంట్ ప్యాకింగ్ అన్న ఒకటేనా? ఇదంటే ఏంటంటే నాన్న రీప్లేసింగ్ ప్యాకింగ్ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఒకవేళ మన ప్యాకింగ్ మెటీరియల్ మనకేం చేస్తారు? ఒక బాక్స్లో పెట్టిస్తారు నాన్న. అరే వివో బాక్స్ ఒకటి ఉంటుంది, చూసారా మీరు ఎప్పుడన్నా? ఓకేనా? ఇప్పుడు ఈ బాక్స్ కనుక డ్యామేజ్ అయింది అనుకోండి, తీసుకుంటారా ప్రొడ్యూసర్స్? తీసుకోరా? రే బాక్స్ డ్యామేజ్ అయితే ఎందుకు తీసుకుంటారా? మరి ఏం చేయాలి? కొత్త బాక్స్ ఇవ్వాలా? కొత్త బాక్స్ ఖచ్చితంగా ఇవ్వాలరా. వాడికి ఇచ్చేటప్పుడు గూడ్ ఎలా ఉండాలి? నీట్గా కొత్తగా ఉండాలి. అంతేనా? సో వివో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఇంకో కొత్త బాక్స్ ఇస్తారు. అది ఎందుకు నాన్న? ప్రొడక్షన్కా లేకపోతే డిస్ట్రిబ్యూషన్కా? డిస్ట్రిబ్యూషన్కి. అరే ఆ ప్యాకింగ్ సరిగ్గా లేకపోతే నేనైతే ఖచ్చితంగా తీసుకోను. మీరేమన్నా తీసుకుంటారేమో కానీ. రైట్. ఇంపార్టెన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ షీట్ నాన్న. ఇవన్నీ ఇప్పుడు వీటన్నిటిని కలిపితే ఏమవుతుందన్నా? కాస్ట్ షీట్. ఫస్ట్ ఏంటన్నా? డైరెక్ట్ మెటీరియల్స్. దానికి ఏమున్నాయి? ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది దాంట్లో మన దగ్గర ఉన్న మెటీరియల్స్, లేదా దానికి ఏం యాడ్ చేస్తాం? పర్చేజెస్. ఇంకా క్యారేజ్ ఇన్వర్డ్స్ లెస్ నాన్న క్లోజింగ్ స్టాక్. ఇదంతా చేస్తే ఏం తెలుస్తుంది నాకు? డైరెక్ట్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్. ఏం తెలుస్తుంది నాన్న? డైరెక్ట్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్. నెక్స్ట్ ఏముంది నాన్న? డైరెక్ట్ వేజెస్. ఏముందిరా? డైరెక్ట్ వేజెస్. దానివల్ల ఏం తెలుస్తుంది? డైరెక్ట్ వేజెస్ తర్వాత ఏం యాడ్ చేయాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడింటిని కలిపితే ఏమనాలి? ప్రైమ్ కాస్ట్. ఇది ఎక్కడ జరుగుతుంది? ఫ్యాక్టరీ. ఎక్కడ జరుగుతుందన్నా? ఫ్యాక్టరీలోనే. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలి నాన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఏంటైనా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీకి సంబంధించినవేరా. ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది మనకి? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. మరి ఇప్పుడు కొన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లు ఉంటాయా ఉండవా? సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మీద కూడా కాస్ట్ ఇంకర్ అవుతాం. సో అండ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఫ్యాక్టరీలో అయినా నెట్ కాస్ట్ తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు దానికి మనం ఏమి యాడ్ చేయాలి? ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఏంటది నాన్న? ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా ఏంటి నాన్న? ప్రొడక్షన్కి రిలేటెడ్. ఇదేంటదిరా? ప్రొడక్షనా లేకపోతే సేలా? సేల్. ఇదేంటది నాన్న? సేల్. అంటే ఇప్పుడు గ్రాస్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ అడ్మిన్ ఓవర్ హెడ్. ఇక్కడ దాకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయిపోయినట్టేగా. ప్రొడక్షన్ అయిపోయిందా అవ్వలేదా? సో దాన్ని ఏమంటాం నాన్న? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమంటాం రా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఆల్రెడీ ఫినిష్డ్ గుడ్స్ అంతకు ముందే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా కొన్ని ఫినిష్డ్ గుడ్స్ సేల్ అవ్వలేదు. కొన్ని ఫినిష్డ్ గుడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని ఏమో సేల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలన్నా? యాడ్ ఫినిష్డ్ స్టాక్, యాడ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. ఓకేనా? అప్పుడు ఏం తెలుస్తుందన్న మనకి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలిసింది. లాస్ట్ ఇయర్వి కొన్ని ఉన్నాయి మన దగ్గర గూడ్స్, అవి ఇంక్లూడ్ చేసుకున్నాం. ఈ ఇయర్ ఏమో కొన్ని సేల్ అవ్వలేదు, అవి తీసేసాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అన్నీ ఏమైనా సేల్ అయినాయా? సేల్ అవ్వలేదా? ఫినిష్డ్ గుడ్స్ మిగిలిపోయినాయి అంటే మిగతా గుడ్స్ అన్నీ ఏమై ఉంటాయి? సేల్ అయి ఉంటాయి. ఏమై ఉంటాయి? సేల్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నట్టు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇక్కడేమో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది, ఇదంతా ఏంటది నాన్న? మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఇదేంటది నాన్న? మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దానిలో ఎంతవరకు అయితే సేల్ చేసాం. ఓకేనా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు అంటే ఒక 100 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా?
ఓపెనింగ్ కాసేపు మర్చిపోండిరా, ఓకేనా. 100 యూనిట్స్కి ఎంత అయినాయి, 1 lakh రూపీస్ అయినాయి ప్రొడక్షన్. ఇప్పుడు 10 యూనిట్స్ సేల్ అవ్వలేదు, 10 యూనిట్స్ సేల్ అవ్వలేదు అంటే ఎన్ని యూనిట్స్ సేల్ అయినాయి నాన్న, 90. అరే 100కి 1 lakh అంటే 10కి ఎంత నాన్న, 10,000. అంటే మనం గూడ్స్ సేల్ చేసాం కదా, దానికి మనకైన కాస్ట్ ఎంత నాన్న, 90,000. అంటే ఫ్యాక్టరీలో ప్రొడక్షన్లో ఓకేనా, సారీ ఫ్యాక్టరీలో ఆఫీస్లో అయిన టోటల్ కాస్ట్ ఎంత నాన్న, 90 గూడ్స్కి 90,000. ఆ గూడ్స్ తీసుకొస్తే ఆ యంత్రకై సేల్ అయిపోతాయా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయా, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. అవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న, కాస్ట్ ఆఫ్ సేల్స్. అంటే మనం సేల్స్ చేసేసాం, ఓకేనా. దానికి ఎంత కాస్ట్ అయిందో తెలుస్తుంది. ఏం తెలుస్తుందిరా, కాస్ట్ ఆఫ్ సేల్స్. మరి దానికి ప్రాఫిట్ లెస్ యాడ్ చేస్తే ఏం తెలుస్తుందిరా, సేల్స్. ఏం తెలుస్తుందన్నా, సేల్స్. అరే కంగారు పడకండి, ఇది మనం సమ్ చేస్తే కానీ క్లారిటీ రాదు, ఏదో చెప్పుకుంటూ వచ్చేసేది కాదు. ఇప్పుడు చెప్పండి రా, కాస్ట్ షీట్ ఎందుకు హెల్ప్ అయిందో. డిటర్మైనింగ్ కాస్ట్, అరే కాస్ట్ కనుక్కున్నాం లేదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక్కున్నాం, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కున్నాం, కాస్ట్ ఆఫ్ సేల్స్ కూడా కనుక్కున్నాం. The main objective of the cost sheet is to obtain an accurate production cost. Both the total cost and cost per unit of a product is calculated. అరే టోటల్ కాస్ట్ ఎంత నాన్న ఇక్కడ, 1 lakh రూపీస్. ఎంత, 1 lakh. మరి పర్ యూనిట్కి ఎంత నాన్న, 1000. టోటల్ కాస్ట్ యూనిట్ కాస్ట్ వచ్చినాయా రాలేదా, రైట్, గుడ్. నెక్స్ట్ నాన్న, ఫిక్సేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అరే ఒక్కొక్క యూనిట్ 1000 రూపీస్ పడిందిరా, ప్రాఫిట్ 100 రూపాయలు కావాలి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతో చెప్పండి, 1100. ఎంత నాన్న, 1100. 1000 ప్లస్ 100. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ వేస్తే ఏమొస్తుందన్నా, సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ వచ్చిందా రాలేదా. ద కాస్ట్ షీట్ ఫర్నిషెస్ ద ప్రొడక్షన్ కాస్ట్ విచ్ హెల్ప్స్ ఇన్ ఫిక్సింగ్ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ కాస్ట్ కంపారిజన్. ఇట్ హెల్ప్స్ ద మేనేజ్మెంట్ కంపేర్ ద కరెంట్ కాస్ట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ విత్ ప్రీవియస్ పర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ ద సేమ్ ప్రొడక్ట్. అరే ఈ ఇయర్ ఎంత పడింది అంటున్నాను, కాస్ట్ 1000. లాస్ట్ ఇయర్ 800 పడిందంట, ఇయర్ ఎందుకు 1000 పడింది, ఎలా పడింది, ఏదో జరుగుండొచ్చు, వేస్టేజ్ జరుగుండొచ్చు, లేదా రా మెటీరియల్ కాస్ట్ పెరుగుండొచ్చు, లేదా లేబర్ ఎక్కువ అడిగి ఉండొచ్చు. మనకు ఎలా తెలిసింది అది, ఇయర్ కాస్ట్ షీట్ వెయ్యని తెలిసి ఇయర్ కాస్ట్ షీట్ లాస్ట్ ఇయర్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయటం వల్ల తెలిసింది, అవునా, రైట్. కంపేరింగ్ ద కాస్ట్ హెల్ప్ మేనేజ్మెంట్ టేక్ కరెక్టివ్ మెజర్స్ ఇఫ్ కాస్ట్ హ్యావ్ ఇంక్రీస్డ్, ఓకేనా, రైట్. ఇవన్నీ ప్యూర్ ఫైనాన్స్ ఐటమ్స్ అన్నా. ఇదంతా మనం రేపు ఫ్రెష్గా మార్నింగ్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఎక్కడి దాకా అయిపోయిందమ్మా, నాకు గుర్తున్నంత వరకు అయితే మనం ఇవన్నీ డిస్కస్ చేసేసినట్టున్నాం, అంతే కదా. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్టింగ్ కూడా అయిపోయినట్టుంది. చూడండి అన్న, నేనైతే మనం ఇవన్నీ డిస్కస్ చేసేసినట్టే ఉన్నాం, అందుకే ఇవి ఎలా ఉన్నట్టున్నాయి, రైట్. ఇక కొన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నాన్న. ఇదంతా ఏంటంటే జస్ట్ ఇట్స్ యువర్ కాస్ట్ షీట్ రా, జస్ట్ ఒక 1 by 1 లైన్ అర్థం చేస్తారు. ప్రైమ్ కాస్ట్ అంటే ఏం చెప్పాను నాన్న, ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏంటంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్. ఏమంటాం నాన్న, చార్జబుల్ ఎక్స్పెన్సెస్ లేదా ట్రేసబుల్ ఎక్స్పెన్సెస్. మరి కన్వర్షన్ అంటే ఏం చెప్పాను నాన్న, రా మెటీరియల్ కొనటం కన్వర్షన్ కాదు, డైరెక్ట్ మెటీరియల్స్ కన్వర్షన్ కాదు. అసలు ప్రొడక్షన్ ఎక్కడ జరిగింది, ఫ్యాక్టరీ. అంటే రా మెటీరియల్ కొనటం కన్వర్షన్ కాదు, లేబర్ వర్క్ అయినా ఎక్స్పెన్సెస్ అయినా ఫ్యాక్టరీలో జరిగే ఓవర్ హెడ్స్ అయినా అవన్నీ ఏమవుతాయినా కన్వర్షన్ కాస్ట్. చూడండి, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ప్లస్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్, దాన్ని ఏమంటాం నాన్న, కన్వర్షన్ కాస్ట్. ఓకే, ఓవర్ హెడ్స్ అంటే ఏంటి అసలు ఇంతకీ, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వీటిని సింపుల్గా ఏమంటారు నాన్న, ఓవర్ హెడ్స్ని బర్డెన్ అంటారు. ఏమంటారా, బర్డెన్. నెక్స్ట్ గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వచ్చింది నాన్న మీకు, ప్రైమ్ కాస్ట్. అదే ప్రైమ్ కాస్ట్ అంటే డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ అవి కలిపితే ఏమవుతాయి, ప్రైమ్ కాస్ట్. ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వేస్తే ఏమొస్తుందన్న,
గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఏమొస్తుందన్నా గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీలో ఇంకరైనా గ్రాస్ కాస్ట్ ఓకేనా. ఇప్పుడు మనం సేల్ చేసేది కంప్లీట్ అయిన గుడ్స్నా అన్కంప్లీటెడ్ గుడ్స్నా కంప్లీట్ అయినా ఓకేనా. లాస్ట్ ఇయర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందంటే ఇప్పుడు మనం ప్రాసెస్ చేసామంటే ఓకే కొన్ని నిమిషం కొంచెం డేట్స్తో చూడండి ఇది రైట్ నార్మల్గా గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే అర్థమైంది కదా. గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎలా వచ్చింది నాన్న ప్రైమ్ కాస్ట్ ప్లస్ ఓవర్ హెడ్స్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఓకేనా. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే స్టాక్ మెటీరియల్ ఉంటుంది కదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓకేనా. అరే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమీ చెప్పని పక్షాన లాస్ట్ ఇయర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న ఇప్పుడు మనం కాస్ట్ షీట్ ఫైండ్ అవుట్ చేస్తుంది దేనికి రా కాస్ట్ షీట్ దేనికి అన్ఫినిష్డ్ గుడ్సా ఫినిష్డ్ గుడ్సా ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్లో కూడా ఎన్ని గుడ్స్ అయితే సేల్ చేసామో దానికి ఎంత సెల్లింగ్ ప్రైస్ పెట్టాలో అంతే కదా నాన్న. క్లోజింగ్ స్టాక్ని ఏం చేస్తాం రిమూవ్ చేస్తాం. సో కాస్ట్ షీట్ మనం ప్రిపేర్ చేసేది అయితే దేనికి నాన్న గూడ్స్కి ఓకేనా. మరి ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి అనుకోండి వాటిని యాడ్ చేయాలా వాటి కాస్ట్ని రిమూవ్ చేయాలి నాన్న. ఇప్పుడు నార్మల్గా గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఉందిరా ఫ్యాక్టరీలో అయిన కాస్ట్. ఒకవేళ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉందనుకోండి జస్ట్ ఏం చేసేవాళ్ళం క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే అంటే గూడ్స్ ఇంకా తయారవ్వలేదు మరి ఆ కాస్ట్ దీనిలో ఇంక్లూడ్ చేసేవాళ్ళమా తీసేసేవాళ్ళం. మరి లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ ఉంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఉంటే దాన్ని ఏం చేయాలి యాడ్. ఎందుకు చెప్తానో చూడండి ఒకసారి చూడండి. ఇది 2023 కదా. ఈ ఇయర్ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసామంటే లాస్ట్ ఇయర్ ఉన్న క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది కదా. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమవుతుందన్న ఇయర్కి అది ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవునా. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమవుతుందన్న ఇయర్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అరే మరి మనం ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్లో ఉంది మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ గూడ్స్ అయిపోతాయా లేకపోతే ఇంకా ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రాసెస్గానే ఉంటాయా గూడ్స్ అయిపోతాయి ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ చేసేసాం. అది కూడా ఏ బేస్లో నాన్న ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఆ బేస్ని ఏమంటారంటే ఫిఫో అంటారు. ఏమంటాం నాన్న ఫిఫో బేసిస్. ఏం బేసిస్ నాన్న ఫిఫో బేసిస్. ఫస్ట్ ఇన్ మన దగ్గర ఫస్ట్ ఏమున్నాయి నాన్న లాస్ట్ ఇయర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి అదే ఏమవుతుందన్న ఫస్ట్ అవుట్ ఓకేనా. సో గూడ్స్గా అయిపోవా మరి ఇప్పుడు గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్లో దాన్ని యాడ్ చేయాలా వద్దా యాడ్ ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అప్పుడు మనకేమొస్తుందన్నా నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఏమొస్తుందిరా నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ రైట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేసిన తర్వాత నాన్న గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మరి నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్కి ఏమొస్తుంది నాన్న చూడండి ఒకసారి. ఇదేంటది ఫ్యాక్టరీ ఇది అడ్మిన్ ఇది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కడ దాకా ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ ఏం చేస్తాయి ఫ్యాక్టరీకి హెల్ప్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా హెల్ప్ చేస్తుంది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ దాకా నాన్న ఈ పర్టికులర్ పాయింట్ దాకా ఎక్కడ దాకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కడ దాకా ఫ్యాక్టరీ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు మార్కెటింగ్ రిలేటెడ్ టు ఆఫీసా రిలేటెడ్ టు ఫ్యాక్టరీయా రిలేటెడ్ టు ఫ్యాక్టరీ ఓకేనా. ఆ దాన్ని మాత్రమే మనం దేనిలో ఇంక్లూడ్ చేయాలి నాన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటదిరా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే గూడ్స్ ప్రిపేర్ అయిపోయినాయా ప్రిపేర్ అవ్వలేదా ప్రిపేర్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది నాన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమొచ్చింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడ్యూస్ చేసిన అన్ని గూడ్స్ సేల్ అవుతాయా కొన్ని ఏమవుతాయి నాన్న క్లోజింగ్ స్టాక్ ఉంటాయా ఉండవా. సో ఇప్పుడు మరి క్లోజింగ్ స్టాక్ని యాడ్ చేయాలా తీసేయాలా. సో క్లోజింగ్ స్టాక్ మనం ఇప్పుడు ఈ కాస్ట్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందో లేదా సేల్స్ ఎంత జరిగినాయో కనుక్కోవటానికి ఈ కాస్ట్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం నాన్న ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే ప్రాఫిట్ పర్ యూనిట్ అంటే నాన్న సింపుల్గా చెప్పాలంటే నేనే ఉన్నాను హోండా కంపెనీ ఉంది అది మూడు గూడ్స్ని సేల్ చేసింది 4 గూడ్స్ని సేల్ చేసింది ఏంటది షైన్ ఎస్పీ షైన్ యూనికాన్ యాక్టివా. మరి ఇప్పుడు యాక్టివాకి సెల్లింగ్ ప్రైస్ ఎంత పెట్టాలి యాక్టివా నుంచి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని ఎవరు చెప్తారు నాన్న కాస్ట్ షీట్. మరి టోటల్ యూనికాన్ ఆపరేషన్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్ ఎవరు చెప్తారు నాన్న ఫైనాన్షియల్ అకౌంట్స్. ఏం చెప్తుంది ఫైనాన్షియల్ అకౌంట్స్. మనం ఇప్పుడు కాస్ట్ షీట్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం ఒక గూడ్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి లేదా దాని సెల్లింగ్ ప్రైస్ ప్రిపేర్ చేయడానికి. మరి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జరిగిపోయిందిరా ప్రొడక్షన్ అయిపోయింది కొన్ని గూడ్స్ సేల్ అవుతాయా సేల్ అవ్వవు ఓకేనా. మరి వాటిని ఏం చేయాలి తీసేయాలి. మరి లాస్ట్ ఇయర్ కొన్ని క్లోజింగ్ ఉన్నాయి కదా ఈ ఇయర్కి ఏమవుతాయి ఓపెనింగ్. మనం గూడ్స్ సేల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉంది అది సేల్ చేస్తాం మన దగ్గర పెట్టుకుంటామా సేల్ చేస్తాం కాబట్టి దీనిలో ఏం ఇంక్లూడ్ చేయాలి నాన్న ఓపెనింగ్ స్టాక్. ఏమి ఇంక్లూడ్ చేయాలి ఓపెనింగ్ స్టాక్. అరే అర్థమవుతుందిరా లాజిక్ ఎందుకో రైట్. ఇప్పుడు నాన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లోంచి ఓపెనింగ్ స్టాక్ కలిపాం క్లోజింగ్ స్టాక్ తీసేసాం అంటే కాస్ట్ ఇది కాస్ట్ నాన్న దేనికి గూడ్స్ సోల్డ్కి. ఇక్కడ
క్లోజింగ్ స్టాక్ ఉందంటే మిగతా అన్నీ ఏమై ఉంటాయి నాన్న, సేల్ చేసేసి ఉంటాం. ఏం చేసి ఉంటాం? సేల్ చేసి ఉంటాం. ఇప్పుడు మనం కనుక్కుంటుంది ప్రైజా లేకపోతే కాస్టా? కాస్ట్. కాస్ట్ ఆఫ్ ఏం చేసి ఏ గూడ్స్కి? ఇది గూడ్స్ సోల్డ్కి. గూడ్స్ సోల్డ్. ఇది అన్నానా, ఇదేంటి నాన్న? గూడ్స్ అమ్మేసాం కదా, వాటికి ఇంకర్ అయినా కాస్ట్. ఎక్కడ దాకా? ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఎక్కడ దాకా నాన్న? ఆఫీస్ ఎక్స్పెన్సెస్. మరి గూడ్స్ సేల్ చేయాలంటే నేను ఇంకేం ఏం కష్టపడాను నాన్న? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఏమి ఇంక్లూడ్ అవ్వాలి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. అంటే ఇప్పుడు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఇంకర్ అయ్యాను. ఓకేనా? ఇప్పుడు ఇదేమొస్తుందన్న? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ కూడా ఇంకర్ అయ్యాక సేల్ అవుతుందా? సేల్ అవ్వదా? గుడ్ సేల్ అయిపోతుంది. అంటే దిస్ ఈజ్ సేల్స్. ఏంటది నాన్న? సేల్స్. అదే ఇది కాస్టా లేకపోతే ప్రైసా? కాస్ట్. కాస్ట్ ఆఫ్ సేల్స్. ఏంటది నాన్న? కాస్ట్ ఆఫ్ సేల్స్. మరి ఇప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే ఏమొస్తుందన్న? సెల్లింగ్ ప్రైస్. ఏమొస్తుందిరా? సెల్లింగ్ ప్రైస్. నన్ను అర్థమైందా? అర్థం కాలేదా? షూరా? సార్ చూడండి, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి నాన్న? ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ నాన్న కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎలా? సిఓపి ప్లస్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ ఫర్ ఫినిష్డ్ గుడ్స్ మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఎలా నాన్న? కాస్ట్ ఆఫ్ సేల్స్ అన్న టోటల్ కాస్ట్ అన్న. ఏంటది? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. రైట్, ఇదేరా మీ కాస్ట్ షీట్. ఓకేనా? ఇవన్నీ ఇగ్నోర్ చేయాల్సినవి నాన్న. ఇవన్నీ ఏంటంటే ప్యూర్ ఫైనాన్షియల్ ఐటమ్స్. ఏంటవి? ప్యూర్ ఫైనాన్షియల్ ఐటమ్స్. అరే ఇప్పుడు డిబెంచర్స్కో బ్యాంక్ లోన్కో లోన్ కట్టావురా, అది ప్రొడక్షన్కి రిలేటెడ్ అసలు. అదేంటది నాన్న? ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్స్. ఇప్పుడు కొన్ని రిజర్వ్స్ ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ కానీ రిజర్వ్స్ ఫర్ బ్యాడ్ డెట్స్ కానీ. అది ఫైనాన్షియల్ రిలేటెడా కాస్ట్ రిలేటెడా? ఫైనాన్షియల్. అండర్ రైటింగ్ కమిషన్ అంటే తెలుసా నాన్న? షేర్స్ ఇష్యూ చేయటం ఆ ప్రాసెస్ ఏమన్నా ఉందా? రైట్, లేదు కదా? నేను చెప్తాను. ఒక కంపెనీ ఏం చేస్తుందంటే తనకి మనీ కావాల్సి వచ్చినప్పుడు షేర్స్ని ఇష్యూ చేస్తుంది. ఏం చేస్తుంది? షేర్స్. నాన్న ఎన్ని షేర్స్ అయితే ఇష్యూ చేస్తారో అన్నిటిలో 90% షేర్స్ అయినా కానీ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేయాలి. ఏం చేయాలి నాన్న? సబ్స్క్రైబ్. ఒకవేళ చేయని పక్షాన్ని ఏం చేయాలరా? కంపెనీ మనీ రిఫండ్ ఇచ్చేసేయాలి. అంటే నువ్వు షేర్స్ ఇష్యూ చేసినప్పుడు నీ షేర్స్ 90% కూడా పబ్లిక్ కొనలేదనుకో, పబ్లిక్ నమ్మకం ఉందా లేదా? లేదు. మరి అలాంటప్పుడు కొంతమంది దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకోవడం కరెక్టా ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్. సో ఏం చేయాలి? తిరిగి ఇచ్చేసేయాలి. సో ఈ ప్రాబ్లం రాకుండా దెర్ విల్ బి పర్సన్స్ కాల్డ్ అండర్ రైటర్స్. అంటే 90 షేర్స్ మొత్తం సేల్ చేయాలరా. పబ్లిక్ ఒక 40 షేర్స్ కొన్నారు, 40% కొన్నారు అనుకోండి, మిగతా 50% ఎవరు కొంటారు? అండర్ రైటర్స్. ఎవరు కొంటారు నాన్న? అండర్ రైటర్స్. మరి వీళ్ళు ఇలా చేస్తున్నందుకు వీళ్ళకి ఏదో కమిషన్ ఇవ్వాలిగా. ఇప్పుడు ఇది ఏమవుతుందన్నా? అండర్ రైటింగ్ కమిషన్. ఏమవుతుందన్నా? అండర్ రైటింగ్ కమిషన్. చూడండి, అండర్ రైటింగ్ కమిషన్. ఫైనాన్షియల్ ఐటమా లేకపోతే కాస్ట్ ఐటమా? ఫైనాన్షియల్ ఐటమ్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, క్యాష్ డిస్కౌంట్ allowed to customer, ఫైనాన్షియల్ ఐటమ్. డిస్కౌంట్ ఆన్ షేర్స్ అండ్ డిబెంచర్స్, ఫైనాన్షియల్ ఐటమ్. ఇవేమో కాస్ట్కి సంబంధం లేనివి. ఎక్స్పెన్సెస్ హ్యావింగ్ డైరెక్ట్ నో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిలేషన్ విత్ ప్రొడక్షన్. ఏంటవి? ఇన్కమ్ ట్యాక్స్. మరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అనుకోండి ఏమయ్యేది? ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ. ఏంటది నాన్న? ప్రొడక్షన్ రిలేటెడ్ యాక్టివిటీ. డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయ్యేది. ఓకేనా? నెక్స్ట్, డివిడెండ్ టు షేర్ హోల్డర్స్, ఫైనాన్షియల్. ఓకే. ప్రీమియం ఆన్ రిడెంప్షన్ ఆఫ్ షేర్స్ అండ్ డిబెంచర్స్. అరే నాన్న, షేర్ 100 రూపీస్కి మనం ఇష్యూ చేసినప్పుడు తిరిగి రీపే చేసేటప్పుడు 110 పే చేసాం అనుకోండి, దాన్ని ఏమంటాం నాన్న? ప్రీమియం. రిడెంప్షన్ ఆఫ్ షేర్స్ ఆన్ ప్రీమియం. 100 ఇవ్వాల్సిన చోట ఎంత ఇస్తున్నాం నాన్న? 110. ఇప్పుడు ఆ 10 రూపీస్ని ఏమంటాం? ప్రీమియం. మరి అది కాస్ట్లో ఇంకర్ చేయాలా వద్దా? వద్దు. అదంతా షేర్ హోల్డింగ్, కంపెనీ ఓనర్షిప్ వాటికి రిలేట్ అయింది. డొనేషన్స్ తెలుసుగా మీకు? డొనేషన్స్ అంటే ఏంటో? క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, కమిషన్ టు మేనేజింగ్ డైరెక్టర్స్, ఇవన్నీ ఏంటంటే నాన్న దే ఆర్ దిస్ ప్యూర్ ఫైనాన్షియల్ ఐటమ్స్ ఆర్ నాన్ కాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, రైట్. ఫస్ట్ సమ్ చేద్దామా? నన్ను ఎక్కడ కమిషన్ టు మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారన్నా. మేనేజింగ్ డైరెక్టర్స్ అనే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలమ్మా? శాలరీ. ఓకేనా? శాలరీతో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే సేల్స్లో కమిషన్ తీసుకుంటారు. 2% కమిషన్ అని, 3% కమిషన్ అని. అది సేల్స్ మీద వచ్చేది. అంటే అది ఫైనాన్షియల్ అకౌంట్స్ సంబంధించింది. ఓకేనా? కమిషన్ టు మేనేజింగ్ డైరెక్టర్స్ అంటారు వాటిని. అరే ఇప్పుడు మీరు కనుక కొన్ని స్టోర్స్ ఏమైనా చూస్తే, హెరిటేజ్ కానీ ఇలాంటి షోరూమ్స్ ఏమైనా చూస్తే, అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ చాలా క్లియర్గా, అక్కడ మేనేజర్ ఉంటారు, వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తారు ఏమని? రైట్, లైక్ ఏమొచ్చింది వీటికి? అదే సేల్స్ చేయడానికి ఇస్తాను అన్నాను అనుకోండి, అది చక్కగా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ అవుతుంది.
ఇప్పుడు మేనేజింగ్ కమిషన్ అనేది ఎలా ఉంటుంది నాన్న, సేల్స్ చేసినాక ఇస్తారు, కాబట్టి ఇప్పుడు అది ఫైనాన్స్ ఐటమా కాస్ట్ ఐటమా, ఫైనాన్స్. నెక్స్ట్ రైటింగ్ ఆఫ్ గుడ్ విల్ అండ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే నాన్న, అరే గుడ్ విల్ని రికగ్నైజ్ చేస్తామా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో? రికగ్నైజ్ చెయ్యము. సో వాటిని ఏం చేస్తామంటే రైట్ ఆఫ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కంపెనీ అకౌంట్స్కి రిలేటెడ్ ఇచ్చినవి, కంపెనీ అకౌంట్స్వి. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్స్. ఏంటది నాన్న, ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆల్ రిజర్వ్స్ కానీ అప్రోప్రియేషన్స్ కానీ. నేను షేర్ ప్రీమియం అంటే ఆల్రెడీ చెప్పాను. ఓకే, డ్రాయింగ్ ఆఫ్ ప్రొపరేటర్స్ ఫైనాన్షియల్ ఐటమా కాస్ట్ ఐటమా, ఫైనాన్షియల్. ఆల్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ డ్రాయింగ్స్ ఫైనాన్షియల్ ఐటమ్స్. నానా నేను మీకు చిన్న చిన్న సమ్లేరా, కంగారు పడకండి. రైట్, 11 June 18 MTP. కాస్ట్ షీట్ ప్రిపేర్ చేద్దామా. ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ కాస్ట్ అన్న కాస్ట్ షీట్ అన్న ఒకటే. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా టు షో మెటీరియల్ కన్స్యూమ్డ్, ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ ప్రాఫిట్. అంటే ఎన్ని కొనుక్కోవాలో చూడండి. సేల్స్ ఇచ్చేసారు అట్లీస్ట్. రైట్, మంచి పని చేశారు. అన్నా మీరు కంగారు పడి రాయకుండా, మనం ఫస్ట్ మెల్లగా నేను చేస్తాను, తర్వాత మీరు చేద్దాం. ఏమన్నా పేరు ఇచ్చారా? కాస్ట్ స్టేట్మెంట్ ఫర్ డాష్ అండ్ ఫర్ డాష్ యాజ్ ఆన్ డాష్. అలా పేర్లు ఉన్నాయిరా? లేవు, కాబట్టి కాసేపు మనం ఏమనుకుందాం, డాష్ అండ్ డాష్ ఏక. నా కాస్ట్ షీట్ అంటే స్టేట్మెంట్ కదా, అది ఎలా ఉంటుంది నాన్న స్టేట్మెంట్ అంటే పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. ఇది యాక్చువల్గా ఇంటర్ లెవెల్లో అయితే కొంచెం పోష్గా అది ఇది ట్రై చేయొచ్చు, కానీ అంటే ఏంటి, జస్ట్ ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్స్ కన్స్యూమ్డ్ అని రాసి ఇక్కడ నోట్ అని పెడతాం అనమాట. నోట్ 1 అని పెట్టి కింద ఇక్కడెక్కడో నోట్ 1 అని రాస్తాం అనమాట. అప్పుడు వాల్యూ చేసేవాడు ఈ నోట్ 1 చూసి ఇది కరెక్ట్ అని ఇక్కడ మార్క్ చేస్తాడు. ఇంత మనం అతి చేయొచ్చా అంటే అవసరం లేదు, ఎందుకంటే మనకి అది ఎంసీక్యూ బేస్ కదా. సో మనం అతి చేయొద్దు, ఇప్పుడు జస్ట్ నార్మల్గా చెప్పుకుందాం. రైట్ నాన్న. కాస్ట్ షీట్లో ఫస్ట్ ఏంట్రా, డైరెక్ట్ మెటీరియల్స్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కలిపితే ఏమొస్తుంది, ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ని కలిపితే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఏమొస్తుంది, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని యాడ్ చేసి క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని తీస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఏమొస్తుంది, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. తర్వాత ఆఫీస్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమొస్తుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దానిలో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ని యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ని తీసేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్లస్ ప్రాఫిట్ సేల్స్. సెల్లింగ్ ప్రైస్ సేల్స్ మామూలుగా యూనిట్ బేసిస్ అయితే సెల్లింగ్ ప్రైస్, టోటల్ యూనిట్స్ అయితే సేల్స్. రైట్, మనం ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్స్ సంగతి ఏందో చూద్దాం. అదే డైరెక్ట్ మెటీరియల్స్ అంటే రా మెటీరియల్స్ గురించి కదా మనం మాట్లాడేది. ఇప్పుడు చూడండి అయ్యా, డైరెక్ట్ మెటీరియల్స్ సమ్ ఒకసారి ఫస్ట్ చూద్దాం. నాన్న రా మెటీరియల్స్ ఇచ్చాడు రా, ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు. ఓకేనా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ అన్నీ ఇచ్చేసాడు. పర్చేస్ ఆఫ్ మెటీరియల్స్ డ్యూరింగ్ ద ఇయర్ ఇచ్చాడా, ఇచ్చాడు. వేజెస్ పెయిడ్, ఇదేంటినది నాన్న, డైరెక్ట్ లేబర్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏదో తెలుసు, అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ తెలుసు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ సపరేట్, సేల్స్ కూడా సపరేట్. జస్ట్ ఈజియెస్ట్ థింగ్ నాన్న. డైరెక్ట్ మెటీరియల్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏముంది చూసుకోవాలి నాన్న, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ఓపెనింగ్ స్టాక్ అని రాయొచ్చు, లేదా మీరు ఏం రాయొచ్చు నాన్న, ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్స్ అని రాయండి. రేపు సీఎం ఇంటర్ కూడా మనకు వచ్చేది ఈ పదం, ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్స్. ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్స్. ఎంత ఇచ్చారు నాన్న? అరే క్యాలిక్యులేషన్స్ చేసేవన్నీ ఏం చేయాలి నాన్న, ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. తర్వాత ఫైనల్ ఆన్సర్ అవుటర్ కాలంలో వేయాలి. తెలుసుగా మీకు అది. ఫైనాన్షియల్ అకౌంట్స్లో కూడా 2 కాలమ్స్ వేసారా? ఓకే రైట్, కరెక్ట్ లైన్. చెప్పండి, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉందిరా? 50,000 60,000? 60,000 ప్లస్ పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్. ఏంటది నాన్న, పర్చేజెస్ డ్యూరింగ్ ద ఇయర్. ఎంత నాన్న అది? 9 lakhs. టోటల్ ఎంత? 9,60,000. మరి ఇప్పుడు దీనిలో క్లోజింగ్ స్టాక్ కూడా ఒకటి ఉంటుందిగా, మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్
రా మెటీరియల్స్. ఎంత ఉంది నాన్న క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ రా మెటీరియల్స్? ఎంత? 50,000. మొత్తం ఎంతరా? 9,10,000. సో ఇక్కడ ఎంటర్ చేద్దాం 9,10,000. దీన్ని ఏమనాలనా? డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఏమనాలరా? డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్ ఆర్ యూజ్డ్. డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. ఓకేనా నాన్న? డైరెక్ట్ మెటీరియల్స్ వచ్చేసిందిరా. నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్స్కి ఏం యాడ్ చేస్తామమ్మా? మన వాళ్ళు మీకు యాడ్ చేశారా? జస్ట్ ప్రొఫార్మాలో ఎలా ఇచ్చేసారో చూద్దామండి. యాక్చువల్గా అయితే యాడ్ చేయాలి. సరే రైట్. మన వాళ్ళు ఇదేంటది నాన్న? డైరెక్ట్ మెటీరియల్స్. ఏంటది నాన్న? డైరెక్ట్ మెటీరియల్స్. నెక్స్ట్ మనకి ఏం కావాలి నాన్న? డైరెక్ట్ వేజెస్. ఏం కావాలి? డైరెక్ట్ వేజెస్. ఎంతరా? శాలరీ పెయిడ్ అని చెప్పేది ఉంది కదరా, చూడండి రా. ఇదేంటది? వేజెస్ పెయిడ్ అంటే ఏంటది నాన్న? డైరెక్ట్ వేజెసే కదా. ఏంటది నాన్న? 5 lakhs. డైరెక్ట్ వేజెస్ అంతా 5 lakhs. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? సేల్స్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లేవు. ఏ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేవు. మరి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లేనప్పుడు రాయటం అవసరం అంటారా? లేదు కదా. సో ప్రైమ్ కాస్ట్ ఎంత నాన్న? డైరెక్ట్ A + B. ఎంత నాన్న అది ప్రైమ్ కాస్ట్? 14,10,000. ఎంత నాన్న? 14,10,000. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్ వచ్చేసింది. దీనికి ఏం యాడ్ చేయాలి నాన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఏం యాడ్ చేయాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. కాసేపు దీన్ని సి అనుకోండి. అలాగే ఇచ్చారు మన వాళ్ళు ప్రొఫార్మా. రైట్. ప్రైమ్ కాస్ట్. అరే ఇలా సీలు బీలు మీరు పెట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దులే కానీ జస్ట్ ప్లస్లు మైనస్లు పెట్టేసేసుకోండి. ఓకే ప్లస్. నెక్స్ట్ ప్రైమ్ కాస్ట్కి ఏం యాడ్ చేయాలి నాన్న? ఫ్యాక్టరీ కాస్ట్. ఏం చేయాలి? ఫ్యాక్టరీ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఎంత నాన్న అది? 2 lakhs. 2 lakhs. ఈ 16,10,000 ఏమనాలి రా నాన్న? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఏమనాలి నాన్న? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. నాన్న ఇప్పుడు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ అయిపోయిందిరా. ఓకేనా? ఇప్పుడు ఏదో చేస్తుంటాం మనం. ఏం చేస్తుంటాం? లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ ప్రాసెస్ని గూడ్స్గా మార్చేస్తుంటాం. ఇప్పుడు మన దగ్గర కొంచెం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమైందన్నా మిగిలిపోయింది. అంటే గూడ్స్ అయినాయా? అవ్వలేదా? అవ్వలేదు. మరి క్లోజింగ్ ఇన్వెంటరీ, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని తగ్గించాలి. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రాసెస్ని మనం గూడ్స్గా మార్చేసి ఉంటాంగా, దాన్ని ఏం చేయాలన్నా? యాడ్ చేయాలి. ఓకేనా? ప్లస్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎంత నాన్న? 24,000. రైట్. నెక్స్ట్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అదెంత నాన్న? 30,000. 30. రైట్. టోటల్ ఎంత? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎంతమ్మా? దీన్ని ఏమంటాం నాన్న? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. చెప్పండి రా. 16,04,000. ఓకేనా? ఇప్పుడు నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చేసిందిరా. దీనికి మనం ఏం యాడ్ చేయొచ్చు నాన్న? అడ్మిన్ ఓవర్ హెడ్స్. ఆఫీస్ అండ్ అడ్మిన్ ఓవర్ హెడ్స్. ఎంత నాన్న? 50,000. టోటల్ ఎంత వస్తుందిరా? అరే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, దాన్ని ఏమంటాం నాన్న? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమంటాం? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఎంత? 16,54,000. ఓకే రైట్. నెక్స్ట్ మరి దీనికి ఏం యాడ్ చేయాలి నాన్న? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ప్రొడక్షన్ అయిపోయింది అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ అయినాయా లేవా? ఆల్రెడీ కొన్ని గూడ్స్ ఏమో సేల్ అవ్వట్లేదు, కొన్ని గూడ్స్ ఏమో సేల్ అయిపోతున్నాయి. సో లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ ఏమై ఉంటుంది అన్న? సేల్ అయిపోయి ఉంటుంది. ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత నాన్న? 1,20,000. 1,20,000. నెక్స్ట్ క్లోజింగ్ Inventory of goods. ఇన్వెంటరీ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. అదెంత నాన్న? 1,10,000. 1,10,000. ఇది నెగిటివ్ కదా. నెక్స్ట్ ఎంత నాన్న? టోటల్ 10 మిగిలింది కదా. 16,64,000. ఈ 16,64,000 ఏమన్నా? కాస్ట్ ఆఫ్
గూడ్సా Sold. చెప్పండి రా, గూడ్సా సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మనం సేల్ చేసిన గూడ్స్ ఇవే, ఓకేనా. ఇప్పుడు మరి దీనికి మనం ఏం యాడ్ చేసుకోవాలి నాన్న? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఏం యాడ్ చేయాలరా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఎంతమా? 30,000. 30. నెక్స్ట్ అన్న, ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా? కాస్ట్ ఆఫ్ సేల్స్. ఏమొస్తుందిరా? కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత? అది 16,94,000, ఓకేనా. రైట్. నెక్స్ట్ అన్నా, ఆల్రెడీ వాడు ఒకటి ఇచ్చేసాడు. ఏమి ఇచ్చేసాడు రా? సేల్స్. ఏమిచ్చాడు? సేల్స్. ఎంత నాన్న? 20 lakh. 20 lakhs. నా 20 lakhs మైనస్ 16,94,000 అదేమై ఉంటుందిరా? సేల్స్ మైనస్ కాస్ట్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. ప్లస్ వస్తే ప్రాఫిట్, నెగిటివ్ వస్తే లాస్. అంటే 20 lakhs మైనస్ 16,94,000 ఎంత నాన్న? అది 3,05,000 6,000? 3,06,000. సో ప్రాఫిట్ ఏమవుతుంది నాన్న? ప్రాఫిట్ ఎంత నాన్న? 3,06,000. ఒకసారి మీ ఆన్సర్స్ చూసుకోండి. వాళ్ళు ఏమడిగారు? ఆన్సర్లో నాకు కరెక్ట్గా ఇచ్చారా? ప్రాఫిట్ 3,06,000 అదే కదా. నెక్స్ట్ ఇంకేం అడిగారు? కాస్ట్ ఆఫ్ సేల్స్ 16 lakh, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 16,64,000 అన్నీ కరెక్టేనా? మెటీరియల్స్ 9,10,000 వచ్చిందా? అరే నాన్న, అరే ఇది అర్థమైందిరా? షూరారా? అరే మీరు ఒకసారి చూడకుండా ట్రై చేయండి. ఒకసారి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 2 minutes తీసుకుని ఆ ప్రొఫార్మా చదువుకోండి. ప్రొఫార్మా ఏంటది? డైరెక్ట్ మెటీరియల్స్. దాంట్లో ఏం తీసుకోవాలి? ఓపెనింగ్ రా మెటీరియల్స్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. మనకేమొస్తుంది? మెటీరియల్స్ ప్లస్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ వచ్చింది. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తే కాస్ట్, ప్రైమ్ కాస్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. దానిలో ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని తీసేస్తే నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ని యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దానికి ఓపెనింగ్ స్టాక్ ఫినిష్డ్ గుడ్స్, క్లోజింగ్ స్టాక్ ఫినిష్డ్ గుడ్స్ తీసేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్. దానికి ప్రాఫిట్ యాడ్ చేస్తే సేల్స్. ఇది మీరు ఓన్గా ట్రై చేయండి. ఒక ప్రొఫార్మా మీ దగ్గర ఉంది ఆల్రెడీ. ఒకవేళ మీకు ఇది ప్రొఫార్మా గుర్తు రాకపోయినా ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఒక 10 minutes ఓన్గా ట్రై చేయండి. రాకపోతే లాస్ట్ 10 minutes మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ చూసింది, ఇక్కడ రాసింది కాపీ చేద్దాం, ఓకేనా. సరే, సెకండ్ సమ్, థర్డ్, ఓకే. సరే చూడండి అన్న. పీజీ లిమిటెడ్, a manufacturing company, incurred the following expenses during a certain period. You are required to prepare a statement showing subdivision of total cost. అంటే మన వాళ్ళు ఏం అడుగుతున్నారు నాన్న? క్యాలిక్యులేషన్స్ కూడా ఏమీ లేదా, టోటల్ కాస్ట్ ఒకటే ఇచ్చారా? రైట్. అంటే నాన్న టోటల్ కాస్ట్ ఆఫ్ సేల్స్. నాన్న టోటల్ కాస్ట్ అంటే ఏంట్రా? కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ వల్ల కాస్ట్ ఆఫ్ సేల్స్, కాస్ట్ ఆఫ్ సేల్స్ లాస్ట్ స్టెప్. దాన్ని ఏమంటాం నాన్న? టోటల్ కాస్ట్. అరే మెటీరియల్ యూజ్డ్ ఆన్ జాబ్స్, మెటీరియల్ జాబ్స్ కోసం యూజ్ చేశారంట, అదేమవుతుందన్న? డైరెక్ట్ మెటీరియల్. వేజ్ ట్రేసబుల్ టు జాబ్, అదేంటన్నా? డైరెక్ట్ లేబర్. వేజెస్ పెయిడ్ టు మెన్ ఆన్ మెయింటెనెన్స్ వర్క్. అరే మెయింటెనెన్స్ అంటే దేనికి మెయింటెనెన్స్ చేస్తానా? మిషనరీస్కి. ఎక్కడన్నా? మిషనరీస్. సో ఇదేమవుతుందిరా? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఏంటిది నాన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. నెక్స్ట్ సేల్స్ మెన్ శాలరీస్ ఏమవుతుంది నాన్న? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. ఏమవుతుందిరా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. అదే డైరెక్టర్ ఫీ ఫైనాన్షియల్ ఐటమా లేకపోతే కాస్ట్ ఐటమా? ఫైనాన్షియల్ ఐటమ్. సో దాన్ని ఏం చేయాలి నాన్న? ఇగ్నోర్, ఓకేనా. క్యారేజ్ మెటీరియల్స్ ఆన్ క్యారేజ్ ఆన్ రా మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ ఇక్కడ తీసేసి రా మెటీరియల్స్ పక్కకు తీసిరండి. క్యారేజ్ ఆన్ రా మెటీరియల్స్. మాదేంటి నాన్న? రా మెటీరియల్స్ మీద ఏ క్యారేజ్? డైరెక్ట్ మెటీరియల్, ఓకేనా. నెక్స్ట్ క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే నాన్న? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. స్పీడ్గా ఉందా? ఉండండి ఒక నిమిషం, చెప్పండి నాన్న. క్యారేజ్ మెటీరియల్స్ ఆన్ రా అని ఉంది కదా, మెటీరియల్స్ ఆన్ రా కాదు నాన్న, క్యారేజ్ ఆన్ రా మెటీరియల్. అంటే రా మెటీరియల్ తీసుకురావడానికి ఖర్చు. అది ఎక్కడ అయ్యే ఖర్చు నాన్న? ఫ్యాక్టరీలో. అది డైరెక్ట్లీ ప్రొడక్షన్కి రిలేటెడా కాదా? డైరెక్ట్లీ రిలేటెడ్, అవునా కదా? సో డైరెక్ట్ మెటీరియల్స్లో యాడ్ చేస్తాం.
ఓకేనా. క్యారేజ్ అవుట్వర్డ్స్ అంటే గూడ్స్ని డెలివరీ ఇవ్వటం. అదేంటి నాన్న, ప్రొడక్షనా నాన్ ప్రొడక్షనా లేకపోతే అసిస్టింగ్ ప్రొడక్షన్. ఇంకా కరెక్ట్గా ఎక్కడ నాన్న, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. ఫ్యాక్టరీ రెంట్స్ అండ్ రేట్స్ ఏమవుతుంది నాన్న, ఫ్యాక్టరీ రెంట్స్ రేట్. ఒక గూడ్కి డైరెక్ట్ అసైన్ చేయగలమా చేయలేమా? ఏదిరా, నా షర్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాళ్ళు రెంట్ ఏదో కట్టుంటారు, మరి నా రెంట్ ఎంతో నా షర్ట్లో కనపడుతుందా? సో ఇదేమవుతుందన్నా, ఓవర్ హెడ్. అది కూడా ఏది నాన్న, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఓకేనా. వర్క్స్ సాలరీస్ అంటే నాన్న అది డైరెక్ట్ లేబర్ రా. ఏంటిది నాన్న, డైరెక్ట్ లేబర్. వెయిట్ ఇది ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్లో తీసుకోండి. ఎందుకంటే నాన్న సాలరీస్ అంటే ఎవరికి ఇస్తారా, ఎంప్లాయీస్ ఎక్కడ ఉంటారు, ఆఫీస్లో. ఆ లేబర్ ఎక్కడ ఉంటారు, ఫ్యాక్టరీలో. అర్థమైందా డిఫరెన్స్ ఏంటో? రైట్. హైర్ ఆఫ్ క్రెయిన్ ఫర్ జాబ్ నెంబర్ 32. అరే నాన్న ఒక స్పెషలైజ్, మనం ప్రొడక్షన్ చేయాలి నాన్న, ప్రొడక్షన్ చేయడానికి ఒక క్రెయిన్ కావాలంట. అంటే ఏదో జాబ్ చేయడానికి, ఏదో సరి చేయడానికి, ల్యాండ్ ఏదో సరి చేయడానికి క్రెయిన్ కావాలి. ఇది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షనా కాదా? ఎస్. దాని ఏమవుతుందన్నా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏమవుతుందిరా, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇదేమో ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. కన్స్యూమబుల్ స్టోర్స్ ఏంటది నాన్న, కన్స్యూమబుల్ స్టోర్స్. వీటిని ఏమంటామంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఏమంటాం నాన్న, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డిప్రిషియేషన్ ఆఫ్ ప్లాంట్ ఎక్కడ ఉంటుందానా, ఎక్కడ, ఫ్యాక్టరీ. సో ఇదేమవుతుందన్నా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. డిప్రిషియేషన్ ఆఫ్ డెలివరీ వ్యాన్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఇన్సూరెన్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా. లూబ్రికేటింగ్ ఆయిల్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. కమిషన్ టు సేల్స్ మ్యాన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్. కాస్ట్ ఆఫ్ ఐడిల్ టైమ్ ఇన్ ఫ్యాక్టరీ. నాన్న ఇది నార్మల్ టైం కాబట్టి దీన్ని ఇంక్లూడ్ చేయాలి నాన్న. అబ్నార్మల్ అయితే మాత్రం నాన్న మనం లెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆడిటర్ ఫీ, ఆఫీస్. ఏంటది నాన్న, ఆఫీస్ అండ్ డివిడెండ్ పెయిడ్ డస్ నాట్ కన్సిడర్డ్ ఫైనాన్షియల్ ఐటమ్. లైటింగ్ ఆఫ్ షోరూమ్ ఏది నాన్న, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఏంటది నాన్న, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఆఫీస్ సాలరీస్ అండ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటెడ్ ఓవర్ హెడ్. ఇన్కమ్ ట్యాక్స్, ఐటమ్ ఆఫ్ ప్యూర్ ఫైనాన్స్. రైట్ నానా. ఇప్పుడు మెల్లగా చేద్దాం ఈ సమ్ని, కొంచెం పెద్దగా ఉంది కదా. కాస్ట్ స్టేట్మెంట్ ఫర్ పీజీ లిమిటెడ్. ఏంటది నాన్న, పీజీ లిమిటెడ్. ఓకే. పర్టికులర్స్, అమౌంట్ రూపీస్. పర్టికులర్స్ ఏంటో చూడండి నాన్న. మెటీరియల్స్ యూజ్డ్ ఆన్ జాబ్. ఓకే. మెటీరియల్స్కి ఏమన్నా క్యారింగ్ కాస్ట్ ఉందా, ఉన్నట్టుంది చూడండి. అరే మెటీరియల్ అని ఎక్కడ ఉందో చూడండి, మెటీరియల్ 2 ప్లేసెస్లో ఉంది, ఇది. ఓకేనా. నెక్స్ట్ రైట్, మెటీరియల్స్ ఎంత నాన్న, మెటీరియల్ ఎంత, 12,05,400 అంతేనా. మెటీరియల్స్ యూజ్డ్ ఎంత, 12,05,400. ఓకే. ప్లస్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎంత నాన్న, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎంత రాది, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఎంత, డైరెక్ట్ మెటీరియల్స్ చూడండి రా, 8,600. టోటల్ ఎంతో చెప్పండి నాన్న, 12,500, 12,600, 12,014, 2,14,000 అనుకుంటా చూడండి. అంతేనా. రైట్. నెక్స్ట్ నాన్న లేబర్ కాస్ట్. ఏంటదిరా, డైరెక్ట్ లేబర్ కాస్ట్. చూడండి లేబర్ కాస్ట్ ఎక్కడుందో, వేజెస్ ట్రేసబుల్ టు కాస్ట్ 8,66,500. ఇంకేమైనా ఉన్నాయా డైరెక్ట్ లేబర్వి, లేవు కదా. డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత నాన్న, 8,60,500. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏవో ఉన్నట్టున్నాయిరా, క్రెయిన్ ఏదో ఉంది కదా చక్కగా. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డిఈ క్రెయిన్. ఇంకేమున్నాయి నాన్న, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత నాన్న, క్రెయిన్ కాస్ట్ ఎంతరా,
13,000. ఓకేనా. ఇప్పుడు ప్రైమ్ కాస్ట్ ఎంత నాన్న? ఈ మూడింటిని కలిపితే ఏమొస్తుంది నాకు? ప్రైమ్ కాస్ట్ ఎంతరా? ప్రైమ్ కాస్ట్ ఎంత? 20,93,500. ఓకే రైట్, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న ఏం యాడ్ చేద్దాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఏం యాడ్ చేద్దాం నాన్న? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. దానిలో ఏ ఫ్యాక్టరీ రెంట్. చూడండి నాన్న, రైట్ రైట్ ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చూడండి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఏమన్నాయో చూడండి. వేజెస్ పెయిడ్ టు మెన్ ఆన్ మెయింటెనెన్స్ వర్క్. ఏంటది నాన్న? వేజెస్ పెయిడ్ టు మెన్ ఆన్ మెయింటెనెన్స్ వర్క్. ఎంత అది? వేజెస్ టు మెయింటెనెన్స్ వర్క్ ఎంతమ్మా? 1 lakh. ఇదన్నీ ఇన్నర్ కాలంలో వేద్దాం. 1,26,000. నెక్స్ట్ ఇంకేముందో చూడండి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్. ఫ్యాక్టరీ రెంట్ అండ్ రేట్స్ ఎంత నాన్న? 83,000. ఇంకేమైనా ఉన్నాయా? వర్క్స్ సాలరీస్ నాన్న. ఇది కూడా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కాదు నాన్న, వర్క్ అన్నాడు కదరా. వర్క్ ఎక్కడ జరుగుతుంది నాన్న? వర్క్ అంటే ఏంటి నాన్న? ఫ్యాక్టరీలో జరిగేదాన్ని ఏమంటాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇదంతా నాన్న 2,04,000. వర్క్స్ అండ్ వర్క్స్ సాలరీస్ ఎంత నాన్న? అది 2,04,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్. అదెంత నాన్న? 38,000. 38,000. నెక్స్ట్ లూబ్రికెంట్ ఆయిల్. డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ అయిపోయింది కదా. లూబ్రికేటింగ్ ఆయిల్ మా. లూబ్రికేటింగ్ ఆయిల్ ఎంత నాన్న? అది 2,500. ఓకే నెక్స్ట్ అంతే సార్. ఆడిట్ ఫీ ఆఫీస్ నాన్న, ఫ్యాక్టరీ కాదు అది. డివిడెండ్ ఏం ఫైనాన్షియల్ లైటింగ్ అది ఓకే. కమిషన్ టు సాలరీ నాన్న. ఐడిల్ టైమ్ ఇన్ ఫ్యాక్టరీ ఇది నార్మల్ అనమాట. ఇది యాక్చువల్గా కాస్టింగ్ P&L అకౌంట్కి వెళ్తుంది. కాస్టింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా. మన కాస్ట్ షీట్లో రాదు అది. నెక్స్ట్ ఓకే. మీకు కాస్టింగ్ P&L అకౌంట్ అక్కడ దాకా వెళ్ళదురా. మీకు ఒక చిన్న అడ్జస్ట్మెంట్ ఉందో చెప్తాను ఉండండి నాన్న. కాస్ట్ ఆఫ్ ఐడిల్ టైం అంటే, ఐడిల్ టైమ్ ఇన్ ఫ్యాక్టరీ అంటే, నాకు ఒక విషయం చెప్పండి. మనం ఎంత ట్రై చేసినా నార్మల్ థింగ్స్ని మనం కంట్రోల్ చేయగలమా? కంట్రోల్ చేయలేమా? కంట్రోల్ చేయలేము. నార్మల్ థింగ్స్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్రోల్ ఫిల్లింగ్ ఏదో చేస్తున్నాను. ఓపెన్ చేసి క్లోజ్ చేయాలా? అదే ఫిల్లింగ్కి రీఫిల్లింగ్కి ఓపెన్ చేసి క్లోజ్ చేయాలా? అప్పుడు ఏమవుతుందన్న? కొంచెం పెట్రోల్ ఎవాపరేట్ అవుతుంది. దాన్ని నేను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ అవ్వదా? కంట్రోల్ అవ్వదు. కాబట్టి అది ఏమవుతుంది నాన్న? కాస్ట్. సారీ, ఎస్కేపబులా అన్ఎస్కేపబులా? అన్ఎస్కేపబుల్. మరి ఇప్పుడు ఇది కాస్ట్ ఆఫ్ ఐడిల్ టైమ్ ఇన్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలో ఏదో ఐడిల్ టైం వల్ల ఒక పేమెంట్ అయితే చేసాం. దానివల్ల అవుట్పుట్ ఏం జనరేట్ అవ్వలేదు. బట్ మనం దాని కాస్ట్లో ఇంకర్ చేయాలా లేదా? చెయ్యాలి. అబ్నార్మల్ కాస్ట్లు అయితే తీసేయాలి. కానీ ఈ అడ్జస్ట్మెంట్స్ అన్ని మీరు CMA ఇంటర్కి వెళ్ళినాక చూపిస్తారనమాట. అంటే గూడ్స్ ప్రొడక్షన్ మొత్తం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ అయినాయి అనుకోండి. 10,000 రూపీస్ అయినాయి. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ అయినాయి? 10 యూనిట్స్. ఓకేనా. ఇప్పుడు ఇది నార్మల్ కాస్ట్ అనుకోండి. దీనిలో ఇంక్లూడ్ చేసేస్తాం. ఇంకో 1,000 పెట్టి 11,000 డివైడెడ్ బై 10 యూనిట్స్. అంటే ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత పెడతాం నాన్న? రఫ్లీ 1,100 పెడతాం. ఓకేనా. అదే ఒకవేళ ఈ 1,000 అనేది అబ్నార్మల్ కాస్ట్ అనుకోండి. ఏం చేస్తాం అంటే 10,000లోంచి తీసేస్తాం అనమాట. 9,000 డివైడెడ్ బై 10 ఎంత నాన్న? అది 900. సరే, ఈ కాన్సెప్ట్ అంతా మీరు అక్కడ చూద్దురులే. కానీ ప్రస్తుతానికి మాత్రం ఏం చేద్దురు అంటే దాన్ని యాడ్ చేయండి.
ఏది నాన్న ఐడిల్ టైం, ఏది నాన్న ఐడిల్ టైం. అది ఓవర్ హెడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా 5100. నెక్స్ట్ నాన్న అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇది అయిపోయింది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, ఇది కూడా. నెక్స్ట్ ఆడిటర్ ఫీ, ఆఫీస్ డివిడెండ్ పేడ్ అసలు రాదు, సెల్లింగ్, ఆఫీస్ సాలరీస్, అడ్మినిస్ట్రేటివ్, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం వేసాను. రైట్, నాకు టోటల్ చెప్పరా నాకు. 4,58,600. 58,600. 4,58,600. ఓకేనా. ఇది ఏమవుతుందన్నా, ప్రైమ్ కాస్ట్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ని కలిపితే ఏమవుతుందిరా, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. ఓపెనింగ్ ఇన్వెంటరీ, క్లోజింగ్ ఇన్వెంటరీ లాంటివి ఏం లేవుగా, ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేవు కదా. సో గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఏమవుతుంది నాన్న, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. గ్రాస్ అదే, నెట్ అదే. ఎందుకు నాన్న, ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేదు. సో గ్రాస్ ఆర్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్, గ్రాస్ ఆర్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎంతరా, 20,93,000 ప్లస్ 4,58,600. 25,52,100. 25,52,100. రైట్. అరే అన్నీ యాడ్ చేసామారా. కన్జ్యూమబుల్ స్టోర్స్ నాన్న, ఈ కన్జ్యూమబుల్ స్టోర్స్ కూడా అది ఎక్కడికి వెళ్తుందిరా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నాన్న. ఇది ప్రొడక్షన్ కన్జ్యూమబుల్ స్టోర్స్ అంటే నాన్న, అరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నావురా, పెన్ను పేపర్స్ కావాలి, అక్కడ నుంచి తీసుకొస్తాం స్టోర్ నుంచి, ఓకేనా. లేదు ఓవర్ హాలింగ్కి లైజాల్, స్ప్రేస్, డెటాల్ ఇలాంటివి కావాలి, హ్యాండ్ వాష్కి ఇలాంటివి, అది ఎక్కడ నుంచి తీసుకొస్తానా, కన్జ్యూమబుల్ స్టోర్స్. లేదా బయట మ్యాట్లు ఉంటాయి చూసారు కాళ్ళు తుడుచుకోవడానికి, అలాంటివి కావాలి, ఎక్కడ నుంచి తీసుకొస్తాం, కన్జ్యూమబుల్ స్టోర్స్. ఇది కూడా ఏమవుతుంది నాన్న, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని రాసి వదిలేదు సార్, మీరైనా అడగాలి కదా, ఎక్కడ రాస్తాం సార్ ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని, ఎక్కడ రాస్తారా, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో ఇంకో 3,400 కలపండి దానికి. డిఎఫ్జి కన్జ్యూమబుల్ స్టోర్స్ ఎంత నాన్న, కన్జ్యూమబుల్ స్టోర్సా 3,400. ఇప్పుడు చెప్పండి టోటల్ ఎంతో, 400 కలిపితే ఎంత, 459, 4,62,000 అంతేనా, 4,62,000. ఎస్ఆ నోనారా, రే టోటల్ రా, 4,58,000కి ఒక 3,400 యాడ్ చేశాను రా, 4,62,000. ఇప్పుడు గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ ఎంతో చెప్పండి, 462 అను పైన 20,93,500, 25,55,500 అంతేనా. రైట్, అదే ఏమవుతుందన్నా, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్ అదే అవుతుంది, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ కూడా ఏమవుతుంది. నెక్స్ట్ మనం ఏమి యాడ్ చేయాలన్నా, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. చెప్పండి నన్ను, ఆఫీస్ రిలేటెడ్ ఏమున్నాయో చూడండి. ఇది కాదు, అయిపోయింది, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కూడా పోయినట్టే. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏవి రా అసలు లేవా. ఇన్సూరెన్స్ ఆన్ ఫినిష్డ్ గుడ్స్, ఇదేంటన్నా 25,000 ఆఫీస్. నెక్స్ట్ ఆడిట్ ఫీ, ఆఫీస్ రెంట్స్, రేట్స్, ట్యాక్సెస్ ఏమైనా ఉన్నాయా, ఆఫీస్ సాలరీ అండ్ ఎక్స్పెన్సెస్ ఇది ఒక 70,000. నెక్స్ట్ నాన్న, ఆడిట్ ఫీ 38,000. ఈ మూడు చెప్పండి నాకు, ఓకే నాన్న, చెప్పు నాన్న. ఆఫీస్ సాలరీస్ అండ్ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ రా, ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్సే. అడ్మినిస్ట్రేషన్ అన్న ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అన్న ఒకటేనా, ఓకేనా. ఇప్పుడు ఎందుకు మన ఆఫీస్ ఓవర్ హెడ్సే కదరా, ఇది ఒక 25, 38, 70 దొరికినాయి చెప్పండి. ఆఫీస్లో ఏమున్నాయి నాన్న, ఏ ఇన్సూరెన్స్ ఎంత నాన్న, ఎంత 25,000, ఓకే. నెక్స్ట్ ఆడిట్ ఫీ అదెంత 38,000. నెక్స్ట్ సాలరీసా, ఆఫీస్ సాలరీస్ అదెంత నాన్న, 70,000 అంతేనా. టోటల్ చెప్పండి రా, 108, 130, 133 కదా, 1,33,000 ఎంత నాన్న. ఇప్పుడు టోటల్ ఇది 26,88,500 ఓకేనా.
రైట్ నాన్న, ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుందిరా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఏమొస్తుందన్నా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మరి ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఏమైనా ఉన్నాయా? సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుందన్నా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. మరి దానికి మనం ఏం యాడ్ చేయాలి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఏమున్నాయో చూడండి. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో సేల్స్ శాలరీస్ ఉన్నాయా? ఎంత నాన్న అది? 1,51,000. నెక్స్ట్ నాన్న, ఇవో లైటింగ్ ఎక్స్పెన్సెస్ ఏ ఉన్నాయి చూడండి షోరూమ్. అది ఇదిగోండి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందా? ఇక్కడ చూడండి క్యారేజ్ అవుట్ వాట్స్ ఉంది. డిప్రిసియేషన్ ఆఫ్ డెలివరీ వ్యాన్స్. ఏంటది నాన్న? డిప్రిసియేషన్ ఆన్ డెలివరీ వ్యాన్. అది కూడా ఉంది నాన్న. ముందు ఇక్కడ ఇటు నుంచి లైన్గా రండిరా. 1,51,000 అయిపోయింది కదా. ఇక్కడ ఒక 28,000. ఎంత నాన్న అది? 28,000. నెక్స్ట్ నాన్న, ఫ్యాక్టరీ రాదు, వర్క్ రాదు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాదు, కన్జ్యూమర్ స్టోర్స్ రాదు. డిప్రిసియేషన్ అండ్ డెలివరీ వ్యాన్స్ 16,000. నెక్స్ట్, కమిషన్ టు సేల్స్ మ్యాన్. కమిషన్ టు సేల్స్ మెన్. ఎంత నాన్న? 28,500. నెక్స్ట్, షోరూమ్ ఎక్స్పెన్సెస్ ఏ ఉన్నాయి అనుకుంటా? లైటింగ్ ఆఫ్ షోరూమ్. లైటింగ్ ఆఫ్ షోరూమ్. ఎంత నాన్న? 15,000. 15. టోటల్ చెప్పండి అమ్మా నాకు. 151, 28, 16, 28 and off 15,000. టోటల్ చెప్పరా? 2,38,000. 2,38,500. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసేయండి. 2,38,38. 2,38,500. ఇప్పుడు ఇది యాడ్ చేసి చెప్పండి నాన్న నాకు ఎంత? 29,27,000. ఇంకేమైనా ఇగ్నోర్ చేసావా మనం? అన్నీ వచ్చినట్టేనారా? నేను పెయిడ్ రాదు. ఓకే, డైరెక్టర్స్ ఫీ ఇగ్నోర్ చేసాం. అంతే కదా. నెక్స్ట్, టోటల్ కాస్ట్ ఎంత ఇచ్చారు మన వాళ్ళు? 30,30,000 ఇచ్చారా? అది ఇక్కడ ఇప్పుడు ఒకసారి మనం ఇవన్నీ రాసాం కదా, వీటన్నిటిని ఒకసారి క్యాలిక్యులేషన్స్ వేసి చూడండి. క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో. ఇది కరెక్టేనా? 20,93,500. మరి ఇది ఒకసారి చూడండి. సార్ ఇక్కడ టోటల్ రాంగ్ వేసినారు సార్. అరే నాకు ఇక్కడే ఒక చోట 2,04,000, 1,26,000 ఇక్కడే కనపడుతుంటే 320. సార్ ఇక్కడ 25,52,100 సార్. ఇక్కడ అవును సార్. ఇది టోటల్ చెప్పండి రా ఫస్ట్. 126 + 83 + 204 + 3,800 లేకపోతే అది 38,000? డిప్రిసియేషన్ అండ్ ప్లాంట్ 38,000. 38,000. ఓకే చేయండి రా. క్యాలిక్యులేటర్ నాకన్నా తగలేండి రా, నేనన్నా క్యాలిక్యులేట్ చేస్తాను. 4,58,600 సార్. ఎంతరా ఇది? 4,58,600. 100 600 అరే 600 ఎలా వస్తుందిరా అసలు? 100, 400, 500, 500, 1000 కనపడుతుంటే నాకు. సరిగా క్యాలిక్యులేట్ చేయండి మళ్ళీ. అవునా?
ఏరే ఇక్కడ 500 100 400 కూడా ఉందిరా. 100స్లోనే నాకు నెంబర్ రౌండ్ ఫిగర్గా కనపడుతుందిరా. అరే మీరు మీ తెలివితేటలు అసలు. సరే. 4,62,000 ఇది కరెక్టే. 4,62,000 ప్లస్ పైన ఎంత వచ్చిందన్న మనకి ప్లస్ 20,93,500 కదా. 2,55,000 5,500. ఓకే నెక్స్ట్ ఇది చూడండి, ఇది కరెక్టే వచ్చిందా మీకు. 133 ప్లస్ 25,000 ప్లస్ 38,000 ప్లస్ 70,000 2,68,500. ఓకేనా. ప్లస్ 1,51,000 ప్లస్ 28,000 ప్లస్ 6,000 ప్లస్ 8,500 ప్లస్ 10,000. మనం వేసిన నెంబర్స్ అయితే కరెక్టేరా. ఏందన్నా ఏమి ఇగ్నోర్ చేస్తాం నాన్న మనం. ఓకే అరే డైరెక్టర్స్ ఫీ ఒకటి సారీ మన డైరెక్టర్స్ ఫీ ఒకటి ఇంక్లూడ్ చేసుకున్నాను. అది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కడ ఇంక్లూడ్ చేయాలంటే దాన్ని ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఎక్కడ ఆఫీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఇంకేమన్నా ఇగ్నోర్ చేశాను అనవసరంగా నేను. కన్జ్యూమబుల్ స్టోర్స్ ఎవ్రీథింగ్ చేస్తున్నట్టేనా. డివిడెండ్ పెయిడ్ అయితే ప్యూర్లీ ఐటమ్స్ ఆఫ్ ఫైనాన్స్ నా. డివిడెండ్ పెయిడ్ నాను దీన్ని ఇగ్నోర్ చేసేసండి ఇన్కమ్ ట్యాక్స్ని. ఓకే ఇంకేమైనా ఇగ్నోర్ చేసినవి ఉన్నాయా నేను. ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఇచ్చారా. లేవు కదా. అరే నెంబర్స్ అన్ని కరెక్ట్గానే ఎంటర్ చేశాను లేదో చూడండి. సరే నేను చెప్తాను అవి చూడండి. ఇక్కడ డైరెక్టర్స్ ఫీజు ఒకటి యాడ్ చేయండి. డైరెక్టర్స్ ఫీజ్ ఎంత అది 1 lakh. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది ఇది 2,33,000. ఇదేమవుతుంది 27,88,500. ఇదేమవుతుందన్న 30,27,000 ఎంత వస్తుంది. ఓకేనా రైట్. ఒకసారి కరెక్ట్గా ఉన్నాయి లేవు చూడండి నెంబర్స్. మెటీరియల్స్ యూజ్ 12,05,400. క్యారేజ్ ఇన్వర్ట్స్ 8,600. ఓకేనా. నెక్స్ట్ లేబర్ కాస్ట్ 8,66,500. అంతేనా రైట్. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్రెయిన్ 13,000. ఓకేనా. సో ప్రైమ్ కాస్ట్ 20,93,500. నెక్స్ట్ అన్న ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంతో చూడండి. వేజెస్ టు మెయింటెనెన్స్ వర్క్ 1,26,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్స్ అండ్ రేట్స్ 83,000. వర్క్స్ సాలరీస్ 2,04,000. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ 38,000. lubricating oil 2,500. Idle time stores 5,100. Idle time. Consumable stores 3,400. Right. Office and administration insurance 25. Audit fee 38. Office salary 70. Director fees 1 lakh. Okay na? Next salaries to salesmen 1,51,000. 1,51,51. Carriage outwards 28,000. Depreciation on delivery vans 16,000. Next commission to salesmen 28,500. Next lightning to showroom expenses 15,000. Right, 30,27,000 మార్చుకోండి ఆన్సర్ని కూడా. డివిడెండ్ నోట్ చేస్తే ఏంటన్నాను పెయిడా
అంతే కదా, డివిడెండ్ పెయిడ్ ఇన్కమ్ ట్యాక్స్ రెండు వచ్చేవి కాదు. కావాలండి ఒకసారి చూడండి ఇక్కడ ఐటమ్స్ టు బి ఇగ్నోర్డ్ ఎక్కడుందన్నా, ఇక్కడ అంతా అయిపోయినాక కాస్ట్ షీట్ అయిపోయినాక ఉంది కదా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంచాలా తీసేయాలా? డివిడెండ్ టు షేర్ హోల్డర్స్ ఎక్స్క్లూడెడ్ ఐటమ్సే కదా నాన్న ఇవన్నీ. ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ హౌ ఎవర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ కాస్ట్ షీట్. ఓకే.